మన ఈ ప్రవచనాన్ని వందే మాతర నినాదంతో ప్రారంభం చేద్దాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. రాజుల శక్తితోడ ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, తల్లి భారతమాత. రాజుల శక్తితోడ ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ కవిరాజుల సద్గుణ బోధతోడ. రాజుల శక్తితోడ ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ కవిరాజుల సద్గుణ బోధతోడ. రారాజుగ వెల్గుని భరతరాజ్యము, రారాజుగ వెల్గుని భరతరాజ్యము. నూతన యుగంబునందునన్ రాజిలునట్లుగా, నూతన యుగంబునందునన్ రాజిలునట్లుగా, యువతరం ఒక నవతరం ఒక దీక్షను బునగావలెన్, నవతరం ఒక దీక్షను బునగావలెన్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మనం అష్టావక్ర గీత 3 రోజుల ప్రవచనంలో భాగంగా 3వ రోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. అష్టావక్రుడు జనకుడికి మానవ జాతి అవగాహనకి అతీతమైన విషయాలని మనస్సుకి పట్టే విధంగా బోధిస్తున్నాడు. ఇప్పుడు విషయ వైరాగ్యాన్ని పొందడం ఎలాగా, కైవల్యం పొందడం ఎలాగా అని చెబుతున్నాడు. నాహం దేహో నమే దేహో బోధోహమితి నిశ్చయీ, కైవల్యమివ సంప్రాప్తః నస్మరత్యకృతం కృతం. ఈ శ్లోకంలో చివరి పాదం ఉంది, నస్మరతి అకృతం కృతం. ఇది మనం రోజు అభ్యాసం చేసి సిద్ధి సాధించగలిగితే దుఃఖం అనే సమస్య లేదు అసలు. నాహం దేహక, ఈ దేహం నేను కాదు. నమే దేహక, ఈ దేహం నాది కాదు. ఇది మనకేమీ ఊరికే అతీతంగా కనపడాల్సిన విషయం ఏం కాదు. దేహం నేను కాదు అని మనం ప్రత్యక్ష అనుభవం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. గాఢ నిద్రలో ఉన్నాం మనం. ఈ దేహానికి సంబంధించిన ఏమన్నా మనకు పట్టాయా? దేహమే మనమైతే గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేహం పడుకొని ఉంటే మనకి వేరే కళ ఎలా వచ్చింది, అందులోకి మనం ఎలా ప్రవేశించాం? అంటే దేహం మనం కాదు. పోనీ దేహం నాది అనుకుందాం. రెండోది నమే దేహ, దేహం నాది అనుకుందాం. దేహం మనది అనుకునే అవకాశం కూడా లేదు. దేహమే మనదైతే పడుకున్న దేహం ఊపిరి పీలుస్తూ ఉండగా, గాఢ నిద్రలో ఉండగా ఆ శరీరం చుట్టూ ఏ పనులు జరుగుతున్నా, ఎవరైనా మెలకుగా ఉన్నవాళ్ళు ఏమైనా పనులు చేసుకుంటూ ఉన్నా, ఒకవేళ వీడికి గాఢ నిద్ర పట్టింది కాబట్టి ఏదైనా దొంగతనం జరిగినా ఈ దేహానికి తెలుస్తుందా? తెలియడం లేదే. గాఢ నిద్రలో ఉన్నానండి, ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది, దొంగ మొత్తం దోచుకుపోయాడు అంటాడు. ఎందుకని ఏ నాటకానికో వెళ్ళొచ్చాడు. పూర్వం నాటకాలకు వెళ్ళొస్తే పరిస్థితి అలాగే ఉండేది. మేము బోడపాడు గ్రామం నుంచి భీమవరం 20 కిలోమీటర్ల పైన సైకిల్ దొక్కుని వచ్చిన నాటకాలు చూసాం ఇక్కడ మా ఊళ్ళో పందిర్లో. ఆంజనేయరాజు గారి నాటకం అంటే మరీ ఇష్టం. ఆచార్య వెంకటరత్న నాయుడు చూడడానికి. దానికి సీట్ ఏమిటంటే, సీట్ చోటు ఎక్కడ దొరుకుతుంది? చెప్పులు తొడుక్కుని చెప్పులు కింద పెట్టుకుని కూర్చునే వాళ్ళం. అలా కూర్చున్న వాళ్ళు నేను ఒక్కడే, మా ఊళ్ళమ్మ దయ ఇంత వాళ్ళమయ్యాం. ఆ కళ అత్తిల్లో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు చేస్తారు. మొత్తం 10 రోజులు నాటకాలే. పెద్ద పేపర్ వేసేవారు. ఆ పేపర్లో చిన్నతనంలో చూసినప్పుడు ఈ పేపర్లో ఎప్పుడైనా నా ఫోటో పడితే బాగుండు అనుకున్నాను. ఇప్పుడు అన్ని పేపర్లోనూ మన ఫోటోయే. అదే యోగం అంటే ఆ కళని వినియోగించుకునే విధానం తెలియాలి. అలా వచ్చినప్పుడు అంటే నాటకం చూసిన వాళ్ళు ఎవరైనా మీరు గమనించినట్లయితే శివరాత్రి నాడు 2వ ఆట 3వ ఆట సినిమా చూసినా ఇంటికి వెళ్తే నిద్ర వచ్చేస్తుంది వెంటనే. గాఢ నిద్రలో ఉన్నాడు అనుకోండి, ఆ గాఢ నిద్రలో తలుపులు వేయడం మర్చిపోయాడు అనుకోండి, దొంగతనాలు జరుగుతాయి కదా మామూలుగా ఎవరైనా చూస్తే. అంటే ఈ దేహం ఇక్కడ ఉండగానే దొంగతనం జరిగింది అంటే దేహం మనదైనప్పుడు ఈ దొంగతనం తెలియాలి కదా. దేహమే నేనైనా దేహమే నాదైనా తెలియాలి కదా. ఎందుకు తెలియలా? ఆత్మ వేరే ఆశ్రయంలో ఉంది, దేహస్ఫురణలో లేదు.
అసలైన మనిషి, పడుకున్న మనిషి ఎవరైతే నిజమైన మనిషో జీవుడో వాడు దేహాన్ని అంటిపెట్టుకుని లేడు. మరి మనకి అంటిపెట్టుకుని ఉండడని ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇంత గాఢ నిద్రలో ఉన్నా సరే మీకు లెక్క ఉంటుంది. ఊపిరి తీస్తుంది కదా శరీరం ఖచ్చితంగా. అంతేకాదు, నలుగురు ఒక గదిలో పడుకున్నప్పుడు, ఎప్పుడైనా నలుగురు కుర్రాళ్ళు గదిలో పడుకున్నారనుకోండి, సురేషు, రమేషు, మహేషు, దినేష్ అని. ఇప్పుడన్నీ ఇష్షే కదా, జీవితం అంతా ఇష్షే. ఇదివరకైతే ఏవో కాస్త అకారంతో ముగిసే పేర్లు పెట్టేవారు. తెలుగు భాష అంటే అజంత భాష. ఒక అకారమో ఇకారమో ఏదో ఉంటుంది. ఇప్పుడు ఏం లేదు, వికారమే మొత్తం. రమేష్, సురేష్, దినేష్, మహేష్, జీవితం అంతా ఇష్ అయిపోయిందంతే. ఈ పేర్లు ఏవో ఉన్నాయని అనుకుందాం, ఆధునిక కాలం కదా, అవే చెప్పుకోవాలి కదా. కానీ మీరు అక్కడ నుంచుని సురేషు, మహేషు, దినేషు, రమేషు అనే నలుగురు పడుకుంటే, మీరు రమేష్ అనేవాడిని నిద్ర లేపాలి అంటే ఆ హాల్లోకి వెళ్ళి రమేష్ 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 అని పిలవండి. ఆశ్చర్యకరంగా రమేషే నిద్రలేస్తాడు, మిగిలిన ముగ్గురు లేవరు. మీరు నెమ్మదిగా పిలిచినా, కొంచెం గట్టిగా పిలిచినా ముందు వినపడేది రమేష్కే మీరు పిలిచిన పేరు. అంటే ఈ ఊపిరి తీస్తున్నాం కదా, ఈ ఊపిరి ఎంత పని చేస్తుంది అంటే, కంటున్న కలకి ఈ శరీరానికి ఉండే అనుబంధాన్ని పోగొట్టలేదు, అది కాపాడింది. అది ఆ ఊపిరి పోతే పోయినట్టే, ఇంక కలవిడి శరీరమే లేదు. అందుకని ఊపిరి ఎంత పని చేస్తుంది అంటే, వాయువు ఆ కలగంటున్నటువంటి స్థితి మిథ్య కదా, అది కలంటే మిథ్య. ఆ మిథ్యాస్థితికి వాస్తవంగా శరీరం పడుకున్న స్థితి వాస్తవం కదా, వాస్తవ స్థితికి మిథ్యాస్థితికి మధ్య అనుబంధాన్ని ఏర్పరుస్తున్నది ఊపిరి. సరిగ్గా పంచభూత కల్పంలో మనం చూస్తే తెలుస్తుంది. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు పుట్టాయంట. ఆకాశానికి రూపం లేదు, అది నిరాకార పరబ్రహ్మస్వరూపం. వాయువుకి రూపం లేకపోవచ్చు, కానీ స్పర్శ ఉంది, మనకి తెలుస్తోంది. మూడవది అగ్ని ఉందే, దానికి రూపం ఉంది, అగ్ని కనపడుతుంది. గ్యాస్ పొయ్యమంటా కనపడుతుంది, అగ్గిపొల్ల వెలుగు కనపడుతుంది, దీపం కూడా కనపడుతుంది. నిరాకారమైన ఆకాశం సాకారమైన దీపం రూపం ధరించడానికి మధ్యలో ఏది సహకరించిందంటే, వాయువు సహకరించింది. ఆకాశాద్వాయు వాయోరగ్ని. ఈ వాయువు మన శరీరంలో కూడా ఈ ఊపిరి ఉందే వాయువు, ఇదేం చేస్తుందంటే, కలగంటున్న మిథ్యా ప్రపంచాన్ని, కలలో కనిపించే మిథ్యా ప్రపంచాన్ని, ఈ శరీరం ఉండేటువంటి వాస్తవ ప్రపంచాన్ని, ఈ రెండింటికి ఉండేటువంటి అనుబంధాన్ని వాయువు కాపాడుతుంది, ఊపిరి కాపాడుతుంది. అందుకే వేదంలో ఎప్పుడైనా సరే నమస్తే నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం అని వాయువుని కీర్తిస్తారు. వాయువుని ప్రత్యక్ష బ్రహ్మగా చెబుతారు. వాయువు అంత గొప్పది. వాయువే మన జీవితాన్ని మొత్తం ఏర్పాటు చేస్తుంది. శరీరంతో మనకుండే అనుబంధాన్ని వాయువే కాపాడుతుంది. వాయువు అందుకే ప్రాణం పోతే ఏమంటారు, ప్రాణం పోయిన తర్వాత ప్రాణం వాయువే కదా, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు. ప్రాణం వాయువే కదా. కాలు పోయింది, చెయ్యి పోయింది, గుండె పోయింది, ముక్కు పోయింది అనరు, ప్రాణం పోయిందంటారు. ఏదైనా ప్రమాదం జరిగితే కాలు పోయిందంటారు, ప్రాణమే పోతే ప్రాణమే పోయిందంటారు. అంటే అర్థం ఏమిటంటే, అక్కడ వాయువే ప్రధాన కారణం. ఈ వాయువు వల్ల నిరాకారానికి సాకారానికి ఒక బంధం ఏర్పడుతుంది. అందువల్ల ఈ దేహం నాది అని అనిపిస్తోంది. అంచేత మనం ఆలోచించవలసింది ఏమిటంటే, కలలో నాకేమీ ఈ కళేబరంతో సంబంధం లేదు కదా, ఎవరో పిలిచే వరకు లేదా మెలకు వచ్చే వరకు ఈ దేహంతో నాకేం సంబంధం లేదు కదా, మరి అది అనిపిస్తోంది అంటే ఈ సంబంధం శాశ్వతం కాదు కదా. కనీసం ఇది గ్రహించగలిగితే చాలు. నాహం దేహక నమే దేహక, మరి నేనెవరు? బోధోకమితి నిశ్చయీ అహం బోధక ఇది నిశ్చయీ అంటున్నాడు అష్టావక్రుడు. నేను ఈ దేహం నేను అని ఎక్కడ తెలుసుకుంటున్నామో తెలుసుకునేటువంటి జ్ఞానం ఉందే, ఆ జ్ఞానమే నేను. బోధక అంటే జ్ఞానం. కేవలం బోధించడం అంటే ఉపాధ్యాయ వృత్తిలో పాఠం చెప్పడం అనే అర్థంలో చెబుతాం మనం. ఆ బోధ వేరు, అవగాహన చేసుకోవడం వేరు. కేవలం పాఠం అర్థం కాకపోతే విద్యార్థి జీవితం బాగుపడదు. పరీక్షల్లో రాసేయచ్చు, కంఠస్థం చేసి రాసేస్తాడు, పెద్ద విషయం కాదు. అవగాహన లేకపోతే కష్టం. అందుకని అహం బోధక, నేను అవగాహనని, బోధని, జ్ఞానాన్ని, నేను జ్ఞానస్వరూపుని అని తెలుసుకుంటే ఎలా ఉంటాడు ఆ మనిషి? కైవల్యమితి సంప్రాప్తక, కైవల్యం పొందినట్టే లెక్క. కైవల్యం అనే అంటే ఏమిటి? సంస్కృత భాషలో గొప్పదనం ఏమిటంటే అర్థం కోసం వెతుక్కోక్కర్లేదు. ఆ శబ్దాన్ని, దాని రూపాన్ని కాస్త విచక్షణ చేసి చూస్తే చాలు. కైవల్యం, ఈ మాట కేవలం అనే శబ్దం నుంచి వచ్చింది. కేవలస్య భావం కైవల్యం.
కేవలక అంటే కేవలం అనే మాట మనం మామూలుగా ఎప్పుడు వాడతాం? కేవలం ఇందుకోసమే పుట్టాడు నేను, అది ఒక్కదానికోసమే కదా, రెండోది లేకపోవడమే కదా. అంచేత కేవల శబ్దమే అద్వైతం, కాబట్టి కైవల్యమే అద్వైతం. కైవల్యం అంటే అద్వైతమే. ద్వైతం ఉంటే కైవల్యం రాదండి. అది ఎప్పుడు మోక్షం అనడానికి వీళ్ళ. ఇద్దరు ఉన్నారంటే దేవుడు జీవుడు వేరుగా ఉంటే దాన్ని మోక్షం అని అనరు. దేవుడు జీవుడు ఏకమైపోతేనే మోక్షం. మళ్ళీ ఆయన వేరుగా ఉన్నాడంటే ఏమవుతుంది? ఈ వేరుగా ఉన్నాడని భావించే జీవుళ్ళు కొంతమంది వైకుంఠంలోనో కైలాసంలోనో ఉండొచ్చు. దాన్ని సాలోక్యముక్తి అంటారు. సాలోక్యం ఉంటాం. ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ కైలాసంలో శివుడిదే అలా ఉంటాడు, మనం ఇక్కడ దూరంగా కూర్చున్నాం, శివుడిని చూస్తున్నాం, దివ్యమంగళ విగ్రహం, ఆయన తపస్సులో ఉన్నాడు, చాలా బాగుంది చాలా బాగుంది. శివరాత్రి నాడు భీమవరం సోమేశ్వర స్వామి గుళ్ళో చూసేవాళ్ళు, వీళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నాం, బాగానే ఉంది అని ఈ భావనలో ఉంటాడా? ఈయనకంటే ముందు భీమవరం ఆయన ఇంకొక ఆయన వచ్చి 2 అడుగులు ముందు కూర్చుని ఉంటాడు అక్కడ. ఆయన పుణ్యం ఆయన చేశాడు, కాదనడానికి నువ్వే అవడవి. వెంటనే అసూయ జనిస్తుంది మనస్సులో. వీడు మన భీమవరం వాడే కదా, ఈడేంటి ముందెక్కేసాడు ఇక్కడ. ఇదండి. మరి ఈ భావం వదలనప్పుడు నువ్వు కైలాసంలో ఉంటే, కాకినాడ బస్ స్టాండ్లో ఉంటే, ఇప్పుడు ఇక్కడైనా అంతే కదా. ఇప్పుడు సభలో ప్రాధాన్యం మనం కావాలంటే ఏం కోరుకుంటే మనం కూడా వెనకాల కూర్చుంటే, ఎప్పుడు వెనకాల కూర్చోవడం నన్ను ఎవడో పిలవట్లేదు ముందుకంటాం. ఒకడు ముందు కూర్చున్న వాళ్ళని కాదని ఎవరన్నా ముందుకు వచ్చారనుకోండి, ముందు కూర్చున్న వాళ్ళు సహృదయులు అయితే పర్వాలేదు, లేకపోతే ఏంటి మేము అక్కడ కూర్చున్నది ఎందుకు, నువ్వేంటి పెద్ద, నువ్వేనా ఆయన క్లోజా అని అడుగుతారు వెంటనే. ఈ సభలో భేదాలు ఉంటాయి కదా ఎలాగా. కానీ మరి కైలాసంలో వైకుంఠంలో కూడా ఇదే భేదాలు కొనసాగితే అవి ఎందుకు పని లేక కొనసాగుతాయి, తప్పదు. అంచేత సాలోక్యముక్తి ఆ లోకంలో ఉండడం, సారూప్యముక్తి మనం కూడా విష్ణువులాగా శివుడులాగా మారి ఉండడం. ఇది ఊరికే నామాలు పెట్టుకుని వేషం తప్పితే దానివల్ల ప్రయోజనమే లేదు. ఎందుకంటే విష్ణువుకు ఉండేటువంటి శివుడికి ఉండేటువంటి జగత్ కర్తృత్వ శక్తి కానీ జగన్ నిర్మాణ శక్తి కానీ మనకి లేదు. లేనప్పుడు ఊరికే వారి పక్కనే పగటి వేషాలు వేసుకుని కూర్చోవడం తప్పితే అది ముక్తి కాదు. అంటే శంకరాచార్య స్వామి శివానంద లహరిలో సాలోక్యం సారూప్యం ఇవేవి ముక్తులు కావు, సాయుధ్యమే ముక్తి. సయుక్ అంటే కలిసిపోవడమే. ఒక్కడే కాకపోతే రెండోది ఉంది అంటే భేదం తప్పదు, వాదన తప్పదు, చర్చ తప్పదు, ఎక్కువ తక్కువ అనే గొడవ తప్పదు. ఆ ఎక్కువ తక్కువ గొడవ లేకుండా ఉండాలంటే అద్వైతాన్ని మనం అర్థం చేసుకోవలసింది. అందుకే కైవల్యమివ సంప్రాప్త. కైవల్యం అంటే అద్వైతమే, ఉన్నది ఒకటే. అటువంటి ఉండాలంటే అభ్యాసం ఏం చేయాలి? అది చెబుతున్నాడు అష్టావక్రుడు. స్మరతి నస్మరతి అకృతం కృతం. కృతం అంటే జరిగిన పని, మనం చేసేసాం, నిన్న చేశాం, అయిపోయింది అది. ఇవాళ ఊరికే ఇంకా దాన్ని పీకి లాగద్దు, ఇంకా నిన్న అయిపోయింది అది, ఇంకా విషయం అయిపోయింది, ఇంక దాన్ని చర్చ వదిలేయాలి. ఇంకా మన మనస్సులో దుఃఖం ఎందుకు ఉంటుంది అంటే, ఎక్కడైనా ఓ చిన్న దుఃఖం కలిగించే ఘట్టం జరిగింది అనుకోండి, అక్కడ దానికి ఏడవాలంటే ఏడ్చేద్దామమ్మా, కాళ్ళెట్టుకోవాలంటే పట్టేసుకుందామమ్మా, కడిగేయాలంటే కడిగేద్దామమ్మా, కొట్టాలంటే కొట్టేద్దాం, తిట్టాలంటే తిట్టేద్దాం, లేకపోతే పడాలంటే పడదాం, ఏదైనా చేద్దాం. ఆ విషయాన్ని వెంటనే వదిలేయాలి. ఇది జీవితంలో దుఃఖానికి పరిష్కారం. మనం వదలలేము. విచిత్రం ఏంటంటే దుఃఖాన్ని కాదు, సుఖాన్ని కూడా వదలలేము. ఒక సుఖానుభూతి మనం పొందితే, మొన్న నేను ఊటీ వెళ్ళాను వేసవికాలంలో, అక్కడ ఎంత అద్భుతం అసలు అని ఆ పని 15 రోజులైనా మనం చెబుతూనే ఉంటాం. పోనీ ఎవరో తెలియని వాళ్ళకో కుర్రాళ్ళకో చెబితే తప్పు లేదు. అసలు చెప్పడంలో ఒక మాట ఏమొస్తుందంటే, నేను ఊటీ వెళ్ళాను నువ్వు వెళ్ళావా అనేది లోపల నుంచి వస్తూ ఉంటుంది. ఇక్కడ నేను అన్ని యాత్రలు చేశాను నువ్వు చేసావా అంటాడు. నేను 12 నదుల పుష్కరాలకి 12 నదుల్లోనూ మునిగేశా. ఈయన దుఃఖంలో కూడా ఇంటి దగ్గర మునిగే ఉన్నాడు. ఇది 13వ నది. నువ్వు నిజంగా 12 నదుల్లో మునిగితే మిత్రమా, నాది ఒక్కటే ప్రశ్న, నీ దుఃఖం ఎందుకు పోలేదు? మళ్ళీ ఎందుకు దుఃఖపడుతున్నావు? పడక తప్పుతుందా అండి చేసిన కర్మ అంటాడు. మరి నదుల్లో మునగడానికి సంగతి ఏమిటి? కర్మ పోతుందని చెబుతున్నావు కదా, మళ్ళీ పడక తప్పుతుందా అంటావు? ఏదో ఒకటి అంగీకరించాలి కదా. అంచేతను చేసిన పనిని నువ్వు మర్చిపోతేనే, దాని బాపత్తు అనుభూతులు లేకుండా పోతేనే సుఖ దుఃఖాల నుంచి విముక్తుడు అవుతావు తప్ప, ఎక్కడో మునిగితేనో ఏదో దర్శనం చేస్తేనే కలగదు. అలాగని ఈ దర్శనమో మునగడమో వ్యర్థమా కాదు, చెయ్యాలి. చేసేటప్పుడు ఎలా చేయాలి? ఇక్కడ మహానది, సమంగా నదిని మీరు దర్శించారనుకోండి, అష్టావక్ర మహర్షి ఇక్కడ స్నానం చేసేట. ఆయన వంకర్లన్నీ తీరిపోయి పరమసుందరమూర్తిగా పైకి లేచి వచ్చేట ఆయన తండ్రి దయ వల్ల. అందుకని అదిగో ఆ మహర్షి కృప మన మీద ప్రసరించునుగాక. మనం ఆ మహర్షి చరిత్ర చదువుదాం, మనం ఆ మహర్షి బోధ అంతా చదువుదాం అనే భావన మనలో కలగడానికి ఆ సమంగా నదీ స్నానం ఉపయోగిస్తుంది. లేదు నదిలో మునగడం వల్లే అవయవాలు వస్తాయంటే మనకు అభ్యంతరం ఏముందండి? వికలాంగులు బోడంత మంది ఉన్నారు, తీసుకెళ్ళి ముంచేద్దాం, మొత్తం అందరికీ అవయవాలు వస్తాయి. జైపూర్ కాళ్ళ పరిశ్రమ ఎంత గొడవంతా ఉండదు, జరగదండి అది.
ఈ జరగనప్పుడు ఏమవుతుంది? విశ్వాసం పోతుంది, మనసు విశ్వాసం పోతుంది కదా. అప్పుడు ఏమవుతుంది? దేవుడు మతం ఇవన్నీ విశ్వాసాలండి ఏమి లేవు అంటే పైకి ఏదో చెప్తున్నాడు కానీ లోపలంతా నమ్మకం లేదు. నిజానికి మన పురాణాల్లో ఇటువంటి విషయాలు చెప్పేటప్పుడు ఏమన్నారంటే దీన్ని అర్ధవాదం అన్నారు స్పష్టంగా. ఈ తీర్థయాత్రలు, క్షేత్రాలు, వీటి మహిమలు గురించి చెప్పడం అర్ధవాదం. అర్ధవాదం అంటే ఏమిటి? నిషిద్ధ నిందకం ఎత్తు విహితార్థ ప్రశంసకం వాక్యమత్ర అర్ధవాద స్యాత్ విధ్యంసత్వాత్ ప్రమాణం విధ్యంసత్వాత్ ప్రమాణకం అన్నారు. నిషిద్ధ నిందకం, చెయ్యకూడని పనిని చెయ్యొద్దు అనడానికి పురాణాల్లో చాలా తీవ్రంగా చెబుతారు. గోవును తన్నావంటే రౌరవాది నరకాలకి పోతావు అని చెబుతారు. ఖచ్చితంగా ఇలా తనగానే అలా పోతాడని ఎవరూ చూపించలేరు. కానీ అసలు ఎందుకోసం చెప్పారు ఇది? ఎందుకు అందరూ పూజించేటువంటి గోవును నువ్వు తవ్వుతున్నావు? నీకు బుద్ధి ఏమిటి అసలు? అదేం దున్నపోతు కూడా కాదే. మాట దున్నపోతు అంటే ఎందుకంటే గోవుకి దున్నపోతుకి తేడా ఉంది లేదా? గోవు ఇలా అనగానే బెదురుతుంది, కాస్త చెప్పిన మాట ఉండదు. దున్నపోతు వెందో. అందుకే వ్యవసాయదారులకు బాగా తెలుసు, మామూలు రేగడి పొలాలు, తడి పొలాలు ఎద్దుల చేత దున్నిస్తారు, మెట్ట పొలాలు దున్నపోతుల చేత దున్నిస్తారు. దున్నపోతుల్ని కడతారు, ఎందుకనే బండగా లాగుతాయి, అంత బండతనం ఉంది వాటిలో. మరి పశువుల్లోనే ఈ తేడా ఉందా లేదా? అలాగే మానవుల్లోనూ ఉంటుందండి. సంస్కారవంతులైన మానవుల్ని మనం చూస్తూనే ఉన్నాం. ఎంత గొప్ప ఇంట్లో పుట్టినా సంస్కారం లేని వాళ్ళని చూస్తూనే ఉన్నాం. ఇదే మనిషిలో తేడా. ఇది గనక ఉంటే మనం ఈ అర్థవాదం అంటే చేయకుండా పని గట్టి పరిస్థితుల్లో నువ్వు చేయకుండా ఉండడం కోసం కాస్త గట్టిగా చెబుతారు. ఆ గట్టిగా అన్నదాన్ని పట్టుకుని కూర్చోకూడదు. దీంట్లో ఉద్దేశం ఇది. చాలా విషయాలు లోకంలో అపార్థానికి ఎందుకు గురవుతాయంటే ఉద్దేశం ఏమిటో గమనించరు. పట్టుకుని వేలాడతారు. ఇలా అన్నావు, అలా అన్నామంటారు. ఉద్దేశం ఏమిటి? ఏ ఉద్దేశంతో అన్నారు? దురుద్దేశంతో అంటే మంచి మాట కూడా చెడ్డ మాటే అవుతుంది. కానీ సదుద్దేశంతో అన్నప్పుడు మంచి మాటలాగే ఉంటుంది. మనకు అర్థం కావడంలో తేడా ఉండొచ్చు. అది అంటే మన ఉద్దేశంలో లోపం ఉందన్నమాట. ఇది అర్థవాదం. అలాగే విహితార్థ ప్రశంసకం, చేయవలసిన దాన్ని ఖచ్చితంగా చేయాలి, తల్లిదండ్రులను గౌరవించాలి అనడం కోసం వినాయకుడు కథలో ఏం చెప్పారు? వినాయకుడు కుమారస్వామి వెళ్ళి 303 కోట్ల తీర్థాలు తిరిగి వచ్చినా సరే వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి ఆ ఫలాన్ని పొందాడు అన్నారు. అంటే ఒక మామూలు టెక్నికల్గా సాంకేతికంగా ఆలోచించేవాడు ఏం చేస్తాడు? తల్లిదండ్రులు ఇద్దరిని రోజు పొద్దున్నే కూర్చోబెట్టి 3 సార్లు ప్రదక్షిణ చేసి తర్వాత ఓల్డేజ్ హోమ్లో దింపేసి వస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇది పుణ్యమా పాపమా? ఎందుకంటే కథలో వినాయకుడు ప్రదక్షిణం చేసినట్టే చెప్పారు, ఓల్డేజ్ హోమ్లో దింపాడని దింపొద్దని చెప్పలేదు. కాబట్టి నేను ప్రదక్షిణం చేయమన్నారు, చేశాను, అక్కడ దింపేసి వచ్చాను. ఈ ప్రదక్షిణం చేయమని చెప్పడం ఎందుకు? తల్లిదండ్రుల మీద గౌరవానికి. గౌరవం ఎందుకు? వాళ్ళకి అన్నం పెట్టి ఆదరించడానికి, వాళ్ళకి సేవ చేయడానికి. ఈ సేవ చేయడం అనే ఉద్దేశం ఉంటే నీకు అన్నీ అర్థమవుతాయి. ఇది అర్థవాదం. అర్థవాదంలో ఎప్పుడు పురాణ కథలన్నీ అర్థవాదం కిందికే వస్తాయి. దయచేసి 18 పురాణాల్లో విషయాలని అలాగే భావించండి. వీటిని అర్థవాదం అంటారు. వాటిలో హేతు ఏమిటో, కారణం ఏమిటో తెలుసుకోవాలి. ఇది ఎందుకు చెప్పారు. అప్పుడు మనం ఆచారాన్ని, సంప్రదాయాన్ని చక్కగా పాటించడం వల్ల దేశం అంతా బాగుంటుంది. దేశంలో నదులన్నీ బాగుంటాయి. నిజంగా నదులు స్నానం చేస్తే మనకి పాపాలు పోవాలి, పుణ్యం రావాలంటే ముందు నదులు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. నది పక్కనే శుభ్రంగా బోళ్ళు డబ్బా కొట్లు, బడ్డీ కొట్లు అన్నీ పెడుతున్నారు. మొత్తం మాంసం సహా అన్ని రకాల పదార్థాలు వండేసి అక్కడ బడ్డీల్లో అందరికీ పంచిపెట్టేసి మిగిలినవన్నీ పట్టుకొని నదిలో పారేస్తున్నారు. ఇది పాపమా పుణ్యమా? ఈ ఆలోచన చేస్తే అసలు ఎందుకు చేయమన్నారంటే పుష్కరాల్లో స్నానమైనా మరొకటైనా పుణ్యమైనా 12 ఏళ్ళకోసారైనా 10 ఏళ్ళకోసారైనా స్నానానికని మనం వెడుతుంటే నది సంగతి తెలుస్తుంది. నదులు బాగోయేలా చూసుకుంటాం. ఫ్యాక్టరీల వ్యర్థ పదార్థాల కారణంగా నదులు పాడైపోతుంటే, పక్కన నదీ తీరాల్లో రకరకాల అశౌచ ప్రక్రియల కారణంగా నదులు పాడైపోతుంటే మనమంతా చూస్తూ ఊరుకుంటాం. కాబట్టి పుణ్యం పేరు మీద అక్కడికి వెళ్ళి స్నానం చేసి విషయాన్ని పట్టించుకోండి నాయనా, మీ నదులను మీరు కాపాడుకోండి అన్నారు. లేకపోతే సహజమగు జీవధారలు కలిగిన భారతదేశం పరిస్థితి వేళ ఎలా ఉందో చూడండి. పురాణాలను మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం కారణం. అందుకని కైవల్యం అని ఎందుకంటున్నారు అంటే కేవలస్య భావం, కేవలం నువ్వు ఒక్కడవే ఉండాలి, ఇంకేమీ ఉండదు. అంటే నేను అనే ఆత్మ ఉండాలి, దేహం కూడా ఉండడానికి వీలదు. అటువంటిప్పుడు ఏం చేస్తారు? నా స్మరతి అకృతం కృతం, నిన్న చేసింది మళ్ళీ గుర్తు తెచ్చుకోకు. అలాగే అకృతం, ఇంకా రేపు ఎప్పుడు చేయబోయేది చేస్తామో తెలియదు, అది కూడా ఊరికే అనుకోకేలాగా. ఇంకా 10 రోజులు అయితే నాకు బ్రహ్మాండం, ఇంక జీవితంలో మహాయోగం పట్టబోతోంది, నిజంగా అద్భుతంగా నా వ్యాపారం ఫలించబోతోంది, నాకు బోల్ డబ్బులు రాబోతున్నాయి అంటవే ఇంత కలలు కంటాడు ఈ పెద్ద మనిషి. ఈ రాత్రి వెళ్ళిపోతాడు గుండెపోట వల్ల. గుటగా ఏదన్నమా. ఇప్పుడు వచ్చిన కోట్లు ఏం చేసుకోవాలి?
10 రోజుల్లో ఏదో ఫలిస్తుంది అని ఆశ పెట్టుకోవద్దు. 10 రోజుల క్రితమో 10 ఏళ్ల క్రితమో జరిగిపోయిన దాన్ని ఊరికే గుర్తు చేసుకోను వద్దు. అంచేత నిన్న జరిగింది నిన్నే వదిలే, ఈవేళ జరిగింది ఏమిటో చూసుకో, అంతే. అది లెక్క. దాని మీదే మనం దృష్టి పెడితే దాని ఫలితాన్ని ఖచ్చితంగా పొందగలుగుతాం. పొందాలంటే ఏం చేయాలయ్యా? తర్వాత శ్లోకంలో చెబుతున్నాడు. ప్రీత్యభావత్వేన శబ్దాదేహి అదృశ్యత్వేన చ ఆత్మనః. ప్రీత్యభావేన శబ్దాదేహి అదృశ్యత్వేన చాత్మనః విక్షేపైకాగ్రహృదయక ఏవమేవాకమాస్థితః. ఒక సాధన చేశాక, ఒక జ్ఞానం పొందాక మన మనస్సు ఎలా ఉంటుంది అంటే, ప్రీతి అభావేన చ శబ్దాదేహి. ఇక శబ్దం మీద కానీ, స్పర్శ మీద కానీ, రూపం మీద కానీ, రసం రుచి మీద కానీ, గంధం సుగంధాల మీద కానీ ఆశ ఉండదు. సహజంగా కొంత వయస్సు వచ్చేసరికి కొన్ని వైరాగ్యాలు మనకు వస్తాయి. ఏమిటి ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చాక ఇంకా ఇవన్నీ, ఆ మాట సహజంగానే అనాలి. అంతేగాని ఏమండి మీరు 60 ఏళ్ళ వయసులో కూడా చాలా అందంగా ఉన్నారంటే ఇప్పుడు మనకు ఎవరైనా పిల్లనిస్తారేమిటి అంటే, ఇస్తే చేసుకుందుకు ఈయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మాట ఏమిటి? అవునండి, ఏదో ఉంటామంటే దానికి ఏముంది, మనస్సు ఆనందంగా ఉంది, అందంగా ఉన్నాం. మనసు ఆనందంగా ఉంటే అందంగా ఉంటారమ్మా. అందంగా ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటారో లేదో మనం చెప్పలేము, కానీ ఆనందంగా ఉన్న వాళ్ళందరూ అందంగా ఉంటారు ఖచ్చితంగా. ఆనందమే అందం, అందమే ఆనందం అనే మాట చాలా ఖచ్చితమని మనం చెప్పలేము. ఆనందమే అందం. మనస్సులో ఆనందంగా ఉన్నామనుకోండి, ఏ కల్మషం లేదనుకోండి, మేము ఆనందం ముఖంలో కనపడుతుందంటే అందంగానే ఉంటాడు ఖచ్చితంగా. నలుపు రంగును బట్టి లేకపోతే ముక్కు మూతి వ్యవహారాన్ని బట్టి కాదు అందం నిర్ణయించవలసింది. ఏ రంగులో ఉన్నా కొంతమంది చాలా అందంగా ఉంటారు. ఇది మనకి నచ్చిన కొన్ని రంగుల్లో తెలుపులోనో ఎరుపులోనో పాలిపోయిన మొహాల్లా కనపడతారు. మనస్సులో సంతృప్తి లేదు. ఎక్కడికెక్కడ ఊరికే చచ్చిపోతున్నారు దురాశతోటి, అసూయతోటి. అందంగా ఉండడం అంటే, అందంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇందులో చెప్పినట్టే శబ్ద స్పర్శ రూపరస గంధాల మీద వ్యామోహాన్ని, ప్రీతిని క్రమంగా వదులుకోవాలి. 25 ఏళ్ల కుర్రాడు ఏదో స్వీట్ కావాలి, హాటు కావాలి, ఇంకో బజ్జీ కావాలని ఆశపడితే పర్వాలి. 60 ఏళ్ళు దాటి అంటే మనం తగ్గించుకోవాలి. ఇస్తే తినాలి, లేకపోతే మానేయాలి. నేను ఇది లేకపోతే ఉండలేను అనద్దు. శబ్దాలు, ఏ శబ్దాలు వినాలో అవే వినాలి. అన్ని శబ్దాలు మనం వినకూడదు. పైకి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చాక పెద్ద పెంట ఏమిటంటే, పొరపాటున ఒక చూడకూడని దృశ్యం మన వేలు పొరపాటున ఒక్కడ వల్ల నొక్కామంటే ఇక మనకి దాని మీద ఆసక్తి ఉన్నట్టుగా అవే వస్తూ ఉంటాయి. ఇంకా వరుసగా చుత్తవా చెడిపోతావా, నాశనం అయిపోతావా, చూసేయి, చెడిపో, నీకోసమే. జరుగుతుందా లేదా? అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నామండి. అష్టావక్రుడు కాలం కాదు ఇది. కనీసం 50 ఏళ్ల క్రితం కాదండి. ఆనందరాజు గారు బతుకున్న కాలం కూడా కాదు ఇది. కర్మ ఎంత వచ్చి పడింది. ఇప్పుడు ఇట్టి చేతిలో సర్వనాశనం అయిపోయే వస్తువు చేతిలో ఉంది మనకి. ఇక్కడ పొరపాటున మీరు ఏదైనా ఒక అశ్లీలపు వీడియో పొరపాటున ఇలా టచ్ చేశారు అంటే ఇక మీకు అది ఇష్టం అనుకుని అవే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ సంగతి ఇంట్లో ఎవరైనా చూస్తే ఏమంటారండి? వెంటనే ఇవి ఎందుకు వస్తున్నాయి ఇందులోకి అంటారు. అంటే దానికి ఉపాయం ఏమిటి? సరిగ్గా ఆ టెక్నాలజీ నాకు పెద్దగా తెలియదు, నేను పట్టించుకోను. కానీ ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుకుంటే విన్నది వెంటనే బుర్రలో పడేస్తా, ఉపయోగిస్తున్నాను. దానికి ఒక ఉపాయం ఉందట. మనం బాగా నచ్చేది గరికిపాటి వారో, చాగంటి వారో, షణ్ముఖ శర్మ గారో ప్రవచనాలు ఉన్నాయి, వెంటనే అదో 10 సార్లు నొక్కాలి. టప 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 టప. ఈ పాపం పోయింది. అందువల్ల ప్రవచనాల వల్ల పాపాలు పోతాయి, సందేహం లేదు. ప్రవచనాల వల్ల పాపాలు పోతాయి, ప్రత్యక్ష దర్శనం. మీరు ప్రవచనంలోకి వెళ్ళిపోయి వెంటనే వారిదో నాదో ఎవరిదో మహానుభావులు ఎవరు చెప్పినా ఒకటే కదా, దానికి మంచి విషయాలు చెబుతారు. అవి 10 సార్లు మీకు అవసరం ఉన్నా లేకపోయినా ఓసారి ఒక 2-5 నిమిషాలు వినేశారు అనుకోండి, వీరికి చాగంటి వారి ప్రవచనాలు ఇష్టం, షణ్ముఖ శర్మ గారు ఇష్టం, గరికిపాటి వారు, అవే వస్తాయి. అంటే ఇప్పుడు నిజంగా మనం పాపాన్ని పుణ్యంతో పోగొట్టుకున్నామా లేదా? స్మార్ట్ ఫోన్ తెలిసినా వేదాంతం అర్థమైపోయింది. ఇంతే సూక్ష్మం. నేను వాడలేదు ఎంతవరకు, నాకు ఈ విషయాలు కూడా తెలియవు. మాట్లాడుకుంటుంటే విన్నాను, ఇందులో ఈ రహస్యం ఉందన్నమాట. సాయంత్రం సభలో బారేద్దాం అనుకున్నా. మంచి విషయమో, ఉపయోగపడుతుంది కదా, లేకపోతే ఎలాగిది అంటే అందులోనే ఉంది ఖచ్చితంగా. ప్రవచనాల వల్ల పాపాలు పోతాయి, మంచి విషయాల వల్ల చెడ్డ విషయాలు పోతాయి. వదిలేయచ్చు. మన బుద్ధి ఏది అలవాటు పడితే ఏది మనం అభ్యాసం చేస్తే అది. అంచేత కృతం వాప్యథవా అకృతం, పోనీ ఏదైనా చేసిందైనా సరే చేయిందైనా సరే మంది ఏం చేయాలి? వదిలేయాలంటే ప్రీతి అభావం, ఇష్టం లేకుండా చేసుకోవాలి. వేటి మీద?
నాకు ఈ శబ్దమే కావాలి, ఈ స్పర్శే కావాలి, ఈ ఈ రూపమే కావాలి, ఈ రూపం చూస్తేనే, ఈ రసం ఈ రుచిగా ఉంటేనే నేను తింటాను, లేకపోతే ఈ రకమైన పెర్ఫ్యూమ్ ఈ గంధం అయితేనే నాకు ఇష్టం అని ఉండడానికి వీళ్ళ. జీవితంలో ఏ గంధాన్నైనా ఆఘ్రాణించాల్సిన అవసరం రావచ్చు, రుచి లేని తిండి కూడా తినవలసిన పరిస్థితి రావచ్చు, ఎటువంటి రూపాలతోనైనా మనం కలిసి జీవించాల్సిన అవసరం రావచ్చు, మనం అంత అందంగా లేకపోవచ్చు, వార్ధక్యం వస్తుంది ఖచ్చితంగా, జుట్టు నెరిసిపోతుందమ్మా, నువ్వు వద్దన్నా నెరిసిపోతుంది, కాళ్ళు చేతులు చచ్చుబడిపోతూ ఉంటే తప్పదు, ఇదివరకు చేసిన పనులన్నీ చేయలేము, దానికి రాజీ పడాలి, సిద్ధపడాలి, మానసికంగా సంతోషంగా సిద్ధపడాలి. తప్పదు కాబట్టి కాదు, నాకు ఇది ఆనందంగా ఉంది, వార్ధక్యాన్ని ఆనందంగా భావించాలి. చాలామంది వార్ధక్యం రాగానే నేను ఇంకా యంగగా కనిపిస్తున్నా, యంగ్ అయిన వాడు వృద్ధుడుగా కనపడడం ఎంత తప్పో, వృద్ధుడైన వాడు యంగగా కనపడడం కూడా అంతే తప్పు. అది విరమించుకోండి ఆ ప్రయత్నం. ఇదో పిచ్చి ప్రయత్నం. ఎందుకు కనిపిస్తున్నావు అంటే ఉన్న స్థితిని అంగీకరించట్లేదు నువ్వు. ఇక్కడ నువ్వు వృద్ధుడుగా కనపడడం నీకు ఇష్టంలా, అందుకని ఎవరో కాస్త ప్రశంసించగానే ఆ విషయాన్ని మళ్ళీ చెప్పుకుంటున్నావు, లేకపోతే దానికోసం వ్యాయామాలు చేస్తున్నావు, ఇక్కడ పరిగెట్టి కూర్చుని ఎందుకు చేయాలి? 60 ఏళ్ళు దాటాక వేదాంత గ్రంథాలు చదవాలి, కానీ వ్యాయామం ఏమిటండి? ఎందుకు పని లేక టైం వేస్ట్. అది 60 దాటి అంటే సంపూర్ణ ఆయుర్దాయం 72, ఇక 12 ఏళ్లే క్లోజ్. 12 ఏళ్లలో కూడా ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి విజ్ఞానం పొందకపోతే ఎప్పుడు పొందుతామండి? ఇంకా యంగ ఏం చేసుకుంటావు ఈ లుకింగ్ తోటి? తగ్గిపోవాలి, ఇంట్లో కూర్చోవాలి, ఊరికే నడవడం ఎందుకంటే ఇంట్లోనే నడవచ్చు, లేకపోతే పొద్దున్న వెళ్ళరావచ్చు, ఇబ్బందులు, ఊరికే కండరాలు కాస్త ఆగడానికి అంతే. మరి చాకరీ చేయించుకుంటూ కూర్చోలేం కదా, అది కష్టం కదా. ఏదో మనం సాధారణంగా ఏం కోరుకుంటామంటే, పెద్దవాళ్ళు అయిన వాళ్ళం కాళ్ళు చేతులు బాగా ఉండగా వెళ్ళిపోతే బాగుండు అనుకుంటాం, చాలు, ఆ మాత్రం చెయ్యాలి. యంగ్ లుకింగ్ కోసం ప్రయత్నం చేయొద్దు. ఏమంటే నడుస్తున్నారంటే కాస్త కాళ్ళు సాగాలండి, లేకపోతే ఎలాగా, అంతే. అదే పద్ధతి ప్రవచనం ఇక్కడ. అలా ఉంటే జీవితం అలా ఉంటే హాయిగా సాగుతుంది. అందుకని ఈ శబ్దస్పర్శ రూపరసగంధాల మీద ప్రీతి తగ్గిపోయింది సంస్కారం కారణంగా. తర్వాత అదృశ్యత్వేన ఆత్మనః. ఇప్పుడు అష్టావక్రుడు మన సందిగ్ధ స్థితి గురించి చెబుతున్నాడు. ఈయనకి విషయాల మీద ప్రీతి తగ్గింది, కానీ ఆత్మదర్శనం కాలేదు. అదృశ్యత్వేన ఆత్మదర్శనం కాలేదు. మరి ఇప్పుడేం చేయాలి? దానికోసం ప్రయత్నం చేయాలి కదా. అంటే ఏం చేయమంటే ఆ ప్రయత్నం గొప్పగా సూక్ష్మంగా చెబుతున్నాడు. విక్షేపైకాగ్రహృదయక, నీలోకి నువ్వు చూసుకో, నీ హృదయంలో, నీ మనస్సులో అనుకోండి, హృదయం అంటే ఇక్కడ మనస్సే, ఏ విక్షేపాలు కలుగుతున్నాయో గమనించు. అంటే అనేక ఆలోచనలు మన మనస్సులో గాలివాటంగా ప్రసరిస్తూ ఉంటాయి. మనం కళ్ళు మూసుకుని లోపలికి ఒకసారి ఇలా కూర్చొని ఆ మనస్సు మీద మనస్సుతోనే దృష్టి పెట్టి, మనస్సు అనే దృష్టిని మనస్సు మీదే పెట్టి ఏ ఆలోచనలు కలుగుతున్నాయో చూడాలి. ఇది మీరు అభ్యాసం చేసి చూస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. నేను చెబుతున్నాను. ఆలోచనలు అలా పరిగెడుతుంటే చూడడం అనేది సాధ్యం కాదండి. ఎందుకంటే ఆలోచించేవాడు ఎవరో, చూసేవాడు కూడా వాడే. ఈ సాక్షిగా చూస్తున్నానంటున్నవాడు, ఆలోచించేవాడు, ఆలోచన అన్నీ ఒకటే. ఆలోచించేవాడు రెండూ ఒకటే. థాట్ అండ్ థింకర్ ఈజ్ సేమ్ అంటారు కృష్ణమూర్తి గారు. థాట్ వేరు, థింకర్ వేరు కాదు, ఈ రెండూ ఒకటే. అంటే నువ్వే ఆలోచించేవాడు కాదు, నువ్వే ఆలోచన. మరి ఇక్కడ ఎందుకు చెప్పాడు అష్టావక్రుడు? విక్షేపైకాగ్ర హృదయక, నీ మనస్సులో కలిగే విక్షేపాల మీద ఏకాగ్ర దృష్టి పెట్టి చూస్తూ ఏవమేవ అహం ఆస్థితక, అలాగే ఉండిపోతాట సాధకుడు. అలా ఉండిపోతే ఏం జరుగుతుంది తెలుసా? నిజంగా మన మనస్సులో ఆలోచనల్ని గమనించడం మనం మొదలు పెడితే ఆలోచనలు ఆగిపోతాయి, అప్రయత్నంగా రావు. ఎందుకంటే గమనించేవాడే ఆలోచన. ది సెర్చర్ ఈ సెర్చర్ అంటారు కృష్ణమూర్తి గారు. ది సెర్చర్ ఈ సెర్చర్. నువ్వు ఎవరి గురించి బతుకుతున్నావు అంటే నీ గురించి. ఆ నేను పట్టుకోవాలంటే పైన కప్పుకున్నవన్నీ పోవాలి. అందుకని ఆలోచనని గమనించడం అంటే, గమనించడం మొదలు పెట్టగానే ఆలోచన ఆగిపోతుంది. దీనికి భౌతిక శాస్త్రం కూడా ప్రమాణం, శాస్త్రీయ ప్రమాణం ఉంది దీనికి. ఫిజిక్స్ ప్రకారం సృష్టి అంతా కూడా కాంతి బిందువుల సమూహం, మరొకటి లేదు. శాస్త్రజ్ఞులు అందరూ అంగీకరించిన విషయం అది. సృష్టి మొత్తం కాంతి బిందువుల సమూహం. అందుకే సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త అయిన పాశ్చాత్య శాస్త్రవేత్త ఏమంటారంటే, అసలు ఈ విశ్వం అనగానే ఏదో పదార్థం అనుకుంటారు మీరు. తలకాయ మొత్తం పదార్థాన్నంతా ఓ చోట చేరిస్తే ఒక క్రికెట్ బంతిలాగా నా జేబులో పెట్టుకోగలను అన్నాడు ఆయన. అంతే పదార్థం, మిగిలిందంతా శూన్యం. అందుకే శంకరాచార్య జగన్మిథ్యా బ్రహ్మ సత్యం అన్నారు. పదార్థం అంటున్నాం, కానీ మొత్తం జగత్తులో ఉండే పదార్థం అన్ని లోకాలు కలిపి శివుడు అనేవాడు ఇలాగా ఆహరించి తీసుకొస్తే ఆయన చేతిలో నేరేడు పండు అవుతుంది. ఇది ఆయన నాలుక మీద పెట్టుకోగానే ఓ మందుబిళ్ళు అవుతుంది. ఆయన లోపలికి వెళ్ళగానే కంఠానికి భూషణ అవుతుంది. లోకం విషం, అదే విషాహరణం అంటే అర్థం. అది హాలాహాల భక్షణం అంటే అర్థం. అది లోకాన్ని మొత్తం ఇలా ఆహరించాడు ఆయన.
జ్వాలోగ్రస్సకలామరాతిభయదక్ష్వేళ కథం వా త్వయా దృష్టః కిం చ కరే ధృతః కరతలే కిం పక్వజంబూఫలం జిహ్వాయాం నిహితశ్చ సిద్ధకుటికా వా కంఠదేశే భృతః కిం తే నీలమణికి విభూషణమయం శంభో మహాత్మన్వద. శంకరాచార్య స్వామి శివానందలహరిలో చెబుతారు, అంత భయంకరమైన జ్వాలలతో లోకాలన్నీ మింగేస్తూ ఉంటే నల్లగా భయంకరంగా విషవాయువులు వెదజల్లుతున్న ఆ విషాగ్ని ఎలా భరించావయ్యా, ఇలాగా దగ్గరికి తీసావా, తీస్తే కరే ధృత చేతిలో పెట్టుకున్నట్ట, కరతలే చేతిలో కూడా కాదు అరచేతిలో పెట్టుకున్నట్ట, కరతలే కిం పక్వజంబూ ఫలక పండిన నేరేడు పండు అన్నాడు. పండిన నేరేడు పండు బాగా నల్లగా ఉంటుంది, అల్ల నేరేడు పండు అంట. అది నల్ల నేరేడు పండే అల్ల నేరేడు పండు, అందుకని అల్ల నేరేడు పండు. పండిన నేరేడు పండ జిహ్వాయాం నిహితశ్చ సిద్ధగుటికావా, నాలిక మీద పెట్టుకున్నావు అదేమన్నా ట్యాబ్లెట్ అన్నాడు. మందు బిళ్ళ, అన్నం తినే ముందు షుగర్ బిళ్ళ ఇలా మింగి 2 ముద్దలు వేసుకుంటామే, అదా అంత తేలిగ్గా ఎలా భావించావయ్యా? పైగా లోపలికి వెళ్ళిందట కింతే నీలమణి విభూషణమయం, కంఠానికి ఉండే ఇంద్రనీలమణ ఎలా ధరించావయ్యా అన్నాడు. అది జ్ఞానం. ఆ శివజ్ఞానం పొందడమే రేపు మీరు మార్చి 1వ తేదీని పొందేటువంటి శివరాత్రి కథ. 2-3 రోజుల్లో మనం పొందబోయే అదృష్టం అది. శివ దర్శనం ద్వారా ఈ జ్ఞానం పొందాలి. దర్శనం వల్లనే ఏదో అయిపోతుంది, లింగం మీద పువ్వు పెడితే చాలు, పువ్వు మీద ఆకు పెడితే చాలు అంటే నమశివాయ, దేవుడు మన కాపాడాలి. ఇవి కానీ ఈ చేసే సాధన పనికొస్తుంది. పువ్వెడ్డం ఆకెడ్డం మానేయక్కల్లా, గుళ్ళోకి వెళ్ళడం మానేయక్కల్లా, అంతకంటే ఇంట్లో కూర్చొని పేకాడతాం ఏమిటి? ఇక శివరాత్రికి ఒక సామెత, పేకాడుతూనే జగడవాడైనా జాగారం చేయమన్నారు. సామెతలు చాలా బాగుంటాయండి. జగడవాడైనా జాగారం చేయమన్నారు. రేపు శివరాత్రి నాడు భార్య భర్త కూర్చొని ఏమీ పని లేకుండా కూర్చొని ఏం పెట్టారు మీ మీ నాన్నకి ఇక్కడ అల్లుళ్ళకి ఎంత పెడుతున్నారు ఊళ్ళో అని మొగుడు కావాలనే అనాలి. తాగాతాకి నీ మొహానికి మళ్ళీ పెట్టిందే ఎక్కువ అని ఆవిడ అనాలి. ఇలా దెబ్బలాడుకుంటూ ఇద్దరు ఆయుధాలు మాత్రం ఇంట్లో వాడకుండా, ఎందుకంటే వంట గిన్నెలే వాడాలి, పోతే మళ్ళీ కొనుక్కోవాలి. ఇంట్లో కత్తులేక ఏమి ఉండవు కదా, ఏ గరిటెలు వాడినా మళ్ళీ వాళ్ళకి. అందుకని ఏం ఆయుధాలు వాడకుండా వాగ్వాదంతో 1 గంట వరకు అమ్మయ్య 1 గంట అయింది పడుకుందామంటే వాళ్ళకి శివరాత్రి జాగరణ పుణ్యం వచ్చేసింది అన్నారు. ఖచ్చితంగా జగడవాడైనా జాగారం చేయమన్నారు. ఎందుకని మరి జగడం వాడితే నిద్ర రాదు కదండి. జగడం వాడితే నిద్ర అప్పుడు రాకపోవడం కాదు, తర్వాత 10 రోజులు పట్టదు నిద్ర. ఇంత మాట అంటుందా, ఇంత మాట అంటుందా, ఇంత మాట అంటుందా, అంతే కదా జగడం ప్రభావం అది. అందుకని జగడవాడినా ఎందుకు, మనకి శామతుల్లో గొప్పతనం అదేనండి. జగడవాడినా జాగారం చేయవయ్యా అంటే ఏదో వంకం చేయవయ్యా, అభ్యాసం. ఇది ఎందుకోసం చెబుతారంటే అభ్యాసం. అర్థవాదం అంటే ఇదే. నేను రోజు తగాదా పెట్టుకోమని కాదు. ఇక్కడ మా ఆవిడతో జగడవాడడం వల్లే నాకు మోక్షం వచ్చిందండి, ఇది అజ్ఞానం. ఇది జగడవాడితే మోక్షం రావడం ఏంటి? ఇది అభ్యాసం. దెబ్బలాడైనా సరే నువ్వు 1 గంట వరకు మెలకుగా ఉన్నావు కదా, అలా 4 రోజులు ఉన్నావనుకో, ఏదో వంకన 1 గంట వరకు ఉన్నాం కదా, జగడం ఆడకుండా ఉండలేమా అని అభ్యాసం చేస్తావు. ఇక్కడ ఆ అభ్యాసం కోసం చెప్పారు. అందుకోసం అష్టావక్రుడు చెబుతున్న అభ్యాసం ఏమిటంటే, ఇక్కడ అబ్బాయి నువ్వు వీటి మీద వదిలిపోయింది, ఆత్మ ఏమిటో అర్థం కాలేదు, అందుకని మనస్సును గమనిస్తూ ఉండు అన్నాడు. దాన్ని కొంచెం సులభం చేయడం కోసం శంకరాచార్య స్వామి ఏం చెబుతారో తెలుసు. అపారమైన దయమ్మ శంకరాచార్య స్వామికి లోకం మీద ఉన్న దయని వర్ణించడానికి యావత్తు సంస్కృత భాష తెలుగు భాష ఏదీ సరిపోదండి. ఎంత దయో మహానుభావుడికి. 32 ఏళ్ళు బతికి 153 గ్రంథాలు రాసి లోకాన్ని బాగు చేసే ప్రయత్నం చేసాడని రూపాయి ఆశించలేదు. పెళ్ళాం లేదు, పిల్లలు లేరు, ఏ తోడు నీడ లేదు, నా అనే దిక్కు లేదు. ఎవరున్నారు ఆయనకి? ఎంత దయ అంటే, అబ్బాయి నువ్వు అంత కఠినాభ్యాసం చేయలేవు, మనస్సుని గమనిస్తూ కూర్చోవడం అంటే కష్టమయ్యా, ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. అందుకని ఓ పని చేయి. ధైర్యాంకుశేన రభసం నిభృతం రభసాదాకృష్య భక్తి శృంఖలయ పుర్రకర చరణాలానే హృదయమదే భంబధాన చిద్యంత్రై. మనస్సు ఒక మదపుటి ఏనుగు అన్నాడు. మనస్సును ఆపడం, బంధించడం ఎంత కష్టం అంటే మదించిన ఏనుగుని బంధించడం లాంటిది. ఇది ఏదో కుక్కను దూద్దు అని రొట్టు ముక్క పెట్టడం లాంటిది కాదు. ఇది కుక్క వస్తుంది, ఏనుగు రాదు. పిలిచిన వాడిని లేపేస్తుంది తొండంతో. పైగా అది తిందు, అది శాకాహారి. వీడిని విసిరి కొడుతుంది. వీడి చేతిలో ఏమైనా వేప రొట్టో మామిడి రొట్టో ఉంటే తింటుంది. దానికోసం వీడిని విసిరి కొట్టేస్తుంది. అంచేది మనం కుక్కకి ఏనుగుకి పోలిక పెట్టుకుంటే ఎలాగండి? మనస్సు మత్తేభం, మదపుటి ఏనుగు. అందుకని ఎలా ఉండాలి మనస్సు విషయంలో? ధైర్యాంకుశేన. అంతటి మదపుటేనుక్కి లొంగ తీసుకుందుకు ఒక ఆయుధం ఉందా లేదా? ఏమిటండి ఆయుధం? మదపుటేనుగు మీద ఎవరు గుణపాలు ప్రయోగించరు, సుదర్శన చక్రాలు ప్రయోగించరు, బాణాలు ప్రయోగించరు, చిన్న గుణపం ప్రయోగిస్తారు. అంకుశం అంటారు. లలితాదేవి చేతుల్లో ఉండేది కూడా అదే. క్రోధాంకుశ, క్రోధాకారాంకుశోజ్వల. అంకుశం అంటే చిన్న గుణపం, చేతి గుణపం. ఇలా పట్టుకుందుకు వీలుగా ఉంటుంది. ఒక వంపు వెనక్కి తిరుగుంటుంది, పట్టుకుంటారు, ఇలా తవ్వుతారు. చేతి గుణపం.
ఆ చేతి గుణపంతో పైగా మదపుటేనుగును అదుపులో పెట్టేవాడు ఎవరో తెలుసా? మావటీయుడు. అతను 3 అడుగులు మించి ఉండడు. పూర్వం ఈ మరగుజ్జు వాళ్ళకి గొప్ప ఉపాధి కల్పించారండి. ఆ వ్యవస్థకి నమస్కారం, భారతీయ సంస్కారానికి నమస్కారం. ఎవ్వరినీ అవమానించలేదండి. నపుంసకులు ఉంటే అంతఃపురాల్లో కాపలాగా పెట్టారు, వాళ్ళకి జీతాలు ఇచ్చారు. కంచుకి వాడు రవిక వేసుకుంటాడు. కంచుకం అంటే రవిక. రవిక స్త్రీలు వేసుకుంటారు, పురుషులు ఎక్కడ వేసుకుంటారు? కానీ నపుంసకులు రవిక వేసుకుంటారు. అటువంటి వాళ్ళని కంచుకి అంటారు. అంతఃపురంలో కాపలాగా పెట్టారు పూర్వపురాజులు. వాడు బతకాలి కదా. ఇంకా మీకు ఒక సందర్భం వచ్చింది, పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక రహస్యం చెబుతాను. వాత్స్యాయన కామసూత్రాల్లో నపుంసకులకు కూడా వాళ్ళ వాంఛలు తీరే ఉపాయం చెప్పాడండి మహానుభావుడు వాత్స్యాయనుడు. వాళ్ళను కూడా మనుషులే కదా, వాళ్ళకి కోరికలు ఉన్నాయి, తీరనివ్వండి. ఒక అధ్యాయం కేవలం నపుంసకుల కోసం రాశాడమ్మా ఆయన కామసూత్రాల్లో. వాళ్ళు కామానికి పనికిరారు అంటాం మనం. అది కూడా ఆరోగ్యానికి ఎటువంటి భంగము లేకుండా. అంతకంటే నేను ఎక్కువ వ్యాఖ్యానించలేను, మీరు చదువుకుంటే తెలుస్తుంది. వాత్స్యాయనుడు ఆయన అసలు పేరు మల్లినాగుడు. వాత్స్యాయన అనేది ఆయన గోత్రం, అందుకని వాత్స్యాయనుడు అన్నారు. వాత్స్యాయన గోత్రం, ఆయన పేరు మల్లినాగుడు. ఆశ్చర్యం ఏమిటంటే స్త్రీ పురుషుల భోగాల గురించి 84 భంగిమలలో వర్ణించిన మహానుభావుడు నపుంసకులకు కూడా భోగాలు పొందే అర్హత ఉంది, సమాజానికి ఏ ఇబ్బంది కలిగించకుండానే వారి భోగాలు వారు అనుభవించవచ్చు అని సూక్ష్మాలు చెప్పినటువంటి మహానుభావుడు స్త్రీ స్పరిశ తెలియని ఆ జన్మ బ్రహ్మచారి. దట్ ఈజ్ మై ఇండియా, దట్ ఈజ్ మై ఇండియా, దట్ ఈజ్ మై ఇండియా. అది నా భారతదేశం. ఏం మాట్లాడతారండి ఈ దేశాన్ని గురించి? ఆజన్మ బ్రహ్మచారి. అతని జీవిత చరిత్ర చదివితే ఆశ్చర్యంగా ఉంటుంది. స్త్రీ స్పరిశ కాదు, ఎవరో తెలియదు ఆయనకి, పెళ్లి చేసుకోవాలా. వేదంలో చెప్పినటువంటి తత్వాలని తపస్సు ద్వారా గ్రహించి దాన్ని వాత్స్యాయన కామసూత్రాలుగా అందించాడు. కామసూత్రాలకి మూలమైన గ్రంథం బ్రహ్మదేవుడు రచించాడు. అది 1,00,000 శ్లోకాలతో ఉంటుంది, 1,00,000 శ్లోకాలు. అంత కలియుగానికి పనికిరాదని 1,00,000 అధ్యాయాలు, శ్లోకాలు కాదు. ప్రతి అధ్యాయానికి మళ్ళీ 100-200 శ్లోకాలు ఉంటాయి. 1,00,000 అధ్యాయాలు. 1,00,000 అధ్యాయాలు దాన్ని తగ్గించి పురుషార్థాల్లో కామం కూడా ఒకటి కాబట్టి అందరికీ ఆ వాంఛలు తీరాలి కాబట్టి, తీరడం ద్వారా సంతృప్తి పొందే మోక్షాన్ని పొందాలి కాబట్టి, మనిషి బలంతో పాటు బలహీనతను కూడా మనం గుర్తించాలి కాబట్టి, దాన్ని కూడా బలవంతులు అయ్యే విధంగా అతను చెయ్యాలి కాబట్టి వాత్స్యాయనుడు లోకం మీద దయతో అనుగ్రహించాడు. అలాగ పూర్వకాలపు వ్యవస్థ ఎంత గొప్పది అంటే మరుగుజ్జు వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. ఏనుగుని అదుపులో పెట్టమన్నారు. మరుగుజ్జువాడు ఎలా పెడతాడో తెలుసా? ఏనుగు మీదకి ఎగరలేడండి. మీరు ఆలోచించండి, 3 అడుగులు ఉంటాడు కదా నెలకు, ఎలా పెడతాడు? ఆముక్త మాజిదిలో కృష్ణదేవరాయలు చెబుతాడు, ఓహో ఇలా పెడతారా ఏనుగును అదుపులో అనుకున్నాను నేను. మావటీయుడు ఏనుగు ఎక్కాలంటే ఏనుగును ముందు తాడి చెట్టు దగ్గర కట్టేస్తాడట, దగ్గరగా తాడి చెట్టు ఎక్కుతాడు, తాడి చెట్టు నుంచి ఏనుగు మీదకి దూకుతాడు. వీడి తెలివి బంగారంగాను. దానికి ఎంత సాహసం కావాలి? పొరపాటుని కింద పడితే అది వాడిని చంపేస్తుంది, అయిపోయినట్టే వాడు బతుకు. కానీ అంత సాహసం. దూకడం ఎక్కడ దూకుతాడు? కుంభస్థలం మీదకు దూకుతాడు సరిగ్గా. అక్కడ ఈ చిన్న గుణం పట్టు ఒక్క పోటు ఒడుస్తాడు. భగవంతుడు కడవంత గుమ్మడికాయ కత్తిపేటకు లోకువ అన్నట్టుగా ఇంత ఏనుక్కి ఒక బలహీనమైన స్థలం ఒకటి పెట్టాడు. ఆయువు పట్టు అంటారు. ఈ నుదుటి మధ్య భాగం, శిరస్సు మధ్య భాగం, కుంభస్థలాలు బొడిపిల్ల ఉంటాయి, వాటి మధ్య భాగంలో చాలా సున్నితంగా చర్మం వెన్నపూస కంటే సున్నితంగా ఉంటుంది. ఇంత ఏనుక్కి అక్కడ సున్నితం ఏమిటంటే అదే భగవల్లీల, అదే భగవల్లీల. దీన్ని చంపడానికి స్వాధీనం అంటే ఇదే ఉపాయం అబ్బాయి, నువ్వు కనిపెట్టుకో అన్నారు. అక్కడ దూకుతాడు. ఈ చిన్న గుణపం పెట్టి అక్కడ కొళ్ళబొడి చేస్తాడు. వాడు దానికి బుర్ర పాడైపోయి కొట్టకరా నువ్వు చెప్పినట్టు వింటారా, వంగ దేవుడు వచ్చాడు వంగంటే వంగుతుంది ఖచ్చితంగా. లేకపోతే మరుగుజ్జువాడు మాట మదపుటేనుగు వినడం ఏమిటండి? అదే శంకరాచార్య స్వామి చెప్పే ఉంటారు, మరుగుజ్జువాడు మాట మదపుటేనుగు వింటుందయ్యా, 6 అడుగులు పొడుగున్నావు కదా, నీ మాట నీ మనస్సనే మదపుటేనుగు వినదా అన్నాడు ఆయన. నువ్వు సాధించలేవా? అందుకని ఏం చేయాలి? ధైర్యం, ధీరత్వం అనే దాన్ని ఉపయోగించి రభసాద్ ఆకృష్య భక్తి శృంఖలయ, భక్తి అనే గొలుసుతో మనస్సరే మతపుడేనుగును లాగో, బలవంతంగానే లాగో. ప్రయత్నం ఎప్పుడు సాధన బలవంతంగానే ఉండాలండి. ఫ్రీగా మైండ్ వదిలేయమని కొంతమంది అంటారు, కానీ అది సాధనలో ఫలించదమ్మా. చాలా తేలిగ్గా ఉంటుంది మనకి వినడానికి. వదిలేసి చూడండి ఏమవుతుందో. వంకర ఆలోచనలు అన్నీ చేస్తుంది అది. దాంతో మనం పరిగెడుతూ ఉంటాం. ఇక్కడ లేదు, దాన్ని తాడు కట్టి లాగాల్సిందే. ఆ తాడే శివనామం అని చెప్పారు శంకరాచార్య. ఆ తాడు ఏమిటంటే భక్తి శృంఖల, భక్తి అనేటువంటి గొలుస్తుడు దాని లాగు. ఏం ధైర్య రభసాద్ ఆకృష్య భక్తి శృంఖలయ పురహర చరణాలనే. మావటివాడు ఏనుగుని కొయ్య కట్టేస్తాడు కదా, అలాగే నువ్వు కూడా శివుని పాదాలు అనేటువంటి కొయ్యకి నీ మనస్సుని కట్టేయి. అది సాధన.
దానికి నమశివాయ నమశివాయ నమశివాయని మించిన మంత్రం ఉందా? నేను చేస్తున్నదే మీకు చెబుతున్నా. ఏమాత్రం ఇంట్లో సాధన సమయం దొరికినా ఇలా చేయండి, ఇలా చేయండి. అసలు సమస్యలు వెంటనే పరిష్కారం అయిపోతే చాలా తేలిగ్గా. ఒకవేళ ఏదన్నా దుఃఖమో కష్టమో వచ్చినా దాని ముగింపు ఎలా ఉంటుందంటే మనకి మేలు చేసే విధంగా ఉంటుంది. అది మనకి మేలు చేసే విధంగా. దుఃఖం రానియండి, ఇబ్బందులు పడనియండి, మనకి మేలు జరుగుతుందిగా. చివరికి సూదితో ఇంజక్షన్, సూది మందు అంటారు. ఇప్పటికీ సూదితో గుచ్చేటప్పుడు కొంచెం గుచ్చినట్టు ఉండదా? మరి ఆ మాత్రం కూడా బాధ లేకపోతే ఎలాగమ్మా? ఆ సూది మందు భరించాలి కదా. అందరూ టీకాలు వేసుకుని ఉండబట్టే కదా ఇంత ధైర్యంగా మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. 3వ దశ ఒమిక్రాన్ వచ్చినా, విదేశాలను ఎంత మింగేసినా భారతదేశానికి రాకపోవడానికి కారణం ఏమిటంటే ఇంత బాధ పెట్టకపోవడానికి 2వ దశలో మనకి టీకాలు పూర్తవ్వాల. 3వ దశ వచ్చేసరికి 2 టీకాలు అయిపోయి బూస్టర్ టీకాలు కూడా అయిపోయినాయి. అందుకని టీకా కనిపెట్టిన భారత్ బయోటెక్ వారికి పద్మభూషణ్, విభూషణ్ ఇవ్వడం ఉంది. చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. పద్మభూషణ బిరుదానికి వారు అన్ని విధాలా అర్హులు. ఆ దంపతులను మించినటువంటి త్యాగమూర్తులు లేరు. పైగా ఈవేళ మనం గర్వంగా తలెత్తుకుని తిరగాలి. ప్రపంచానికి మొత్తం భారత్ బయోటెక్ టీకాలు అందేయండి. ప్రపంచానికి అందిస్తోంది వైద్యాన్ని ఈవేళ భారతదేశం. ఎంత సంతోషించాల్సిన విషయం ఇది. ఇది శాస్త్రీయ విజ్ఞానమా కాదా? మనం చెప్పుకుంటున్నది వేదాంతం. రెండిటికి భేదం ఎక్కడుందండి? విజ్ఞానం ఎప్పుడు విష్ణువుకి వ్యతిరేకం కాదండి. విష్ణువే విజ్ఞానం, విజ్ఞానమే విష్ణువు. అంటే భౌతిక ప్రయోజనాలతోనే నైతిక ప్రయోజనాలు సాధించవచ్చు. అందుకని లోక విషయాల మీద నీకు ప్రీతి లేదు, ఆత్మసాక్షాత్కారం కాలేదు. కాబట్టి ఏం చేయంటే మనస్సును గమనించు. గమనిస్తుంటే జారిపోతుందని అంటే జారిపోకుండా తాడుతో కట్టే ఆ తాడే పంచాక్షరి నమశివాయ నమశివాయ నమశివాయ. ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నాడు. ఒక్క మాటలో చెప్పేస్తున్నానయ్యా వేదాంత సారాంశం అంతా అన్నాడు. ఆ ఒక్క మాట ఏమిటో చూద్దాం. మోక్షో విషయ వైరస్యం బంధో వైషయికో రసః. మోక్షో విషయ వైరస్యం బంధో వైషయికో రసః ఏతావదేవ విజ్ఞానం యథేచ్ఛసి తథా కురు. మన వేదాంత శాస్త్ర గ్రంథాల్లో యోగ వాసిష్టం సహా, రుభుగీత సహా, అష్టావక్ర గీత సహా, భగవద్గీత సహా మీరు చదివితే అర్థమయ్యే గొప్ప విషయం ఏంటంటే ఇవి బోధించిన ఏ గురువులు శిష్యుణ్ణి బలవంత పెట్టలేదు. చంపేస్తాను చేయకపోయామంటే ఎందుకు కష్టపడి చెప్పాం ఇన్ని రోజులు, ఏం చేస్తున్నావు ఎక్కడ, ఇలాంటి బెదిరింపులు లేవండి. కృష్ణ పరమాత్మ కూడా ఇంత భగవద్గీత చెప్పి ఇది గుహ్యతమం శాస్త్రం మదుక్తం యథేచ్ఛసి తథా కురు. ఎవరికీ చెప్పకూడని రహస్యం కూడా నీకు చెప్పానయ్యా. రాజవిద్య రాజగుహ్య యోగం భగవద్గీతలో 9వ అధ్యాయం అద్భుతం అండి. అది మొత్తానికి సారాంశం. అది రాజవిద్య రాజగుహ్య యోగం, అది రహస్య యోగం, అది కీలకమైన అధ్యాయం. అది 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం. అది కూడా నీకు చెప్పానయ్యా. కానీ అర్జున నిన్ను ఇలా చేయమని నేను చెప్పడం లేదు, నువ్వు ఆలోచించుకో, ఏం చేయాలో అది చేయి. యథేచ్ఛసి తథా కురు. నీకు ఇష్టమైందే చేయి అన్నాడు. ఆ ఇష్టమయ్యేలా చెప్పాను, అంతేగాని నువ్వు ఇది చేయమని నేను అనడం లేదు. ఈ నిర్బంధం అనేది భారతీయ సంస్కృతిలో ఉండదు. అందుకే ఇక్కడ అష్టావక్రుడు కూడా ఏమంటున్నాడంటే ఒక్క మాట చెబుతున్నానయ్యా, నీకు ఇష్టమైతే చెయ్యి, లేతే లేదు. మోక్షో విషయ వైరస్యం. మోక్షం అంటే ఏం లేదు, విషయాల మీద నీకు ఆసక్తి తగ్గింది అంటే నువ్వు మోక్షస్థానంలో ఉన్నట్టే లెక్క. అంటే ఓ సినిమా చూడాలనే ఆసక్తి ఉందమ్మా, చూడొచ్చు. మంచి సినిమాలు ఏమిటో చెడ్డ సినిమాలు ఏమిటో మనకి తెలియదా? మంచి సినిమాలు వస్తున్నాయా అసలు? ఏదో నన్ను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, పూర్వకాలపు సినిమాలకి అంత మంచి సినిమాలు ఇప్పుడు రావట్లే, పూర్వకాలానికి ఇప్పటికీ ప్రజల్లో తేడాలు ఎందుకు వచ్చాయంటే అప్పట్లో సినిమాలు ఏమిటో తెలుసా? ఆత్మబలం, ఆత్మీయులు, అనుబంధాలు ఇవ్వండి. ఇప్పుడు ఇడియట్, రౌడీ పేర్లు చూస్తే తెలిసిపోతాం, చూడక్కర్లేదని. అప్పుడు అవి ఆడపడుచు అని సినిమా వచ్చింది. మా నాన్నగారితో కలిసి మేము చూసిన సినిమా అది ఒక్కటే. మా జీవితం ధన్యమైపోయింది ఆడ. కానీ ఆయన చాలా సున్నితమైన మనిషి. అక్కడి నుంచే వచ్చింది నాకు లక్షణం. కాస్త ఏదన్నా మనస్సులో అది ఏమాత్రం ఎవరి పట్ల జాలి కలిగినా ఏడుపు వచ్చేస్తుంది. మా నాన్నగారి లక్షణం అది. అది కూడా మా చిన్నక్క పెళ్ళై అత్తారింటికి వెడితే కొయ్యలగూడమో ఏదో ఊళ్ళో ఉంటే ఆవిడని చూడడం కోసం ఈయన వెడుతూ ఉంటే నన్ను కూడా తీసుకెళ్ళారు. నువ్వు కూడా రారా చిన్నకురాడు, అక్క ఇంటికి వెళదాం. ఆ ఊళ్ళో ఓ టూరింగ్ టాకీస్ ఉంది. ఆ టాకీస్లో చూసాం ఆడపడుచు సినిమా. మా నాన్నగారు నేను అస్తమానం ఆయనకి రుమాలు ఇవ్వడమే సరిపోయింది. కళ్ళు నా పని ఏమిటంటే సినిమా చూడడం కాదు, రుమాలు ఇవ్వడం. నాన్నగారు ఏడవకండి, నాన్నగారు ఏడవకండి. ఇంట్లో చాలా గంభీరంగా సింహంలా ఉంటాడు ఆయన. ఆ సినిమా తెర మీద ఆడపడుచు పడుతున్న కష్టాలు చూసి వలవలా ఏడిచేయడమే. మా అమ్మతో కలిసి మేము చూసిన సినిమా లవకుశ్ సినిమా. ఆవిడ కన్నీళ్ళు పెట్టడం నేను చూడలా.
తేడా ఏమిటంటే తల్లి తండ్రి ఇద్దరూ గౌరవనీయులైనా నేను మొహమాటం లేకుండా ఒక్క విషయం చెబుతానండి. మా అమ్మకి వంట పట్టిన వేదాంతం మా నాన్నగారికి పూర్తిగా వంట పట్ల. మా అమ్మకి వంట పట్టింది వేదాంతం. అందుకే ఆవిడ తన కళ్ళ ముందు పిల్లలు చనిపోయినా కూడా చేయవలసింది ఏదో చేసింది, ఎడవలసినా ఏడిచింది, కానీ తర్వాత పనులు మానేయలేదు. ఈయనకి సున్నితత్వం ఉండడం కారణంగా ఆ ప్రతిదానికి అలా అలవాటు పడిపోయి దుఃఖం వస్తే తట్టుకోలేకపోయారు. మా అన్నయ్య ఒకటి ఇంట్లోంచి వెళ్ళిపోతే 71లో ఇక తర్వాత ఒంటిపూట భోజనం, నేల మీద పడుకోవడం, గడ్డం పెంచడం, 52 ఏళ్ళకి 82 ఏళ్ళ వల్ల కనపడ్డాడు ఆయన. మరి ఈవిడికి కూడా కొడుకే కదా, ఈవిడికే కదా కొడుకు ముందు, ఆవిడ కదా కన్నది. ఆవిడ దాన్ని తట్టుకుంది. తర్వాత 60 ఏళ్ల కొడుకు క్యాన్సర్తో పోయాడు, 64 ఏళ్ల కూతురు క్యాన్సర్తో పోయింది. ఇవి తట్టుకుంది ఆవిడ. తట్టుకోవడం వేదాంతం అండి, ఏడవడం కాదండి. ఇక్కడ మనం ఏమనుకుంటాం, అంత ఏడిచారంటే అంత ప్రేమ ఉందమ్మా. ఏడవడం ప్రేమ కాదమ్మా, బలహీనత అది. ఏడిచినందువల్ల పోయిన వాడికి ఏమో సుఖం లేదు. ఇక్కడ అసలు పోయేటప్పుడు నవ్వుతూ సాగనంపమంటారు. అందుకనే ఏడిస్తే వాడికి ఇబ్బందే, ఊరికే ఏడవకూడదు ఇంటి దగ్గరే. అందుకే ఎక్కువగా ఏడిచేది భార్యే కదండి, అంతకంటే ఎవరు ఉంటారమ్మ ముందు. అందుకే ఏం చేస్తారు, నారీ గృహద్వారి, భార్యని ఇంటి దగ్గర ఆపేయమన్నారు. ఎందుకంటే ఏడుపు కొనసాగద్దు. ఏడుపు వాడిని వెనక్కి లాగేస్తూ ఉంటుంది ఆ జీవుడిని. ఎందుకంటే ఒక ప్రాణం ఇంకా అక్కడ ఉంటుంది, పంచ ప్రాణాల్లో 4 పోయాయి, ఒకటి ఉంది అక్కడ. మళ్ళీ అనవసర బంధాలు ఇవ్వని. అందుకని ఎక్కువ ఎవరైతే అనుబంధం ఉండి ఏడుస్తారో వాళ్ళని ఇంటి దగ్గర ఎట్టిపెట్టిన వాళ్ళు శ్మశానానికి వెళ్ళకండి అన్నారు. పెద్ద కొడుకుని వెళ్ళమన్నారు. కొడుకుల్లో కూడా అందరూ పెడతారు, పెద్ద కొడుకు ఎక్కువ బాధ్యత. ఎందుకంటే ఎలాగో పెద్దవాడే, వాడికి అతనికి తండ్రి పోయే సమయానికి 60 ఏళ్ళు ఉంటాయి, తట్టుకోగలడు. అందుకని చిన్న కొడుకుని కనిష్ఠుడిని పంపారనుకోండి, బాగా 10 ఏళ్ల వాడిని తట్టుకోలేడు, వాళ్ళు వద్దని చెప్పారు. ఇంత ఆలోచిస్తారు మన సంస్కృతిలో. ఇలాగా ఆడపడుచు, ఆత్మీయులు, అనుబంధాలు, ఆత్మబలం ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనుషులు బాగున్నారంటే బాగుండరా? రౌడీ, ఈడియట్ లాంటివి వచ్చాక ఎలా ఉంటాయో వేరే చెప్పాలా? ఇదే లెక్క. ఒక కళారూపం ప్రజల్ని ప్రభావితం చేసినప్పుడు దాన్ని సమాజ సంస్కరణ కోసమే తీయాలి మనం. అటువంటివి సినిమా ఇప్పుడు ఈ రోజుల్లో ఏం చేయాలి, సినిమాలు చూడాలనే కాంక్ష మనకుందనుకోండి, నెలకో సినిమా, 2 నెలలకో సినిమా అని పెట్టేసుకోవాలి లిమిట్ మనమే. ఎన్ని చూసినా ఒకటే, 3 జూయెట్టలు, 6 కాకిరెట్టలు, అంతకుమించి ఏం లేదు అక్కడ. మధ్యలో 2 ఫైటింగులు, ఏదైనా చూడండి. అందుకని ఈ సినిమాలు, షికార్లు, రకరకాల యాత్రలు, ఏదో చేయడాలు, బంధాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు. ఈవేళ సినిమా వ్యామోహం కంటే కూడా ఎక్కువగా ఉన్నది పెళ్ళిళ్ళు, పేరంటాల వ్యామోహం అమ్మ. అసలు కొంతమంది మహిళలైతే నేను నమస్కారం పెట్టి కోరుతున్నా, దయచేసి ఏమనుకోకండి. ఏమిటో ఎవరూ పిలవట్లేదు, మంచి చీరలు బోల్డ్ ఉన్నాయి, కట్టుకునే అవకాశం లేదు. నిజాయితీగా ఆలోచించండి అమ్మా, ఎంతమంది ఇలా అనుకుంటున్నారు. అంటే నీ చీర కట్టుకోవడం కోసం అక్కడ ఏదో జరగాల. నీ ఇంటూ పొద్దున్నే 3 పూట్ల 3 చీరలు కట్టుకుని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని కేఆర్ విజయలాగా కూర్చోరాదా? ఆవిడ సినిమాలో ఆదిపరాశక్తి తీసి అలాగే కూర్చుంటుంది. కూర్చో. నీ చీర కట్టుకోవడం కోసం వాళ్ళకో ఫంక్షన్ ఎందుకంటే లేని పొందాడగా. నువ్వు చీర కట్టుకుంటే వాడికి 10 లక్షలు అయిపోతుంది ఫంక్షన్ చేస్తే. ఇదే బంధో వైశీకో రసహ, అష్టావక్రుడు చెబుతున్నది అదే. గోచుకోట పెట్టుకున్నాడు ఆయన, కాలు వంకర, చెయ్యి వంకర, మూతి వంకర, ముక్కు వంకర. కానీ అక్కడ ఫోటోలో చూడండి, జనక మహారాజు కింద కూర్చున్నాడు, అష్టావక్రుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ దేని గౌరవించింది మన సంస్కృతి? పట్టుచీరల్ని, పట్టుపరుపుల్ని కాదండి, పట్టరాని బ్రహ్మని పట్టుకున్న వేదాంతిని గౌరవించింది ఈ సంస్కృతి. పట్టరాని బ్రహ్మని పట్టుకున్న వేదాంతి. మరి ఆ పట్టరాని బ్రహ్మను మనం పట్టుకోవాలి కదా. పట్టుచీరల మీద వ్యామోహం పెంచుకుంటే ఎలాగా? ఇప్పుడు నీ చీరల కోసం వాళ్ళు ఎవరో పిలవాలా నేను ఎక్కడ? ఈ వాంఛే తగ్గించుకోవాలి. బంధో వైశీకో రసహ. పట్టు చీరల మీద, నగల మీద, లేకపోతే ఆభరణాల మీద, కంకణాల మీద, గండపెండేరాల మీద వ్యామోహాన్ని వదలలేకపోతే జీవితాన్ని ఎలా వదులుతాం? రేపు జీవితాన్నే వదలాలి కదా. ఇదే బంధం. విషయ రసాన్ని నువ్వు పెంచుకున్నావు అంటే బంధం అయిపోతుంది, వదిలించుకున్నావు అంటే మోక్షం. ఏతావదేవ విజ్ఞానం. ఒక్క మాటలో చెప్పేసానా ఇంకేం లేదన్నాడు. ఇదే శిష్య తథాకురు, నీకు దోచినట్టు చేసుకో అన్నాడు. ఇప్పుడు ఇంకో సమస్య వస్తుంది. సరిగ్గా తర్వాత ఏదొస్తుందో పట్టుకుని తర్వాత చెబుతాడు అష్టావక్రుడు, భగవద్గీత కృష్ణుడిలాగే. ఇప్పుడు అంటున్నాడు, నిజమేనయ్యా, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఎందుకంటే మధ్యలో జనకుడు అడిగేటువంటి సందేహాలు ఉన్నాయి, దానికి సమాధానంగా చెబుతాడు. నేను ఇంకా అవన్నీ చెప్పట్లా, సమయాభావం కారణంగా అవన్నీ సమాధానం చెబితే సందేహం ఏమిటో మీకే తెలుసు. జనకుడు అడిగిన సందేహం, నిజమేనండి, మీరు తగ్గించుకోమంటున్నారు, వదిలేయమంటున్నారు. నేను రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను, నేను ఇప్పుడు రాజ్యాన్ని వదిలేయాలా పట్టుకోవాలా చెప్పండి అన్నాడు. మన సమస్యే కదా. రాజ్యం ఒక విషయమే కదా. రాజ్యం అంటే యుద్ధాలు, దండయాత్రలు. ఆ రోజుల్లో చాలా గొడవ అది. ప్రతిరోజు ఎవరో రాజు పక్క రాజు మీద దండయాత్రే.
అసలు విచిత్రం ఏంటంటే సంస్కృత నిఘంటువులో పక్కరాజు అంటే శత్రువు అని ఇచ్చారు అర్థం. పక్కరాజు శత్రువు ఏమిటండి? పక్కరాజు శత్రువు అయితే మనకు కూడా పక్కింటి వాడు ఉంటే శత్రువు అని ఇవ్వాలి అర్థం. మన పక్కింటి వాళ్ళు ఎవరు మనకు శత్రువులు కాదే, నిజానికి మిత్రులు వాళ్ళే. పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేసినా అత్తింటికి వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు వస్తారో రారో తెలియదు, కానీ పక్కింటి వాళ్ళే వస్తారమ్మా ముందు. శత్రువులు ఎలా అవుతారు? నేను పక్కరాజు శత్రువు అనే మాట ఎందుకు వచ్చింది నిఘంటువులో కూడా అంటే, రాజ్యాలు ఏలిన ప్రతి వాళ్ళు ఇంకాస్త రాజ్యాన్ని పెంచుకుందుగా చూసేవాళ్ళు, అందుకోసం పక్క రాజ్యాన్ని ఆక్రమించేవారు. ఈ ఇబ్బందుల్లో ఉంటాడు జనక మహారాజు కూడా. అందుకని నేను రాజ్యాన్ని వదిలేయాలా ఉంచాలా చెప్పండి, నాకు ఎందుకది యుద్ధాలు గొడవలు ఇవన్నీ అంటే, లేదు సమర్థుడైన పరిపాలకుడివి, నువ్వు వదలడానికి వీలు లేదు, నువ్వు వదిలితే కూడా అది అహంకారమే అవుతుంది అన్నాడు అష్టావక్రుడు. ఎందుకని? ప్రవృత్తము జాయతే రాగః నివృత్తము ద్వేషయేవహి. ప్రవృత్తము జాయతే రాగః నివృత్తము ద్వేషయేవహి. నిర్ద్వంద్వో బాలవద్ధీమాన్ ఏవమేవ వ్యవస్థితః. నిర్ద్వంద్వో బాలవద్ధీమాన్ ఏవమేవ వ్యవస్థితః. ప్రవృత్తౌ జాయతే రాగః నివృత్తౌ ద్వేషయేవహి. పట్టుకోవడంలో ఒక విషయం ఉంది, ఏదైనా ప్రవృత్తికి పని చేయడంలో. ఇక నుంచి నేను ఈ పని చేయనండి, నాకు చాలా చికాగ్గా ఉంది, నాకు కోపం వచ్చింది, నేను మానేస్తున్నాను అనడం త్యాగమేం కాదండి. ఒక్కోసారి అది నిజంగా మనిషికి ఏకాంతం మీద, తపస్సు మీద, ధ్యానం మీద కోరిక పెరిగి అప్పటి వరకు చేసే ఉద్యోగాన్నో వ్యాపారాన్నో మానేసి అలా ఉంటే అది వేరే విషయం. అది కానీ ఎవరో మనకి చేయవలసిన సన్మానం చేయలేదనో, లేకపోతే ఎవరో మనల్ని ఏదో అన్నారనో మానేయడం అంటే అది అహంకారమే. ఖచ్చితంగా మానడానికి వీలు లేదు, శాస్త్రం అంగీకరించలేదు. మనం అనుకున్న సన్మానాలు ఏవో జరగలేదనో, అనుకున్న బిరుదులు ఈ దేశంలో ఎంత చేసినా ఒకటేనండి. అసలు మనకి ఏమి ఇచ్చారండి గవర్నమెంట్? ఇక్కడ పనికిమాలిన వాళ్ళందరికీ ఇస్తున్నారు, నేను రాయనండి, నేను చేయనండి, ఇది కూడా అహంకారమే. ఇంత చేసిన నన్ను వాళ్ళు ఏదో అన్నారండి కాబట్టి మానేస్తున్నా, ఈ మానేయడం కూడా అహంకారమే. దాన్నే చెబుతున్నాడు ఇక్కడ అష్టావక్రుడు. ప్రవృత్తము జాయతే రాగః. దాని నుంచి ఏదో ఆశించి, బిరుదులు ఆశించి, పదవులు ఆశించి, ప్రజల నమస్కారాలు ఆశించి, లేదా డబ్బు ఆశించి చేస్తున్నామంటే అది రాగః. రాగద్వేషాల్లో రాగం అదే. అలాగే అది రాలేదు కాబట్టి వదిలేస్తున్నావు అంటే నివృత్తవు ద్వేషయేవహి. రాలేదు కాబట్టే కదా వదిలేస్తున్నావు, వస్తే వదిలేవు కదా. అంచేత రాగద్వేషాలు వదలలేదు కదా, నువ్వేమి ప్రవచనం చెబుతావు, నువ్వే వేదాంతివి అన్నాడు. రాగద్వేషాలు వదలాలి కదా వేదాంతం అంటే, మన జీవితంలో వదిలేయాలి. అంచేతనేమిటి, మామూలు సంసార కార్యక్రమాల్లో కూడా ఎవరో మన పిలిచారమ్మా వెళతాం, పిలవలేదు మానేస్తాం. మన పిలవరో మన ఎందుకు పిలుస్తారో ఈ సాగతీత వద్దు. పిలిచారు వెళ్ళాం, అక్కడ ఎవరో పట్టించుకున్నారు, వదిలేయి, అక్షింతలేసి వచ్చేయి, ఇంకా వద్దు. ఇదే ప్రవృత్తి నివృత్తుల మధ్యన కాపాడుకోవడం. మనం పిలిచారండి వెడదాం, గౌరవం కదా. లేదు పిలిచిన అవకాశం ఉండదు. ఒక్కోసారి మనకు అనారోగ్యాలు కావచ్చు, వాళ్ళకు ఫోన్ చేసి అమ్మ నేను ఇందువల్ల రాలేను, మీరేమనుకోకండి. అందుకని అక్కడికి వెడితే బోల్డ్ మర్యాద సత్కారం చేస్తారు వాళ్ళు. ఏమిటో అటువంటి అవకాశం పోయింది అంటున్నామంటే నీ మర్యాద సత్కారాల కోసం పెడుతున్నావు, వాళ్ళ మీద ప్రేమ కాదు, తెలిసిపోయింది. ఇదే రాగం. లేదు పిలవకపోతే మనకి ఇంట్లో సమయం కలిసి వచ్చింది అనుకోకుండా, లేదు ఏదైనా ఒక ఉద్యోగం రావాల్సింది రాకపోతే ఇంకో ప్రయత్నం చేసుకుంటాం. అంతేగాని అసలు ఈ ఉద్యోగం అంటేనే నాకు అసహ్యం అండి, నేను అందుకే ఉద్యోగం చేయను. చేయాలిగా, కుటుంబాన్ని ఎలా పోషించుకుంటావు? ఏ ఉద్యోగం చేయకుండా, వ్యాపారం చేయకుండా, వ్యవసాయం చేయకుండా. అంచేత ద్వేషంతో కర్మ మానేయవద్దు, అలాగే ఇష్టంతో కర్మ చేయొద్దు పరిగెట్టుకుని. ఇవాళ వ్యక్తిత్వ వికాస పాఠాల్లో కూడా చెబుతున్నది ఏమిటంటే, పిల్లలకి చెబితే పర్వాలేదు 25 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు చెప్పచ్చు, కానీ కష్టపడి పని చేయడం కాదు, ఇష్టపడి పని చేయి, ఇష్టపడి పని చేయి. ఏమి ఇష్టపడతావయ్యా, వాడికి నచ్చలేదు ఆ పని, ఎలా ఇష్టపడతాడు చెప్పు? మీకు సామర్థ్యాన్ని మీరు గమనించకుండా 10th క్లాస్ అయిపోయినటువంటి అమ్మాయిని తీసుకెళ్ళి, ఆ అమ్మాయి నేనేదో తెలుగు చదువుకుంటా, సంస్కృతం చదువుకుంటా, హిందూ ధర్మం గురించి చూసుకుంటా, సాహిత్యం చదువుకుంటా, నువ్వు ఎంపీసీ చేయి, నోర్ముసుగా ఎంపీసీ చేయి, చంపేస్తాను అని చెప్పి ఎంపీసీలో బారేశారు మీరు. అమ్మాయికి ఏం చెబుతుంటారు హితోపదేశం? ఇక్కడ ఇష్టపడ చదవాలి. ఇష్టపడటం ఏంటి? అమ్మాయికి ఇష్టం లేని గ్రూపులో చేర్చారు. ఇష్టపడి చదవద్దండి, ప్రాణం తీసేసుకుంటుందమ్మా, ప్రమాదం అది. ఇష్టపడి చదవడం ఏంటండి? ఇష్టం లేదని ఎలా ఇష్టపడతావు చెప్పు? ఇష్టం లేదని ఎలా ఇష్టపడదు? కొందరు కాఫీ ఇష్టం, టీ ఇష్టం ఉండదు. ఇష్టపడి తాగండి, టీ అంటే తాగరు, వాంతి అవుతుంది. వాడు వదిలి ఇష్టపడి తాగమంటావేటి? ఎప్పుడో ప్రాణం పోయేటప్పుడు ఎక్కడైనా చిన్న పల్లెటూళ్ళలో ఎక్కడో చివరి శివారులో మిగిలిపోతే అక్కడ టీ తప్ప ఏం దొరక్కపోతే ప్రాణం నిలబట్టుకుందుకు తాగు. అందుకని కాఫీకి అలవాటు పడిన వాడిని ఇష్టపడి తాగాలండి. ఇష్టపడదు, ఏమన్నా బ్రహ్మ పదార్థమా ఈ టీ? తాకపోతే ఏమైంది ఇక్కడ?
అంచేది ఇష్టపడి చేయి, ఇష్టం పడాలంటే ఏదో ఉండాలి కదా. అందుకనే యువతరానికి కాకపోయినా కాస్త ఎదుగుతున్న కొద్దీ మనం ఏం చెప్పాలంటే ఇష్టాలతో సంబంధం లేకుండా కర్తవ్యం చెయ్యి, అప్పుడే జీవితం బాగుంటుంది. ఇష్టపడి చేయడం కాదు, ఇష్టం ఉన్నా లేకపోయినా చేయి. ముఖ్యంగా కాపరాలు చేసే వాళ్ళందరికీ చెప్పాల్సిన మాట ఇది. అమ్మా అయ్యా, మీకు ఇష్టం లేకపోయినా కాపురం చేయండి అమ్మా, కాపురం చేయండి. లోకం కోసం చేయండి. నాటకం ఆడినా పర్వాలేదు, కాపురం చేయండి. దయచేసి విడిపోకండి. ఇవాళ ఎక్కువైపోయింది ఈ సమస్య. 3 ఏళ్ళు కలిసి కాపురం చేస్తే చాలు, ఇక్కడ పద్మశ్రీలు ఇచ్చి పట్టుకెళ్ళి 3 ఏళ్ళే. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ విత్ ది సేమ్ పర్సన్ కాకపోతే ఇంకోటి కూడా వస్తాడండి ఇక్కడ. అంటే 3 ఏళ్ళకే అంత విచిత్రంగా ఉందా? 60 ఏళ్ళు 70 ఏళ్ళు చేసిన వాళ్ళు 10 మందిని కన్నవాళ్ళు ఏమైపోయారు ఇక్కడ? వాళ్ళు ఎన్ని తట్టుకుని ఉంటారు, ఎన్ని బాధలు తట్టుకుని ఉంటారు? అప్పట్లో నిజంగా ఒక 50, 30, 40 ఏళ్ల క్రితం కాపురాల్లో స్త్రీలు ఎంత హింసపడ్డారని, నిజంగా ఎంత హింసపడ్డారమ్మా, మా కళ్ళతో మేము చూసాం. అక్కడ ఎంత హింసపడ్డారు, ఎలా భరించారు? ఒక్కళ్ళు విడాకులు ఇవ్వలేదే భర్తకి. ఆ భర్త కూడా కొట్టో తిట్టో ఏదో రకంగా ఆవిడతోనే సరిపెట్టుకున్నాడు, కానీ ఎవరితో ఏ సంబంధాలను పెళ్లి చేసుకోలేదండి, ఇంటికి తీసుకురాలేదండి. అది తప్పండి. అది ఏదో ఉంటాయనేవారు అంతే, అలా ఉద్దేశం. భార్య అంటే ఇవిడే అనేవాడు. మరి జరిగింది కదా. 60 ఏళ్ళు కాపురం చేశారు, 70 ఏళ్ళు కాపురం చేశారు. ఇవాళ ఆ సమస్యలు కాదండి, డబ్బు సమస్య, ఇగో సమస్య, ఏం చేయమన్నా సమస్య, ఏమి చేయొద్దంటే అదో పెద్ద సమస్య. ఫోన్ ఎక్కువ చూస్తున్నావు అని ఒక భార్య భర్తను అందట, భర్త ఒళ్ళు మండిపోయిందిట. ఫోన్ ఎక్కువ చూడటం తప్ప కదా. అస్తమానం ఫోన్ పట్టుకుంటాం, నాతో మాట్లాడలేదు, తప్పేనమ్మా. నిజంగా భార్య ఆ మాట అనాలి. ఎందుకు అస్తమానం ఫోను? ఆఫీసులో ఫోన్ సరిపోయింది, ఇంటికి వచ్చాక కూడా ఫ్రెండ్స్. భార్య కంటే ఫ్రెండ్ ఎవరండి? యక్ష ప్రశ్నలో మహాభారతంలో చెబుతాడు, దైవం ఇచ్చిన స్నేహితులు ఎవరంటే భార్య అని చెబుతారు సంస్కృతం. దైవం ఇచ్చిన స్నేహితులు ఎవరంటే భార్య. ఆ మాట్లాడేదేదో మీ ఆవిడతో మాట్లాడవా? ఎందుకు దిక్కుమాలిన ఫోన్ చెవులు వాచిపోయేలాగా? ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటారు అంటే ఈవిడేమైనా అనుకున్నా పర్వాలేదా? అస్తమానం వ్యాపారం పేరు మీద కుటుంబ బాధ్యతలని, ముఖ్యంగా భార్యతో సరదాగా గడపవలసిన క్షణాలని, కోడళ్లతో కొడుకులతో పిల్లలతో గడపవలసిన క్షణాలు కోల్పోతున్నామంటే జీవితాన్ని కోల్పోయినట్టే లెక్క. ఇది వ్యాపారాలన్నింటికంటే అదే గొప్పది. కుటుంబానికి సమయం కేటాయించవలసిందే, వాళ్ళ సమయం వాళ్ళదే. అసలు ఆత్మీయులైన కుటుంబ సభ్యులు ఎప్పుడు మన సంపదలు కోరరండి, మన సమయమే కోరతారు. ఆ సమయం వాళ్ళకి ఇవ్వాలి, అది వాళ్ళ హక్కు. ఈ పనులు మానేసైనా సరే ఇవ్వాలి. కానీ ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి? వాళ్ళు ఆనందిస్తారు, మనం సుఖంగా ఉంటున్నాం అంతే. మళ్ళీ అక్కడ ఒక బంధాన్ని బంకలా పెంచేసుకోవద్దు. ఇంకా మా అబ్బాయిని చూడకపోతే నేను ఉండలేను, మా మనవడిని చూడకపోతే నేను ఉండలేను, ఏమిటో మా మనవడు అచ్చన్న ఆ పోలికే, ఇదో అహంకారం. ఇది ఇక్కడ నీ మనవడు నీ పోలిక కాకపోతే నష్టం ఏమిటి ఇక్కడ? అందులో ఇదే మొత్తం, నా పోలికే. వాడు ఏమిటో నా దగ్గరికే వస్తాడు, ఎవరి దగ్గరికి వాళ్ళ ఇదెంత ముచ్చటో. నీ దగ్గరికి రాడయ్యా, ఇంకెవరి దగ్గరికి పెడతాడు, నీకేమిటి నష్టం? ఓ పక్క వేదాంతం వింటున్నావు, మళ్ళీ మనవడు నా దగ్గరికి వస్తాడు. నువ్వు మనవడు అంతా కలిసి దేవుడి దగ్గరికే వెళ్ళాలి ఎప్పటికైనా. ఎందుకు వచ్చిన కూడా ఇది ఇంకా ఇదేంట బంక. అక్కడ అందులో కూడా మీకు ఎవరికి రాడు, వాడు నా దగ్గరికే వస్తాడు. వాళ్ళ అమ్మా నాన్న కంటే నువ్వు ఎక్కువ ఇక్కడ వస్తాడు. ఎందుకంటే వీడి దగ్గర ఏదో చాకిలెట్ ఉంది అక్కడ, అందుకని వస్తాడు వాడు. అది పోయినప్పుడు రాడు. దీన్ని పట్టించుకోవద్దు ఇంకా. కానీ మనవడి పట్ల మనవరాలు ముని మనవాళ్ళు కూడా ఉన్నా సరే కర్తవ్యాలు ఉంటాయి, కొన్ని నిర్వహించడమే అంతే. ఆశీర్వదించడం, ఆనందించడం అంతే, అంతవరకే. అయితే ప్రవృత్తి పెంచుకున్నామంటే రాగ అవుతుంది, నివృత్తి అలాగనే పనిగట్టుకుని మానేసామంటే ద్వేషం అవుతుంది. అందుకని ఈ రెండూ వద్దు అన్నాడు. ఎలా ఉండాలయ్యా? నిర్ద్వంద్వక, ద్వంద్వాతీతంగా ఉండు, అదే అద్వైతం. ద్వంద్వాతీతంగా ఉండడానికి ఆదర్శం ఎవరో తెలుసా? మనవడే, మనవరాలే. నేను చెప్పట్లా, అష్టావక్రుడు చెబుతున్నాడు. బాలవతు, పసిపిల్లలు ఎలా ఉంటారో అలా ఉండమన్నాడు. 80 ఏళ్ళు దాటిన వృద్ధులు 8 ఏళ్ల లోపు పిల్లలతో సమానం. వాళ్ళ మనస్సు అంతే, వాళ్ళ శరీరము అంతే, వాళ్ళని మనం చూడాల్సిన విధానం కూడా అంతే. 80 ఏళ్ళు దాటిన వృద్ధులు 8 ఏళ్ల లోపు పిల్లలు సమానం. 8 ఏళ్ల లోపు పిల్లలకి పుట్టినరోజు ఎంత వైభవంగా చేస్తామో 80 ఏళ్ళు దాటిన పెద్దలకి పుట్టినరోజు అంత వైభవంగా చేయాలి, అంత వైభవంగా చేయాలి. మా అమ్మగారు పుట్టినరోజు అండి, ఆవిడకి 84 ఏళ్ళండి, మీరు రండి అని బంధుమిత్రుల్ని పిలవాలి, భోజనాలు పెట్టాలి, ఏవో బహుమతులు ఇవ్వాలి. ఇవన్నీ ఎలా ఉన్నా వాళ్ళు వస్తారు. ఆ పెద్ద మా అమ్మగారు భావన, ఏమిటో ఎలా ఉన్నావమ్మా, నన్ను చూడడానికి వచ్చావు అంతే, చాలమ్మా. ఆవిడకి సంతోషం కలిగింది. ఆ 84 ఏళ్ళు ఆవిడకి అంతకంటే ఆనందం ఏముంటుందండి? అంతకంటే ఆనందం ఏమి? గుళ్ళోకి వెళ్ళలేదు పాపం, యాత్రకు వెళ్ళలేదు, కాళ్ళు పనిచేయట్లేదు. కానీ ఆ బంధువులో, దూర బంధువులో, ఒరే నువ్వు ఎవడురా, అయ్య బాబోయ్ అని ఎక్కడి నుంచో గుర్తు చేసుకుంటుంది ఆవిడ.
నువ్వు వచ్చావా నన్ను చూడడానికి, ఎంత ప్రేమరా నీకు. ఆ మాట ఆవిడికి 10 ఏళ్ళు ఆయుర్దాయం పెంచేస్తుందమ్మా. ఎంత ఆనందం అది. ఆ ఆనందాన్ని కొడుకు కలిగించాలా వద్దా? అది కర్తవ్యమా కాదా? 80 ఏళ్ళు దాటాక ఇప్పుడు పుట్టినరోజులు ఎక్కువ, మరి ఎప్పుడు కావాలి? నీ పిల్లకి నువ్వు చేస్తున్నావే. అంచేది 8 ఏళ్ల లోపు పిల్లలకి ఎన్ని వైభవాలు మనం సరదాగా వాళ్ళు ఆనందించాలని చేస్తామో, 80 ఏళ్ళు దాటిన వృద్ధులకు కూడా వాళ్ళకి చేయరు. ఎందుకంటే ఇంట్లోనే ఉండిపోతారు, ఎక్కడికి వెళ్ళలేరు. వాళ్ళ దగ్గరికి 10 మంది రావాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. ఇప్పుడు సభకి రావాలన్న కష్టమే వాళ్ళకి. మనమే తీసుకెళ్ళాలి. నువ్వు రామ్మా, మంచి ప్రవచనం జరుగుతుంది, నేను తీసుకెళ్తాను దామ్మా, నీకు ఎందుకని ఆఫీస్ పని మానేసి, వ్యాపారం మనం మానేసి తీసుకురావాలి, కూర్చోబెట్టాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలా ఉందని అడుగుతూ ఉండాలి. ఇది వృద్ధులకు ఆనందం కలిగించే విషయం ఇది. అందుకని ఎంతసేపు తల్లి కనపడకన బెళ్ళేసుకో పడుకో, బెళ్ళేసుకో పడుకో, ఏంటిది బాబు, ఆచమనం చేయండి కేశవాయ స్వాహ, ఆచమనం చేయండి కేశవాయ స్వాహ అని పురోహితులు అంటారు. దాకా బెళ్ళేసుకో పడుకో, బెళ్ళేసుకో పడుకో. ఎందుకంటే ఆ ముసలాళ్ళు పడుకుంటే వీళ్ళకి ఆనందం ఇక్కడ. అలాగే నేను రోజు మా అమ్మని బెళ్ళేసుకున్నావా, నువ్వు పుట్టినప్పుడే వేసుకుంది ఒక విష బెళ్ళ, మళ్ళీ కొత్తగా వేసుకోకలేదు ఇక్కడ. అంతే, బెళ్ళేసుకో పడుకోనా, ఇదే కొడుకు కోళ్ళ కర్తవ్యం ఇక్కడ. కూతురు అల్లుడు ఎవరైనా సరే బెళ్ళేసుకో పడుకో. నువ్వు చెప్పేది వేసుకో తింటావిడే. ఆవిడ కావలసినవి తేవాలమ్మ. మా అమ్మగారు ఈ పిప్పర్మెంట్ బిళ్ళలు తినేది 90 ఏళ్ల వయసులో, పోలో బిళ్ళలు. ఆవిడ ముసరపడి తినడం చూశాను నేను 10 ప్యాకెట్లు పట్టుకొచ్చి అక్కడ పెట్టేశాను. తిను ఏమవుతుంది. ఇంట్లో వాళ్ళు కొంచెం కంగారు పడి, ఆ వయసులో అన్ని తింటే కష్టం, ఏం కంగారు లేదు, ఏమైనా పర్వాలేదు తిని, ఆవిడ ఇష్టం బాగుంటుంది. ఆవిడ పోయే రోజున కూడా పోలో బిళ్ళల ప్యాకెట్ వాడు శుభ్రంగా లాగించి పోయింది ఆవిడ. ఇప్పుడు అందులో ఏమైనా ఖర్చా, ఏదో చెల్ల పెంక ఏదో అని అంటారు. ఈ ఖర్చు ఏమిటమ్మా, తల్లి కోరిక సరదా, పోని వెళ్ళిపోతే వెళ్ళిపోయింది. 91 ఏళ్ళు, ఇవి పెద్ద విషయం ఇక్కడ. దాని గురించి ఆవిడని కట్టేసామనుకోండి, ఆ కోరికోటి మనస్సులో ఉండిపోతుంది. పైగా విచిత్రం ఏంటంటే, ఆవిడ రాత్రి భోజనం చేయకపోగా వేపుడు మొక్కలు తినేది. ఈ కోడలు ఏవో పట్టుకెళ్ళి 4 వేపుడు మొక్కలు పెడతా, ఈ 4 చాలులే అమ్మాయి అనేది. వంకాయ కూర కొద్దిగా ఉంటే ఆ కూర పెట్టమ్మా అని కొద్దిగా ఇంత తిని పడుకునేది. పెట్టేయడమే. ఈ కారం కూర ఏం చేస్తుందో, వేపుడు ఏదో ఒకటి చేస్తుందో, పోనే ఆవిడకి ఇష్టం తిని. ఆ వయసులో ఏమిటంటే అంతకంటే ఇంకో 100 ఏళ్ళు బతుకుతారా? నువ్వు ఎంత జాగ్రత్తగా చూస్తే మాత్రం అది పెద్ద విషయం కాదు. ఈ ఆరోగ్యం పేరు మీద వాళ్ళని నిర్బంధించొద్దు, వాళ్ళ సరదాలు తీరిపోవాలి. ఒరే నేను 11 పుష్కరాల్లో స్నానం చేశాను రా, పెద్దదాలు ఒక 12 ఒకటి ఉండిపోయి సెంటిమెంట్ కింద ఉండిపోతుంది. తప్పనిసరిగా కొడుకు ఎంత యాతన పడైనా కొడుకు కోళ్ళలో కలిసి ఆవిడని తీసుకెళ్ళి 12వ పుష్కరంలో ఓ ముంపు ముంచేసి తీసుకురావాలి. గొడవ వదిలిపోయింది, వదిలిపోయింది ఆ గొడవ. అంతేగాని ఇంకా నేను సరదాగా మాట్లాడినట్టు ఏదో మీకు అది మునిగితో వస్తున్నాను వేదాంతాలు వైరాగ్యాలు వాళ్ళకి చెప్పకండి, చేసేయండి అంతే లెక్క. వాళ్ళకి అది మిగిలిపోయింది సెంటిమెంట్, దాన్ని తీర్చియాలి. ఎందుకని ఆ వదిలేసేటప్పుడు ప్రాణం నివృత్తితో సంబంధం లేకుండా, ఎటువంటి రాగమో ద్వేషమో లేకుండా వదిలేయాలి. దీనికి చేయాల్సిన అభ్యాసం ఏంటంటే బాలవత్ అన్నారు. సరిగ్గా పసిపిల్లల్ని మీరు గమనించండి, వాళ్ళకి ఏ మమకారాలు ఉండవమ్మా, ఏ అహంకారాలు కూడా ఉండవు. తల్లి దగ్గరికి ఎందుకు ఎక్కువ పెడతారో తెలుసా? తండ్రి దగ్గరికి వాళ్ళే నిరంతరం కనపడుతున్నారు అక్కడ, అంతకంటే ఏం లేదు, కనపడుతున్నదే వాళ్ళు. పిల్లల్ని 3.5 ఏళ్లకు హాస్టల్లో పారేస్తున్నారు ఇవాళ. అక్కడి నుంచి ఇంజనీరింగ్ వరకు అయ్యాక అమెరికా వెళ్ళిపోతున్నాడు. విచిత్రం ఏంటంటే 3.5 ఏళ్ల తర్వాత అతనికి తల్లి తెలియదు, తండ్రి తెలియదు, అమెరికా తెలుసు. మొన్న ఎవరో వారం రోజుల క్రితం ఒక కుర్రాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఒంటరి జీవితం అంటే నాదే సార్ అని కళ్ళనీళ్ళు పెట్టుకుని అన్నాడు. నాకు తోడు మీ ప్రవచనం, నాకు తోడు మీ ప్రవచనం అన్నాడు. నా జీవితం ధన్యమైంది, నా జీవితం ధన్యమైంది అనుకున్నాను. 3 ఏళ్ల వయసులో హాస్టల్లో పారేశారు, నువ్వు ఇంజనీరింగ్ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి. చేశాడు. చేసేనట్టుకి ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు. ప్రేమలు లేవు ఇక్కడ, ఆయాల మధ్యలో పెరిగాడు. తర్వాత అమెరికాకి వెళ్ళాడు. అక్కడ ఎవరూ లేరు. పైగా విచిత్రం, పెళ్లి చేసుకున్నాడు, అయిపోయింది, 3 ఏళ్లకే పెటాకులు. ఒక్కడే ఉంటున్నాడు. నెలల్లో 2 నెలల క్రితం ఫోన్ చేసి, గురువుగారు నాకు తోడు మీ ప్రవచనాలన్నీ అంటే నాకు ఒళ్ళంతా గిల్లుకున్నాను నేను. అమ్మా నన్ను ఇందుకోసం బతికుంచావా, ఇందుకోసం నాకు ఆయుర్దాయం ఇస్తున్నావా, ఇందుకోసం ఈ గొంతుని ఇస్తున్నావా, నీకు 100 కృతజ్ఞతల తల్లి అనుకున్నాను దేవుడితో. అటువంటి వాళ్ళని నిలబెట్టాకే కదండి మనం అన్నది ఎక్కడ. అంత ఒంటరితనం అమ్మ. అమెరికాలో మీకు ఉన్న వాళ్ళని అడగండి, వాళ్ళు ఏం సుఖపట్టలేదు, వాళ్ళు చాలా ఒంటరితనం అక్కడ. భార్య ఉన్నా భర్త ఉన్నా ఏం ఉపయోగం లేదు, మాట్లాడుకోరు, ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు అసలు. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి కదా, ఉరికి కేజీ వంకాయలు తెలుసుకుందుకు వెళ్ళాలంటే గంట పని, ఇక్కడ గంట వెళ్ళడం గంట రావడం, గంట డ్రైవ్ అంటారు వాళ్ళు. ఇంత దూరం ఇక్కడ. మరి ఇంక ఈ జీవితాల కోసం మనం చూసేది. అందుకని బాలవత బాల్యాన్ని, మధురమైన బాల్యాన్ని దయచేసి ఎవ్వరూ పాడు చేయదు హాస్టల్లో వారేసి.
అసలు హాస్టల్ విషయం ఎప్పుడు ఆలోచించాలంటే మనకి దగ్గరలో పాఠశాల లేనప్పుడే. ఏదో గొప్పది ఏదో ఊటీలో ఉంది, సంవత్సరానికి 1,00,000 లూటీ. ఇక చెప్పేది ఊటీ అంటే లూటీ. భీమవరం వాళ్ళు వెళ్ళి ఊటీ దేనికంటే పని లేక, భీమవరంలో బడి లేదా, పనికిరాదా? అసలు ఈ లోపల ఒక మాట ఏమిటంటే, మీరేమనుకోకపోతే వాస్తవం చెప్పడం నాకు అలవాటు కాబట్టి, మనం బాధ్యతల నుంచి తప్పించుకుందామని చూస్తున్నామమ్మా. పిల్లల అభివృద్ధి కాదు ఇక్కడ. మనకు తప్పిపోతే చూద్దాం, మనకు తప్పిపోతే చాలు, తర్వాత ఏదో ఒకటి అవుతుంది. అక్కడ వారేస్తే వాడు ఉంటాడు. వాడు ఎప్పుడో ఏడాదికోసారి వస్తాడు. మీ పిల్లల్ని మీరు భీమవరంలో బడే లేదా, ఈ పాడు ఊటీ స్కూల్ దేనికండి? పోనీ ఏమైనా తక్కువ ఖర్చు, కోట్లు ఖర్చు అయిపోతున్నాయి. అదే పిల్లల్ని మీరు చూస్తే నిజమైన అష్టావక్ర గీత, భగవద్గీత మీకు అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది తెలుసా? బాలవత్. పసిపిల్లల్ని మీరు గమనించండి. దగ్గరున్న వాళ్ళ దగ్గరికే వెళతారు, దూరం వాళ్ళ దగ్గరికి తొందరగా వెళ్ళారు. అంతేకాదు, వాళ్ళకి రాగద్వేషాలు ఉండవు. ఇది ఇష్టం, అది అయిష్టం ఉండదు. ఏది కొంచెం కంటికి విచిత్రంగా కనపడితే అది పుచ్చుకుంటారు. ఓ డబ్బా, ప్లాస్టిక్ డబ్బాలో మీరు స్వీటు పెట్టి పట్టుకెళ్ళారనుకోండి, స్వీటు మీరు తినేసి డబ్బా అమ్మాయికి ఇస్తే చాలు, ఆడుకుంటుంది. అలాగా డబ్బాతో ఆడుకోవడం ఏంటండి? స్వీటు మీరు తిన్నారా, డబ్బా అమ్మాయికి ఇచ్చారా? దానికి ఆకలేస్తేనే తినే పదార్థం కేసి చూస్తుంది తప్ప, పసిపిల్ల ఆకలి వేయకపోతే మీరు అమృతం తీసుకొచ్చి అక్కడ పెట్టినా ముట్టుకోతుంది. అమృతం డబ్బా కావాలంట, ప్యాకెట్, అదేదో అందంగా ఉందంతే. ఇదే అమాయకత్వం. నాకు ఆకలి లేదు కాబట్టి అడగదు. మనం ఏమనుకుంటాం, ఆకలి లేకపోయినా సరే 2-3 రోజుల పాటు ఇవన్నీ తినాలంటే ఉండాలి ఆయన మొత్తం అక్కడ నిలవ పెట్టుకుంటాం. అక్కడ ఈ నిలవ తిండి తినే చచ్చిపోతాం అన్యాయంగా. పసిపిల్లలకు అది లేదు. వాళ్ళ ఆకలి తీరిందంటే ఇంక మాట్లాడరు. వాళ్ళకి నిద్ర వచ్చిందనుకోండి, తల్లి ఎత్తుకుందా, తండ్రి ఎత్తుకుందా, నేల మీద పడుకోబెట్టిందా వాళ్ళకి అనవసరం, శుభ్రంగా పడుకుంటారు. యోగిగా బతకాలంటే ఇలాగే ఉండాలి ఖచ్చితంగా. దొరికింది ఏదో తిను, దొరక్కపోతే ఊరుకో. ఎవరన్నా వస్తే పలకరించు, మర్యాద కాబట్టి. ఎవరూ పలకరించకపోతే నమశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. భగవంతుడిని మనమే పలకరిద్దాం, భగవంతుడిని మనమే పలకరిద్దాం. ఎవరో వచ్చి పలకరించడం దేనికి? ఇదే బాలవత్. 80 ఏళ్ళు దాటిన వాడికి మళ్ళీ బాలవత్, నువ్వు 8 ఏళ్ల లోపుకి వెళ్ళిపోమని చెప్పాడు అష్టావక్రుడు. బాలవత్ ధీమా, నువ్వు బుద్ధిమంతుడు అయితే అలాగే ఉండాలి. ఇదేమిటి అనుకోక మళ్ళీ కాలచక్రం. ఎప్పుడు వృద్ధుడు మళ్ళీ బాలుళ్లాగే ప్రవర్తిస్తాడు. వచ్చిన నడక పోతుంది, వచ్చిన మాట పోతుంది, వచ్చిన స్పృహ పోతుంది, వచ్చిన ప్రాణం కూడా పోతుంది. ఇది వచ్చింది పోతుంది, వచ్చింది ప్రతిదీ పోతుంది. అందుకే పరమాత్మ పదార్థం అనేది సత్, అది ఉంటుంది. వచ్చింది పోయింది అనే మాట ఉండదు. జగత్తు పోతుంది, ఎందుకంటే జాయతే గచ్చతి. జగత్తులో జా అంటే జాయతే, గా అంటే గచ్చతి. వచ్చింది కాబట్టి పోతుంది. భగవంతుడు రావడం లేదు కాబట్టి పోవడం కూడా లేదు. అంచేత జగత్తు మిథ్య, బ్రహ్మసత్యం. ఆ బ్రహ్మసత్యాన్ని మనం దర్శించాలంటే బాలకుల్లో దర్శించాలి. వాళ్ళు ఏమనుకుంటారు, ఆకలి లేదు కాబట్టి నాకెందుకు, వాడు అమృతం పెడితే నాకే చూస్తాడంతే. అలాగే 4 బొమ్మలు ఇచ్చి అక్కడ పెట్టారనుకోండి, మీరు ఆ బొమ్మలతో ఆనందంగా ఆడుకుంటూ గడిపేస్తాడు. అప్పుడు తల్లి కూడా అక్కల. మధ్యలో ఎప్పుడో ఆకలేయడమో, చీమ కొట్టడమో ఏదో జరిగితే అమ్మా అని చూస్తాడు. ఆ అమ్మ పలకపోతే బొమ్మలు మొత్తం తన్నేస్తాడు పట్టుకుని. అక్కడ ఈ బొమ్మలు వాడికి అక్కల, అక్కడ అమ్మ కావాలి. అంటే అత్యవసర పరిస్థితిని బట్టి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తున్నాడు తప్ప బాలుడు ఇంకేమీ ఆశలు, కోరికలు, దురాశలు, అసూయలు లేవు. అది బాలవత్. నిర్ద్వంద్వో బాలవత్ ధీమాన్ ఏవమేవ వ్యవస్థితః. ఇలా ఉండాలి అంటే పెద్దవాళ్ళు చేయాల్సిన అభ్యాసం ఏమిటో తెలుసా? పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ అశ్నన్ గృహ్ణన్ వదన్ వ్రజన్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ అశ్నన్ గృహ్ణన్ వదన్ వ్రజన్. ఈహిత అనీహితైర్ముక్తః ముక్త ఏవ మహాశయః. పశ్యన్, దేన్ని చూస్తున్నా సరే, శృణ్వన్, ఏది వింటున్నా సరే, జిఘ్రన్, స్పృశన్, దేన్ని ముట్టుకుంటున్నా సరే, జిఘ్రన్, దేన్ని వాసన చూస్తున్నా సరే, అశ్నన్, దేన్ని తింటున్నా సరే, గృహ్ణన్, ఏ వస్తువు చేతులతో తీసుకుంటున్నా సరే, వదన్, ఏం మాట్లాడుతున్నా సరే, వ్రజన్, ఎక్కడ తిరుగుతూ ఉన్నా సరే. మనస్సు ఏం చేయాలయ్యా? ఈ పనులు యాంత్రికంగా కూడా చేయొచ్చు. చూడడం, వినడం, తినడం, పడుకోవడం, ఇవన్నీ యాంత్రికంగా కూడా చేయొచ్చు. ఎంత మహాప్రవచనం చెప్పినా, ప్రసంగం చేసినా కొంతమంది యాంత్రికంగానే వింటూ ఉంటారు. వెళ్ళేప్పుడు లేపే అని చెబుతారు. ఎందుకంటే అప్పుడు ఏదో ప్రసాదం ఇస్తారు కదా, వెళ్ళేప్పుడు లేవు. ప్రసాదం తినకుండా వెళ్ళకూడదమ్మా, అంటే ప్రవచనం వినకుండా వెళ్ళచ్చు. అని మనం ఎన్ని విన్నా ఒకటే, ఇంకా దానివల్ల ఉపయోగమే లేదు. ఇక్కడ యాంత్రికంగా వినడం వల్లే మన జీవితాలు మాంత్రికంగా ఎప్పుడూ మారడం లేదండి. అద్భుతాలు జరగడం లేదు మన జీవితాల్లో, యాంత్రికంగానే గడిచిపోతున్నాయి.
ఏమిటోనమ్మా దేవుడు ఇంకా దయచోడు. ఎలా చూస్తాడమ్మా దేవుడు? నీ కర్మ కలిసి రాంది. కర్మ కలిసి వస్తేనే దైవానుగ్రహం వస్తుంది. కర్మ కలిసి రానప్పుడు దేవుడు కూడా ఏం చేయడు. దేవుడు ఏర్పాటు చేసిందే కర్మఫల వ్యవస్థ. ఆయన వ్యవస్థను ఆయనే అతిక్రమిస్తాడా? ఒక పరిపాలకుడు తన శాసనాన్ని తానే అతిక్రమిస్తాడా? దేవుడైనా అంతే. ఆయన పెట్టిన శాసనాన్ని ఆయన పాటించాలా వద్దా? ఆయన ఎలా అతిక్రమిస్తారండి? కర్మఫలాలు అనుభవించండి, మీరు చేసుకున్నవే అని చెప్పిన తర్వాత ఆయన దాన్ని మార్చేస్తే ఎలా అవుతాడైనా? ఇది తెలుసుకుంటే ఎలా ఉంటాం అంటే, పశ్చన్ చూస్తున్నా సరే, ఏవో చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఇవన్నీ యాంత్రికంగా చేయొద్దు, కానీ మాంత్రికంగా చేయొచ్చు. యాంత్రికంగా జరిగే కార్యకలాపాలు కొన్ని ఉంటాయి. అన్నం తినేటప్పుడు పూర్తి దృష్టి అన్నం మీదే పెట్టక్కర్లేదు. ముఖ్యంగా నేను పెద్దవాళ్ళకి చెబుతున్నా, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి, 25 ఏళ్ళు లోపు వాళ్ళకి నా మాటలు వేరుగా ఉంటాయి. మీ పూర్తి దృష్టి అన్నం మీదే ఉండాలి, లేకపోతే అది అరగదు. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఏంటంటే ఇక అన్నం తినే సమయాలు కూడా తగ్గించుకోవాలి. 50 ఏళ్ళు దాటే అంటే ఒంటిపూట తిండి చాలు, 2 పూటలు అక్కర్లేదు. రాత్రిపూట ఫలహారం చేయొచ్చు, చపాతీయో పూరియో ఇడ్లీయో ఏదో తిని పడుకోవచ్చు. అది మళ్ళీ ఇంకా అన్నానికి భిన్నంగా రెట్టింపు చేయకూడదు. దాన్ని 3 చట్నీలు 6 కూరలు వేసేసి పైగా మళ్ళీ ఎవరన్నా వచ్చేసరికి నేను ఫలహారమేనండి. ఈ ఫలహారం అసలహారం కంటే మించిపోయింది. ఇక్కడ ఈ ఫలహారం అసలహారాన్ని మించిపోయింది. ఎందుకంటే ఆహారమేనా ఏం కాసుల పేరులాగా. ఫలహారమేనండి. దాన్ని భోజనంలో 4వ వంతు బలహారం అంటే భోజనంతో సమానంగా చేస్తే అలాగా. 16 పూరీలు తింటే భోజనాన్ని మించిపోయింది. అది 2 అంటే 2 ఖచ్చితంగా చేయి అడ్డం పెట్టేయాలి. అడ్డం పడిపోవాలి విస్తరకే. వద్దో అవసరమైతే కోపం ప్రదర్శించాలి, ఆగిపోతారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి అసలు మమకారం ఉంటుంది వాళ్ళకి. వద్దో చెప్పాను కదా అంతే. అయితే ఆరోగ్యం సమస్య ఇది. 60 ఏళ్ళు దాటాక నన్ను అడిగితే నేను చేసి చెబుతున్నాను. నేను 50 ఏళ్ళ నుంచి చెబుతున్నాను. రాత్రిపూట కేవలం పళ్ళే, ఫలహారం కాదు, ఫలాహారం. 2 పళ్ళు తినడం పడుకోండి. ఇప్పుడు ఇంత ప్రవచనం చేసి ఇంత సన్మాన ప్రసంగం అన్నీ అయినా నేను తినేది కేవలం 2 పళ్ళు. ఆవిడ అక్కడ 2 కమలా పళ్ళు అక్కడ ఎట్టి పెట్టింది రాత్రి నా కోసం. అవే తింటాను నేను. వెళ్ళి అయిపోయింది, చాలు. రైలు ఎక్కేస్తే వెళ్ళిపోతాం. ఏం కాదు, 11 ఏళ్ళుగా ఇలాగే ఉంటున్నాను. 50 దాటగానే మొదలు పెట్టాను, అంతే. రోజు అంతే. ఎందుకంటే మనకున్న వ్యవహారాన్ని బట్టి రాత్రిపూట భోజనాలు చేస్తే నేను మీ అందరిళ్ళకి పిలుస్తారు భోజనానికి. శుభ్రంగా గారెలు ఆవాళ్ళు మినపరొట్టేసి పెట్టేస్తారు. ఏం కావాలి? రాత్రి మళ్ళీ నర్సాపురం బండి ఎక్కాలి, ఎక్కడ కోకెనడా ఎక్కాలి. నిద్ర పడుతుందా? పట్టదు. పట్టనప్పుడు అరగదు. పొద్దున అక్కడికి వెళ్ళగానే మళ్ళీ రేపు పొద్దున ఇంకో చోట ఉంది వాయింపు. అదేం కావాలి? అక్కడి నుంచి వాళ్ళు ఏదో పెట్టారని నిర్మనవరు చెప్పారు, పెడతారు. వాళ్ళ ప్రేమ, నువ్వు వద్దని చెప్పాలి. మనస్సు మీద మనకి నిగ్రహం ఉన్నప్పుడు వారు మనం ఏం చేస్తారండి? ఎంత మొహమాట పెడితే మాత్రం వద్ద. నేను దండలు దక్షిణలు వద్దంటే మీరందరూ మానేయలేదమ్మా. నాకు దానివల్ల దొరికిన గొప్ప దక్షిణ ఏమిటంటే మీ అనుభవాలు చెప్పారు. 1 నిమిషంలో మీ అనుభవాలు చెప్పారు. మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూశాను. ఇవి దండల కంటే దక్షిణల కంటే 1,000 రెట్లు ఎక్కువ, 1,000 రెట్లు. ఈ ఏం పని చేస్తున్నా సరే, తింటున్నా సరే, తాగుతున్నా సరే, పడుకున్నా సరే, నడుస్తున్నా సరే, మాట్లాడుతున్నా సరే, వింటున్నా సరే, దృష్టి భగవంతుడి మీద ఉండాలి, కోరికల మీద ఉండద్దు. ఈహిత అనీహితైర్ముక్త. ఈహితం అంటే ఏదో పట్టుదలగా చెయ్యాలని ప్రయత్నం చేయడం. అనీహితం అంటే పనిగట్టుకుని ఇది చేయొద్దు, ఇది నాకు నచ్చదు, ఇది కుదరదు, ఈ 2 పనికిరావు. సుఖంగా ఉండాలంటే వచ్చిన పని ఏదో చెయ్యి, రాని దాన్ని కోరకు. అప్పుడే నువ్వు యోగిగా ఉంటావు. అందుకే తస్మాత్ యోగీ భవార్జున అంటాడు భగవద్గీతలో. కర్మిభ్యశ్చాదికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక. తస్మాత్ యోగీ భవార్జున. కర్మకాండ ఎంత చేసినా సరే వాళ్ళందరికంటే యోగిగా ఉండేవాడు గొప్పవాడయ్యా. ఎంత జ్ఞానం ఉన్నా సరే జ్ఞాని కంటే యోగి గొప్పవాడయ్యా. అందువల్ల అర్జున యోగిగా ఉండవయ్యా, యోగిగా ఉండవయ్యా. యోగి అంటే ఏమిటి? యుద్ధం చెయ్యి అర్జున, గెలవాలని ఆశించకు, యుద్ధం చెయ్యి అంతే. గెలిచినా నీకు గెలుపు ఒకటి దక్కచ్చు, నీ వాళ్ళందరూ దక్కుతారని చెప్పలేవు. నిజానికి పాండవులకు ఏం దక్కిందండి? గెలిచారన్న పేరు తప్ప. అభిమన్యుడు పోవడమా? ఆ ద్రౌపదీ మాత ఎంత దుఃఖపడింది. తండ్రి పోయాడు ద్రౌపదుడు, అన్నదమ్ములు శిఖండి, ధృష్టజుమ్నుడు అందరూ పోయారు. 5 పిల్లలు పోయారు. ఏం బావుకుంది ఆవిడ పాపం. ఆ ఇల్లాలకి ఏం దక్కింది? అంత మాత్రం చేత యుద్ధాన్ని వద్దంటామో మరి ఆవిడకి జరిగిన అవమానం ఏమిటి? అది మళ్ళీ చరిత్రలో ఇంకా జరగద్దనే కదా యుద్ధం వచ్చింది. ఫలితం అనుభవించాల్సిందే కదా. కానీ నిజానికి పాండవులకు దక్కిందేమిటి? పైగా పోనీ ఆస్తులు ఏమైనా దక్కాయా, ఐశ్వర్యాలు ఏమైనా మిగిలాయి అంటే తెలుగులో గొప్ప సామెత, ధర్మరాజుల వారి సంపాదన అంతా కౌరవులు తద్దినాళ్ళకి సరిపోయిందని. ఎందుకంటే వీళ్ళు ఇల్లు బంగారంగానే 100 మంది. మొత్తం వీళ్ళందరికీ మాసికాలు, ఊనషాణమాసికాలు,
త్రైపక్షాలు తద్దినాలు సంవత్సరకాలు పెట్టేసరికి ధర్మరాజు మొత్తం బడ్జెట్ అయిపోయింది, 1,00,000 కోట్ల అప్పులో పడ్డాడు. అంతే లెక్క. అలాగని పెట్టడం మానేస్తాడా? ఏమనిపిస్తుంది మనసులో? పోయిన భీముడు అప్పుడప్పుడు అన్నాడు, ఏడే పోయిన వాళ్ళు పోయారు, వీళ్ళందరికీ ఇదేం గొడవ అనేవాడు. కానీ భీముడు యొక్క మానవత్వం అండి, ఆయన కోల్పోయిన అన్నగారి కోసం ఎంత దుఃఖించాడో భీముడు చాలామందికి తెలియదు. వ్యాసభారతంలో ఉంటుంది భీముడు దుఃఖం. కర్ణుడు కర్ణుడు అన్నయ్య కర్ణుడు, ఎంత దుర్మార్గులం మనం, కర్ణుడిని బాధ పెట్టాము, కర్ణుడు మన అన్నగారని తెలియదే అని తద్దినాలు పెడుతుంటే, వాడికి ఎందుకు పెట్టావు వీడికి ఎందుకు పెట్టావు అని కూడా, కర్ణుడికి ఒక్కడికి పెట్టవయ్యా, కర్ణుడికి ఒక్కడికి పెట్టవయ్యా, నా చేత్తో ఎన్నిసార్లు కొట్టాను, వాడి చేతుల్లో ఎన్ని దెబ్బలు తిన్నాను, అన్నదమ్ములు అని తెలిస్తే ఈ పాడు పని చేసేవాడిని కాదు కదా అని అర్జునుడి కంటే ఎక్కువ బాధపడ్డాడండి భీముడు. అంత మానవతావాది భీముడు. భీముడు అనగానే ఏదో భయంకరమైన వ్యక్తి అనుకోకండి, చాలా మానవతావాది. కుంతీదేవి ద్వారా రహస్యం తెలియగానే కుంతిని మామూలుగా కోప్పడలేదన్న, తల్లి అని కూడా చూడకుండా నీలాంటి ఆడది భూమి మీద ఉండద్దు అన్నాడు ఆయన. ఈ కారణంగా కదమ్మా ఇంత వచ్చింది. ఈ చెప్పేది ఏదో మొదట్లో చెప్పి చావచ్చు కదా. చచ్చిపోతారా మీరు? మీ పరువు మీకు ముఖ్యమా? మా అన్నగారు మా చేతి చంపిస్తారా? మరి నిజమే బాధేకమ్మా, మా అన్నగారు మా చేతి చంపిస్తారా? పైగా వాడి చావు కోసమే మేమంతా కలవన్నాం, ఎందుకంటే వాడు పరాక్రమవంతుడు. మిగిలిన వాళ్ళు కొట్టడం మాకు లెక్క కాదు ఇక్కడ. వాడు పరాక్రమవంతుడు, వాడే ప్రధానంగా దుర్యోధనుడు యుద్ధం చేశాడు. అటువంటి వాడు మావాడు అని మాకు తెలియకపోవడం ఇదేం మోసం, ఇదేం మాయా. కానీ ఇది జీవితం, ఇది జీవితం. మనం ఎవరి కోసం తాపత్రయపడతామో, ఎవరి కోసం సమస్త శక్తియుక్తులు ధారపోసేస్తామో, నువ్వే నాకు ప్రాణం అపానం యానం ఉదానం సమానమైన డైలాగులు కొడతామో, వాళ్ళు మన మోసం చేస్తారు. ఎవరు మన మామూలుగా ఊరికే చూస్తూ ఉంటాం, వాళ్ళు మన ప్రాణాధికంగా ప్రేమిస్తారు. ఎవరు గొప్పవాళ్ళు చెప్పండి. అంచేది ఎప్పుడు ఒకటే సూత్రం జీవితంలో దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళే ముఖ్యం. మనల్ని ప్రేమించే వాళ్ళ ముఖ్యం. అనంతంగా నన్ను ప్రేమించే అఖండమైన అభిమానులు ఊరూరా ఉన్నారు కాబట్టి ఇంత ఆనందంగా ఉన్నాను నేను. అభిమానుల దయ, అభిమానుల వాత్సల్యం, అభిమానుల దయ. అభిమానుల వయస్సులో నాకంటే చిన్నవాళ్ళు కావచ్చు, కానీ నన్ను ఆశీర్వదించవలసిన వాళ్ళే. అభిమానమే ఇంత స్థాయికి తెచ్చింది, అభిమానమే పద్మశ్రీని ఇప్పించింది కూడా, అనుమానమే లేదు. అక్కడ అభిమానులు ఎక్కడ కనపడితే అక్కడ కనపడి మేము వింటున్నామంటే ఇంతకంటే ఏం కావాలండి? ఈ మధ్య వింటున్నాం కదమ్మా, ఆచరిస్తున్నామని చెబుతున్నారు. నాకు కావలసిన మాట అది. ఆచరిస్తున్నామని 4 సార్లు చెప్పాక ఆచరించకపోతే మీ మనసు మమ్మల్ని ప్రశ్నిస్తుంది, ఆయన దగ్గర అబద్ధం ఆడేవని. ఆచరిస్తారు ఖచ్చితంగా, ముందు చెప్పాలి. ఆచరించకపోయినా చెప్పాలి, ఆచరిస్తాను అనేనా చెప్పాలి. నాకు కావాల్సింది అది. ఇంకా చెప్పండి కాదు, ఇక్కడ చెప్పింది చేయాలి కదా. ఆచరిస్తామండి, మేము ప్రయత్నం చేస్తున్నామండి, ఆ మాట బాగుండాలి. ఇది భీముడి మానవతావాదం. భారతంలో ఒక రహస్యమైన విషయం కాబట్టి చెబుతున్నా. భీముడు చాలా బాధపడతాడు కర్ణుడి గురించి. అలాగా ఆయన ఏమనేవాడంటే, 100 తద్దినాలు పెట్టడం కాదయ్యా, కర్ణుడి పేరు మీద దానాలు చేయి, ఈ పాపం పోతుంది అన్నాడు ధర్మరాజుకి. ఎందుకు దుర్యోధనుడికి పెడతావు, దుశ్శాసనుడికి పెడతావు? వెధవలు మన ఏడిపించుకు తిన్నారు వాళ్ళు. పెళ్ళాన్ని జుట్టెట్టుకు రాగాడు, వాడికి నువ్వు తద్దినం పెడతావు అంటే ధర్మరాజు పోన్లేరా మన తమ్ముడు రా అంటాడు. ఇలాగ మొత్తం వీళ్ళ సంపాదన సరిపోయింది. ఇప్పుడు ఇంత యుద్ధము చేసి సాధించింది ఏమిటి? ధర్మరాజుల వారి సంపాదన అంతా కౌరవుల తద్దినాలకి సరిపోయాక రాజ్యమే ఉందండి, ఇంకా పరిపాలించింది ఏముంది? ఇంత చేస్తే 36 సంవత్సరాలు. ఆ కాలంలో రాజుల పరిపాలనతో పోలిస్తే ధర్మరాజు పరిపాలన 10వ వంతు కూడా లేదు. దశరథుడే 60,000 ఏళ్ళు చేశాడు, రామచంద్రమూర్తి 11,000 ఏళ్ళు చేశాడు, ధర్మరాజు 36 ఏళ్ళ. ఏమిటి 36? మామూలు రాష్ట్రాల్లో కాస్త సీనియారిటీ ముఖ్యమంత్రులు కూడా ఉంటారు 36 ఏళ్ళ పరిపాలించిన వాళ్ళు. అది పెద్ద విషయం కాదు, కలియుగంలోనే జరుగుతుంది, అప్పుడు జరగదేమిటి? 36కే వదిలేవలసి వచ్చింది. అంచేత ఇంత గెలుపు సాధించినా జరిగేది లేదు. అందుకే భగవద్గీతలో ఏం చెప్పాడు అంటే, నీ పన్ను చేయమన్నానయ్యా, నిన్ను గెలవమని నేను చెప్పలేదు, ఓడిపోమని చెప్పలేదు. ఈ యుద్ధం బాణం వేయమంటే భాగవతం అంతా చదువుతేవిటి ఇక్కడ బాణం వేయి అని చెప్పాడు. అంతే, బాణం వేస్తే దాని పని చూస్తే మన కర్తవ్యాలు అంతే. ముందుకు వచ్చిన కర్తవ్యం ఏదో చేసేయడమే, అయిపోయింది దాంతో. అది ఇంకెక్కడ వదిలేయాలి ఆ విషయాన్ని. అలాగా చెబుతున్నారు, ఏ పని చేసినా అభ్యాసం చేయాలంటే భాగవతం ప్రమాణం. ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి చేశాడు. అందుకే పిల్లలు అన్నం తింటున్నా, ఫలహారం చేస్తున్నా, పడుకున్నా దయచేసి పెద్దవాళ్ళను కోరుతున్నా, మహిళలను ముఖ్యంగా పాటలు పాడండి అమ్మా. దేవుడు పాటలు పాడండి. గొంతు బాగుంటే పాడండి, మనలో మనమాట. లేదా క్యాసెట్ పెట్టండి. కొందరు గొంతు వింటే వాడు నిద్ర లేస్తాడు, ప్రమాదం. గొంతు బాగుంటే పాడండి. లేకపోతే సుబ్బలక్ష్మి గారు ఉన్నాయి, శుభ్రంగా బ్రహ్మాండంగా ఉంటాయి పాటలు. ఎస్ జానకి గారు ఉన్నాయి క్యాసెట్లు, ఎంత బాగుంటాయి. అవేవో పెట్టండి. నిరంతరం అది వింటూ ఉంటేనండి, పడుకునేటప్పుడు అన్నం తినేటప్పుడు వాళ్ళకి చెప్పకండి, ఇది విను అనకండి, చెప్పకూడదు, ఆదేశించకూడదు పిల్లలకి. వాళ్ళకి తెలియకుండా అక్కడ జరిగిపోతూ ఉండాలి.
ఆ టేప్ రికార్డర్లో ఆ సీడీ ఏదో పెట్టేస్తే వాళ్ళు తింటూ చూస్తారు. మర్నాడు ఆ సౌండ్ వినపడితే కానీ తినరు. మీరు గమనించండి, అది అలవాటు. మరి త్యాగరాజ కీర్తనలు అలవాటు చేస్తూ ఉంటే ఆ సమయంలోనే పిల్లలకు అన్నం పెట్టామనుకో, మర్నాడు మీరు త్యాగరాజ కీర్తన పెట్టకపోతే అన్నం తిండవాడు. అటువంటి వాడు ఖచ్చితంగా పెద్దవాడు అయ్యాక నాకు త్యాగరాజ కీర్తనే ఆహారం అంటాడు ఖచ్చితంగా. అదే కదా మనం కోరుకునేది. జీవితం అంతా త్యాగంతోనే బతుకుతాడు. ఈ అభ్యాసం చేయాలి చిన్నప్పటి నుంచి. తల్లే పాడగలిగితే ఆ పిల్లలు అదృష్టవంతులు. పాడుతూ వంట చేస్తూ ఉంటే వెనకాల తిరుగుతూ అన్నీ నేర్చుకుంటాడు. లీలావతి ఆ పని చేసింది, హిరణ్యకశ్యపుని భార్య, నారద మహర్షి కృప వల్ల. అందుకని ప్రహ్లాదుడు ఎలా ఉండేవాడో పోతన గారు చెబుతారు. పనీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు శేషున్ తిరుగుచున్ లక్ష్యింపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా. నీళ్లు తాగుతున్నా సరే, అన్నం తింటున్నా సరే, నడుస్తున్నా సరే, ఆడుకుంటున్నా సరే, నారాయణాయ నమః నారాయణాయ నమః నారాయణాయ నమః నమో నారాయణాయేతి మంత్ర సర్వార్థ సాధక నాపైతు మమ హృత్కోశాత్ ఆకాశాదివ మారుతక. యోగ వాసిష్ఠంలో చెబుతారు ఈ మాట. నమో నారాయణాయేతి మంత్ర సర్వార్థ సాధక. నమో నారాయణాయ అనే మంత్రం, నమ శివాయ అనే మంత్రం సర్వార్థ సాధక, అన్నింటినీ సాధించబడుతుంది. కానీ ఇది ఎలా చెయ్యాలి అంటే, నా అపైతి మమ హృత్కోశాత్ ఆకాశాదివ మారుతక. అది నా హృదయకోశం నుంచి విడిచిపెట్టి బయటికి వెళ్ళడం లేదు అన్నాడు ప్రహ్లాదుడు. నా హృదయాన్ని విడిచి నారాయణ మంత్రం బయటికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంది అంటే నిరంతరం అదే. ఎలాగట ఉదాహరణ చెప్పాడు యోగ వాసిష్ఠ కర్త వాల్మీకి మహర్షి. ఏమంటున్నాడు? ఆకాశాదివ మారుత. ఆకాశాన్ని విడిచిపెట్టి గాలి పెడుతుందా ఎక్కడైనా? గాలి ఎక్కడుందో ఆకాశంలోనే ఉంది. అలాగే నా హృదయాకాశంలో నారాయణ మంత్రం, నమశివాయ మంత్రం అనేటువంటి వాయువు విడిచిపెట్టి వెళ్ళలేదు. అంత విడిచిపెట్టకుండా మనం మంత్రజపం చెయ్యాలి. అప్పుడు జీవితంలో ఓటమి అనేది ఉండదు, గెలుపు తప్ప. బాధ అనేది ఉండదు, సంతోషం తప్ప. దుఃఖం అనేది ఉండదు, సుఖం తప్ప. ఉన్నా ఒకవేళ దుఃఖం వచ్చినా, బాధ కలిగినా, ఓటమి కలిగినా అది అంతిమంగా మనకి మేలే చేస్తుంది. ఒక కుర్రాడు పరీక్షలో తప్పాడు అంటే అతను కీడు చేసింది అనకండి మీరు దయచేసి. రెండోసారి ఆ పరీక్ష రాస్తే అంతకంటే చాలా గొప్ప మార్కులు వస్తాయి. నష్టమే ఉంది, అందులో అతనికి మేలు జరిగింది. నువ్వు మళ్ళీ రాయరా బాగుంటావని చెప్పాలి, కానీ వాడిని నీరసపరిస్తే ఓ బెళ్ళ మింగేస్తాడు, పోతాడు వాడు. చాలా ప్రమాదం కదా. ఇది చెప్తున్నది. అందుకని ఏం చేస్తున్నా సరే అలాగే ఉండాలి. అప్పుడు విషయ వైరస్యం కారణంగా, అలాగే ఈ తింటున్నా, పాడుతున్నా, పడుకున్నా, ఏం చేస్తున్నా భగవంతుని స్మరించడం కారణంగా మనకి కోరికలు బాగా తగ్గిపోతాయి. ఏకాంతంగా ఉంటే ఎలా కోరుకుంటాం తెలిసి, ఏకాంతంగా ఉండాలని కోరుకుంటాం. కోరిక ఉంటుంది. ఏం కోరిక? ఇంట్లో అందరూ ఏ పేరెంట్ అనుకో పెడుతున్నారు అనుకోండి, మగాడు ఒక్కడో ఉండాలనుకోండి. ఏమిటో మీరు ఒక్కరో ఉండాల్సి వస్తుంది అంటుంది భార్య. పర్వాలేదులే, నన్ను వదలడం నీకు మాత్రం ఇష్టమా అని అనాలి. కానీ వాళ్ళు వెళ్ళాక తలుపు వేసుకుని సుఖంగా జపం చేసుకోవాలి. అది డైలాగు, ఇది లాగు, అంతే లెక్క. ఆ మాట అంటే వాళ్ళు ఆనందిస్తారు అంతే. కానీ వెళ్ళడం మంచిదే నిజానికి. ఆడాళ్ళైనా సరే ఇంట్లో ఒకళ్ళు ఉండే అవకాశం వస్తే ఉండండి అమ్మా, ఏం భయపడకండి ఊరికే. అది గొప్ప అవకాశం. అది నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, దాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతావు. ఇక్కడ దానికి సిద్ధపడాలా వద్దా? డబ్బా ఇచ్చాకైనా సిద్ధపడరా? ఎప్పుడు ఇదే బంక అంటే ఇంట్లో ఒంటరితనాన్ని కాపాడుకోవాలి. పర్వాలేదని మీరు వెళ్ళండి, నేను ఉంటాను. శుభ్రంగా కింద కూర్చోగలిగితే కూర్చోలేదు, సోఫాలోనో మంచంలో పడుకోవడం. నమో నారాయణాయ. తిరిగి ఉందమ్మా, ఓ గంట 2 గంటలు వీళ్ళు తిరిగి వచ్చే వరకు జపం చేసుకున్నాం. ఎంత మనస్సు ప్రశాంతంగా ఉంది. ఇక ఇంట్లో కూర్చుంటే పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా మాట్లాడుకుంటే ఇది ఏముంది? ఆత్మస్తుతి, పరనంద. మనం పొగుడుకోవడం, ఇంకెవరో తింటాం. మళ్ళీ ఇంకో ఆడదెవరో పక్క నుంచి రాగానే ఏమిటో ఈ మగాళ్ళంతా ఇంతే అని మొగుడిని అనడం ఇక్కడ. లేదు, ఈ ఆడద పక్కకి వెళ్ళి ఇంకో మగాడు వచ్చాడు, ఈ ఆడాళ్ళకి అసలు అదో రకంగా పెడతాలండి అని వీడు మగాడు భార్యను తిట్టడం. మరి ఇందాక భార్యతో ఏం మాట్లాడావు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? పెద్ద మనిషి. భార్య ఉంటేనేమో నువ్వే ప్రాణం, అపానం, యానం అంటావా? ఆవిడ పక్కకి తప్పుకొసరికి ఆడాళ్ళతో తలనొప్పి అంటావా? నువ్వు ప్రేమిస్తున్నట్ట, కామిస్తున్నట్ట? వేషాలు ఇస్తున్నావు ఇక్కడ. ఈ నాటకాల కంటే ఒంటరితనం చాలా మంచిదేమో. ఉన్నారు, సుఖంగా ఆనందంగా ఉందాం. వెళ్ళారు, అప్పుడు ఆనందంగానే ఉందాం. వెళ్ళాలని కోరుకోవద్దు, ఉండాలని కోరుకోవద్దు. ఈ కోరికే పెద్ద సమస్య. అందుకే ఆ కోరికలను జయించిన వాడి జీవితం ఎలా ఉంటుందో చెబుతున్నాడు. ఆ కోరికలు జయించిన వాడి జీవితం ఎలా ఉంటుంది? కోరికలు లేనివాడి జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో. మనం కోరికల కారణంగానే దుఃఖం అనుభవిస్తున్నాం.
కోరికలు లేకపోతే ఎలా ఉంటుందయ్యా? నిర్వాసనం హరిం దృష్ట్వా తూష్ణీం విషయదంతి నఖ. అష్టావక్రుడు చెబుతున్నాడు, నిర్వాసనం హరిం దృష్ట్వా తూష్ణీం విషయదంతి నఖ పలాయంతే న శక్తాస్తే సేవంతే కృతచాటవఖ. కోరికలు వదిలిపెట్టినవాడు సింహంలా బతుకుతాడట. సింహం ఎలా బతుకుతుందో తెలుసా? సింహానికి కోరికలు చాలా తక్కువ అండి. సింహం 24 గంటల్లో 20 గంటలు గుహలో ఉంటుంది, 4 గంటలే బయటకు వస్తుంది. దాని కోరికలు చాలా తక్కువ. ఆకలి వేసినప్పుడు బయటకు వచ్చి ఏముందా అని చూస్తుంది, దానికి గుడ్ మార్నింగ్ చెబుతుంది, అంతే అయిపోయింది. ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అది. ఇంకా ఇది మనకి భగవంతుడు విధించిన ఆహారం. కొట్టే ఓ దెబ్బ గుడ్ మార్నింగ్ అంటుంది, వెళ్ళిపోతుంది అంతే. ఇది ఇంకా సెలవులు నాకుకుంటూ ఈ పెదవులు లోపలికి వెళ్ళిపోతుంది. అది ఏమో తపస్సు చేస్తూ అలాగే ఉండిపోతుంది. అందుకే హరిం దృష్ట్వా, దాని కోరికలు తక్కువ, 4 గంటలే బయటకు వస్తుంది. అది వేటాడే సమయం ఒకటి ఉంటుంది అక్కడ, ఆ చుట్టూ తిరుగుతుంది. దానికి పెద్ద విషయం కాదు అక్కడ, ఇవి ఎక్కడ ఉంటాయో దానికి తెలుసు, ఓ దెబ్బ కొట్టేస్తుంది. అంతేకాదు, కోరిక తక్కువ అనడానికి ఇంకొక ఉదాహరణ ఏమిటంటే, సింహానికి తాను చంపిన జంతువు మాంసంలో తనకు కావలసిందే తింటుంది, మిగిలినవి అడవి జంతువుల కోసం వదిలేస్తుంది. ఇది సింహంలా బతకాలి. మనం సంపాదించిన దాంట్లో మనకు కావలసిందే తీసుకోవాలి, మిగిలింది సమాజానికి వదిలేయాలి, సమాజ సేవకు వదిలేయాలి. సింహం లాంటి బతుకది. కుక్క బతుకంటే ఏంటో తెలుసా? అదో పెంట కుప్ప మీద ఒక రొట్టె ముక్క దొరుకుతుంది, ఇంకో కుక్క వస్తుంది, ఆ రొట్టె ముక్క కోసం పీకి 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 చివరికి రొట్టె నాశనమైంది. మనం డబ్బు కోసం కానీ పదవుల కోసం కానీ కొట్టుకుంటున్నామంటే కుక్కల్లా బతుకుతున్నాం, సింహాల్లా బతకట్లేదు. నాకు అక్కర్లేదు నువ్వే తీసుకో అని పదవి వదిలేసామంటే సింహంలా బతుకుతున్నాం అన్నమాట. ఎలా బతకాలో నిర్ణయించుకుందాం. సింహంలా బతుకుతావా, కుక్కలా బతుకుతావా? భగవంతుడు సకల జీవరాశులకి సకల విధాల బుద్ధులు ఎందుకు పెట్టాడంటే మనకి పాఠం నేర్పడానికి, దాన్ని చూసి ఇది నేర్చుకో, దీన్ని చూసి అది నేర్చుకో అని చెప్పడానికి. కోరికలు లేనివాడు సింహం లాంటి వాడు. 24 గంటల్లో 20 గంటల లోపల ఉండి 4 గంటల బయటకు వస్తుంది. కోరికలు లేనివాడు కూడా బయటకు వచ్చే పని దేనికోసం? కోరిక తీరడానికే బయటకు వస్తాం. ఇంట్లోనే ఉంటాడు, లేకపోతే ఎక్కడుంటే అక్కడే ఉంటాడు. ఇల్లో వలగాడో ఏదైనా పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు, అక్కడే ఉంటాడు. ఆ సమయానికి వస్తాడు, ఆ కోరిక ఏదో తీర్చుకుంటూ సింహం వెళ్ళిపోతుంది. ఈయన అంతే, తన చేయవలసిన కర్తవ్యాలు 2-3 గంటల్లో చేస్తాడు, వెళ్ళిపోతాడు అంతే, గుహలోకి వెళ్ళిపోతాడు సింహంలాగా. అప్పుడు తూష్ణీం విషయదంతినగా, ఈ కోరికలు లేని మహానుభావుడి దగ్గర శబ్ద స్పర్శ రూపరస గంధాలు, పదవులు, పీఠాలు, బిరుదులు, సన్మానాలు, అనేక రకాల భోగాలు, ఇవన్నీ ఏనుగులు లాంటివిట. భోగం ఏనుగు లాంటిది అంటున్నాడు అష్టావక్రుడు. విషయదంతినహ, దంతం కలిగిన దాన్ని దంతి అంటారు. మనకి దంతాలు ఉంటాయి 32, మన దంతి అన్నారు, ఎందుకంటే మనం ఇంతంతే ఉంటాయి. ఏనుగు ఇంత పొడుగు ఉంటుంది. ఏనుగు బతికినా వెయ్యే, చచ్చినా వెయ్యే అంటారు. ఎందుకని? బతికితే 1000 రూపాయలు విలువ చేసే పని చేస్తుంది, చచ్చిపోతే దాని 2 దంతాలు ఆ రోజుల్లోనే 1000 రూపాయలు ఉండేవి, ఇప్పుడు లక్షల్లో ఉంటాయి. ఆ 2 దంతాలు ఆ రోజుల్లోనే, ఎప్పుడో 1000 ఏళ్ల క్రితమే 1000 రూపాయలు, ఇప్పుడు లక్షల్లో కోట్లలో ఉంటాయి. అందుకని చచ్చినా వెయ్యి, బతికినా వెయ్యి అంటే ఎప్పుడైనా గొప్పదే అని చెప్పేసి. అందుకని ఏనుగుతో పోలుస్తున్నాడు. ఏనుగుతో భోగాలను ఎందుకు పోల్చాడు? ఏనుగు శరీరం చాలా పెద్దదిగా ఉన్నట్టే ఈ భోగాలు కూడా చాలా పెద్దవిగా, ఎక్కువ కాలం ఉండేవిగా, ఎంత అనుభవించినా తరగనివిగా నీకు అనిపిస్తూ ఉంటాయి. ఇదో పెద్ద మాయ. అందుకని ఇంకా 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 నాకండి అన్నీ అనుభవించాను కానండి, ఫలానా ఊళ్ళో ఒక 5 స్టార్ హోటల్ ఉందండి, అందులో ఒక్కరోజు ఉండాలి. ఏమిటి పిచ్చి వీడికి? 4 స్టారు 3 స్టారు అన్నీ అయ్యాయి కదా, అదొక్కటే ఎందుకు ఇక్కడ పని లేకపోతే సమాజంలోనే పెద్ద మనిషి ఎవడో ఉంటాడు ఒక పెద్ద పదవులు, ఆయన పక్కన కూర్చుని డిన్నర్ చేయాలి. ఏమిటి డిన్నర్లో కలిసి వచ్చేది ఇక్కడ? ఎందుకంటే ఆవకాయ గోంగూర పచ్చడి ఇంట్లో బెల్లం పక్కన కూర్చొని తినడం సుఖంగా ఉంటుంది కదా, వాడి పక్కన మనం కూర్చోవడం ఏంటండి? ఎందుకంటే వాడు పెద్ద సెలబ్రిటీ, ఆయన పక్కన కూర్చుని డిన్నర్ చేయాలి. పక్కన చేస్తే డిన్నర్ ఏమిటాయా? వాడు తుంపర్లు, వాడు మెతుకులు మన మీద పడతాయి. మనకు కలిసి వచ్చేది ఏమిటి ఇక్కడ? పెద్ద మనిషి అయితే తుంపర్లు ఉండవా, మెతుకులు ఉండవా? మనకేమిటి కలిసి వచ్చేది? కాకపోతే 2 మాటలు ఏమైనా మాట్లాడుకోగలుగుతాం, అంతకంటే ఏం లేదే. ఈ డిన్నర్ని మహాభాగ్యంగా భావించారు. అందుకే డిన్నర్లు అమ్మేస్తారు కొన్న చోట సెలబ్రిటీలతో. వారితో డిన్నర్ అండి 1000 రూపాయలు టికెట్. ఇంత చేస్తే నిలబడి పళ్ళేలు పట్టుకుని తినడం ఇక్కడ. ఈ డిన్నర్కా 1000 రూపాయల టికెట్. సెలబ్రిటీ అనేది ప్రతి వ్యాపారం అయిపోయింది. సెలబ్రిటీ అంటే వ్యాపారం, ఎలా వాడేసుకుందామా? ఈ వ్యామోహాలకి లొంగకుండా ఉండాలంటే చాలా స్పష్టంగా చెప్పాలి, బాబు నన్ను వ్యాపారానికి వాడుకోకండి, ఏది మంచిదో నేను మామూలుగానే చెబుతాను, మీరు నాకు డబ్బులు ఇవ్వక్కల్లా.
ఎందుకంటే ప్రముఖులైన వాళ్ళు ఏది చెబితే ఆ వస్తువులు వాడుతున్నారు కదా, మరి అటువంటిప్పుడు ప్రముఖులే జాగ్రత్తగా ఉండాలి. ఆ వస్తువుల వల్ల నష్టం జరిగిందంటే ఈ వ్యాపారం ప్రకటన ఇచ్చిన ప్రముఖుడు కూడా బాధ్యుడే కదా. నువ్వు దాని ప్రకటన కోసం కోట్లు తీసుకున్నావు, దానివల్ల ప్రజల ఆరోగ్యాలు చెడ్డ, అంతే ఖచ్చితంగా నువ్వు బాధ్యుడివే. ఇదివరకు ఈ చట్టాలు ఉండేవి కాదు. మేము ప్రకటనలు ఇచ్చాం, మా వృత్తి ధర్మం అనేవారు. ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం పెట్టిన చట్టం ఏమిటో తెలుసు, ఈ మధ్యన ఒక ఏడాది క్రితం వ్యాపార ప్రకటనలు ఇచ్చిన ప్రముఖులు ఆ వ్యాపార వస్తువుల వల్ల ఎవరికైనా ఆరోగ్యాలు దెబ్బతిన్నా, మోసం జరిగినా, నష్టం జరిగినా బాధ్యత వహించవలసిందే అని పెట్టారు. మరి వ్యాపార ప్రకటన కోసం ఈయన కోట్లు తీసుకుంటాడు శుభ్రంగా, అది తాగు ఇది తిను అని చెబుతాడు, అందులో పురుగు మందులు ఉన్నాయి, ఎవడు బాధ్యత వహిస్తాడు? ఎందుకంటే ఆయన అసలు దాన్ని తాగడమ్మా, ఊరికి బారబోస్తాడు అలాగ సీసా తిప్పి. మనం తాగుతున్నాం ఇక్కడ. 10 మంది నువ్వు ఈ పని చేయమని చెప్పు, ఈ డ్రింక్ తాగని చెబుతున్నావు, లేకపోతే ఈ తిండి తినమని చెబుతున్నావు, ఈ బట్టలు కట్టుకొని నువ్వు చెబుతున్నావు అంటే అవి మంచివో కాదో, వాళ్ళు మోసం చేస్తారో, లేకపోతే ఈ స్థలం కొనండి, ఈ అపార్ట్మెంట్ కొనండి, ఈ వెంచర్లో ఇది ఉందని చెబుతున్నావు, అది నువ్వు తెలుసుకునే చెప్పాలి కదా, లేకపోతే ఎలా చెబుతావు? అందులో మోసం జరిగితే నీకు వాటా ఉంది. అందుకే చెప్పకూడదు అటువంటివి. లేదు చెప్పామంటే తెలుసుకునే చెప్పాలి. ఈ విషయ వ్యామోహంలో పడకుండా ఉండాలంటే కోరికలను జయించాలి. జయించిన వాడు సింహంలా ఉంటాడట. అప్పుడు ఈ భోగాలనేటువంటి ఏనుగులు ఏమవుతాయో చెబుతున్నాడు అష్టావక్రుడు విచిత్రంగా, కవితారూపకంగా చెబుతున్నాడు. తూష్ణీం విషయదం తినక పలాయంతే. ఆ భోగాలనే ఏనుగులు సింహాన్ని చూడగానే పరిగెట్టి పారిపోయినట్టుగా భోగాలు, పదవులు, పీఠాలు ఈ మహాయోగిని చూసి వీడు మనకి లొంగే రకం కాదు, వీడు మనకి లొంగే రకం కాదని వెళ్ళిపోతాయట. దానికి అష్టావక్రుడే ఉదాహరణ. ఈ విషయ వ్యామోహంలో పడకుండా ఉండాలంటే కోరికలను జయించాలి. జయించిన వాడు సింహంలా ఉంటాడట. అప్పుడు ఈ భోగాలనేటువంటి ఏనుగులు ఏమవుతాయో చెబుతున్నాడు అష్టావక్రుడు విచిత్రంగా, కవితారూపకంగా చెబుతున్నాడు. తూష్ణీం విషయదం తినక పలాయంతే. ఆ భోగాలనే ఏనుగులు సింహాన్ని చూడగానే పరిగెట్టి పారిపోయినట్టుగా భోగాలు, పదవులు, పీఠాలు ఈ మహాయోగిని చూసి వీడు మనకి లొంగే రకం కాదు, వీడు మనకి లొంగే రకం కాదని వెళ్ళిపోతాయట. దానికి అష్టావక్రుడే ఉదాహరణ. ఆయన ఎంత గొప్ప యోగి అంటే ఈ అవకరాలన్నీ తీరిపోయాక అష్టావక్రుడు అనే పేరు మిగిలింది, కానీ జీవితం అంతా వంకర్లతో లేడండి ఆయన. అలా అనుకోకుండా దయచేసి. నేను చెప్పానుగా కథలో, ఈ బోధ ముగిసిన తర్వాత తండ్రి కూడా కూర్చుని విన్న బోధ ఇది. తండ్రి కూర్చున్నాడు, కొడుకు చెబుతున్నాడు, ఒరే నాన్న ఎంత విజ్ఞానవంతుడురా, వేదం చదువుకున్నాను, వేదం నేర్పాను పిల్లలకి, సరిగ్గా చదవలేదని చావగొట్టేశాను, కానీ వేద సారాంశం నాకు వంటపట్టలేదురా, నువ్వు నా కడుపున పుట్టడం నాకెంత అదృష్టంరా, నిన్ను శపించాను, ఎంత దుర్మార్గునిరా అని పశ్చాత్తాపపడి ఆ పవిత్ర హృదయంతో సమంగా నదిలో స్నానం చేయించి అష్టావక్రుడు తండ్రి కహోఢుడు ఆయనకి తిరిగి అవయవాలు కలిగేలా చేశాడు. ఆయన దివ్య సుందరమూర్తిగా మారాడు. మారిన తర్వాత కూడా మహాతపస్సే చేశాడు. ఒక చెరువు మీద కూర్చుని తపస్సు చేశాడు. చెరువు మీద కూర్చోవడం పెట్టాడు, మునిగిపోడా అంతే. ఆయన శరీరాన్ని మొత్తం నీటి ఘన పరిమాణం కంటే బరువు తగ్గేలా చేశాడు. యోగశక్తి, అణిమ, మహిమ, గరిమ, లఘిమ 4వ శక్తి యోగశక్తుల్లో ఉంది. అది నీటి ఘన పరిమాణం, మామూలు సైన్స్లో కూడా ఉన్నదే కదా. తాను కూర్చున్నటువంటి నీటి ఘన పరిమాణం ఉందే, ఆ పరిమాణం కంటే ఇతని శరీర పరిమాణం తక్కువైతే తేల్తాడు. నీటిలో కొన్ని వస్తువులు తేలడం లేదా, అదే లెక్క. అలా చేశాడు యోగశక్తి ద్వారా. అలా చేస్తుంటే ఈయన ఎందుకోసమో చేస్తున్నాడని ఇంద్రుడికి అనుమానం వచ్చింది. వాడు అనుమానం పక్షి, వాడు గొడవంతా అంతే. వెంటనే రంభ, ఓరోసి మేళం ఉన్నారు ఇక్కడ, మొత్తం పంపించాడు. మీరు చూడండి ఆయన సంగతాన్ని. వీళ్ళు వచ్చి ఇక్కడ డ్యాన్స్ ఆడారు. ఇక్కడ వసంత ఋతువు వచ్చేసింది. ఓహో, ఇంకా రకరకాల నృత్యాలన్నీ మొదలుపెట్టేశారు. అదే వల విసరడం అంటారే, వల విసిరారు. అష్టావక్రుడు 1 గంట 2 గంటలు చూశాడు. ఏదో కూచిపూడి నాట్యంలో ఉంది, బాగానే ఉందని. ఆయన ఏమి మనస్సు ఎక్కడ చెలించట్లా. అన్నాడు, అమ్మాయి మీరు చాలా దూరం నుంచి వచ్చారు, ఆర్టీసీ బస్సులో వచ్చి ఉంటారు, చాలా ఖర్చులు అయి ఉంటాయి, శ్రమపడ్డారు, మీ ఇంద్రుడికి చెప్పండి, నేను వాడి పదవి కోసం నేను ప్రయత్నం చేయడంలా, మీరు అనవసరంగా టైం పాడు చేసుకోవద్దు, ఇంతకంటే బయటికి వెళ్ళి ఏదైనా ఫంక్షన్ హాల్లో డ్యాన్స్ చేస్తే 10 రూపాయలు ఇస్తారు, తెచ్చుకోండి, ఎందుకు వచ్చిన గొడవ, అందుకని అయినా మీరు కష్టపడి వచ్చారు కాబట్టి మీకు వరం ఇస్తాను, కోరుకోండి అన్నాడు. అదే అష్టావక్రుడు. ఇదే యోగి. ఏ కోరికలను జయించిన వాడు సింహంలా ఉంటే ఏనుగులు వాడి దగ్గర నుంచి పరిగెట్టిపోతాయి, లేదా వాడికి సేవ చేస్తాయి అన్నాడు. సేవంతే కొంత చాటవక. రంభా, ఓరోసి, మేనక లాంటి అప్సరసల లాంటి ఏనుగులు లాంటి వాళ్ళు అనుకుంటే ఈ సింహం ముందు నిలబడలేక వాడు చూసి, ఇదేంటి మేము ఇంత గొప్పగా మేము ముందు అన్నీ ప్రదర్శిస్తుంటే నీకేం అనిపించట్లేదు అంటే, ఇదంతా మాయమ్మ, ఎందుకు వచ్చింది నీకు తెలియలేదు, నాకు తెలుసు, ఏం ప్రదర్శిస్తావు నీ తలకాయ అని చెప్పి, ఎందుకులే ఇంకొకరికి వాదించకు, ఎందుకంటే వాదిస్తే శాపం వస్తుంది. ఇక్కడ
వద్దు, నా మాట విని వెళ్ళిపోండి, మీకు ఏదైనా వరం కోరుకోండి అన్నాడు. కష్టపడి వచ్చారు కదా, వాడు సరదాకి పోలే మహర్షి వరం ఇస్తానండి. విచిత్రంగా అన్నాడు. వాళ్ళకు కోరిక ఉండిపోయింది. ఇందాక సెలబ్రిటీతో డిన్నర్ అన్నారే అలాగే. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, మేము మహావిష్ణువుని చూసాం, వైకుంఠానికి వెళ్ళి ఆయనంత అందమైన వాడు ఎక్కడా లేడు, ఆయనకి మేము భార్యలు కావాలన్నాడు. తథాస్తు అన్నాడు ఆయన. ఆ లెక్క ప్రకారమే కృష్ణావతారంలో ఈ అప్సరసలందరూ శ్రీకృష్ణుడికి భార్యలు అయ్యారు. 16,000 మంది వాళ్ళే, 8 మందిలో కొందరు. వీళ్ళు 8,000 మంది శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకోవడానికి కారణం శ్రీకృష్ణుని సంకల్పం కాదు, అష్టావక్రుడు ఇచ్చిన వరం. ఆ మహర్షి మాటని గౌరవించి చేసుకున్నాడు. లేకపోతే ఒక్క సంసారంతో వస్తున్నావు ఇక్కడ 16,000 ఎందుకు చేసుకుంటాడు? శ్రీకృష్ణుడు ఏమైనా అమాయకుడా? మహర్షి మాట మీద గౌరవం. అష్టావకుడు కృష్ణ భక్తుడు. ఆయన ప్రాణం విడిచేటప్పుడు కూడా కృష్ణుడి దగ్గరికి వచ్చి కృష్ణుడిని చూసి ప్రాణం విడిచేశాడు. కృష్ణుడు స్వయంగా ఆయనకి అంత్యక్రియలు చేశాడు, శ్రీకృష్ణుడు అంత్యక్రియలు చేశాడు. మరి భార్య పిల్లలు ఎవరు లేరు కదా, మనకు చాలామంది ఉన్నారని దేవుడు అంత్యక్రియలు చేస్తాడా? కృష్ణుడికి అంత్యక్రియలు చేసిన వాళ్ళు లేరండి. ఎలా అయిపోయింది శరీరం. అటువంటి కృష్ణుడు అష్టావక్రుడికి అంత్యక్రియలు చేశారంటే అష్టావక్రుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు, ఎంత అదృష్టవంతుడు. అందుకే ఆయన అలా ఉండిపోయాడు. అప్పుడు విచిత్రం చూడండి, మానవుల అహంకారం ఎలా ఉంటుందో. రంభ, ఉర్వశి, మేనక వీళ్ళు వెళ్ళిపోతే వరం ఇచ్చాడు, మీకు శ్రీకృష్ణుడికి భార్యలు అవుతారు, మీరు మొత్తం మీద విష్ణువుకి భార్యలు అవుతారు, కొంతకాలం ఆగాలి, ఎంతకాలమైనా ఆగుతామన్నారు. వాళ్ళకి ఇంకా అది ఉండిపోయింది ఇక్కడ. దేవేంద్రుడికి ఉంపుడు కత్తెలు అయితే సరిపోలేదు, విష్ణువుకి భార్యలు కావాలి. పోన్లే ఆ వరం తీరుతుందిలే అన్నాడు. వెళ్ళిపోవచ్చు కదండి. అహంకారం ఉండనివ్వదండి అలాగా. అందులో అందరికీ ట్రూప్ మేనేజర్ ఎవరు? రంభ. ఈవిడ వచ్చింది ఇక్కడ. వచ్చి ముక్కు వంకర, మూతి వంకర, కాలు వంకర, కన్ను వంకర, నీ గురించి విన్నావు, నీ గత చరిత్ర ఇది, నువ్వు మాకు వరం ఇస్తావా? ఈ వరం ఇస్తే అవుతుందా అని అడిగింది అనుమాన పక్షి. వెంటనే అన్నాడు, వరం అవుతుందో అవదో కానీ ఇప్పుడు శాపం ఇస్తా అది అవుతుంది అన్నాడు. అది అష్టావక్రుడు అంటే. అవుతుందో లేదో తెలియాలి కదా. వరమైనా అనుభవానికి రాదమ్మా, శాపం అయితే గట్టిగా వస్తుంది. ఎందుకంటే మన మనస్సులకి దుఃఖం పట్టినట్టుగా సుఖం పట్టదు. ఎంత సౌభాగ్యంతో సుఖంతో మనం ఉన్నా ఒక దుర్వార్త విన్నామంటే కదిలిపోతుంది మనస్సు. కానీ ఆ దుర్వార్తలోనే మనం ఉండగా ఇంకా దాని నుంచి బయటపడకుండా ఎంత శుభవార్త విన్నా మనస్సు అలాగే ఉంటుంది. ఆ శుభమే కానీ ఈ దుర్వార్తేనమ్మా అని ఏడుస్తాం. ఎప్పుడు మనస్సు మీద దుఃఖం ప్రభావమే ఎక్కువ. అందుకని అష్టావక్రుడు ఏమన్నాడు అంటే, నేను ఇచ్చిన వరం అవుతుందో కాదో మీకే తెలుస్తుందిలే, ఎప్పుడో తర్వాత కదా, నేను శాపం ఇస్తున్నా అది కూడా అవుతుంది, మీరు శ్రీకృష్ణుడికి భార్యలు కావడం ఖాయం, ఆయన అనంతరం పరాభవాలన్నీ పొందడం ఖాయం, 2 ఖాయం పొండని చెప్పాడు ఆయన. సరిగ్గా భాగవతంలో అదే జరిగింది. వీళ్ళందరూ భార్యలు అయ్యారు. శ్రీకృష్ణుడు ముందే పరమపదించాడు, తర్వాత మిగిలిపోయారు. వాళ్ళందరినీ హస్తినాపురానికి తీసుకెళ్ళమని అర్జునుడికి అప్పగించారు. అర్జునుడు అందరినీ తీసుకెళ్లి రథాలతో వాళ్ళు మంచి చీరలు కట్టుకుని ఏదో పెట్టెలన్నీ పెట్టుకుని వెడుతూ ఉంటే మధ్యలో 25 మంది బోయేవాళ్ళమ్మ. పార్థుడిని ఎదుర్కోవడానికి కష్టమైంది. 25 మంది బోయేవాళ్ళు, ఆటవికులైన వాళ్ళు ఎదిరించి, అర్జునుడు ఎదిరిస్తే అర్జునుడిని చెట్టుకు కట్టేసి ఈ 16,000 మందిని లాక్కెళ్ళిపోయారమ్మా. అనుమానం వెళ్ళా. సగం మంది కూడా హస్తినాపురానికి వెళ్ళాలా. తీవ్రమైన అవమానాలు చేశారు. ఇంక చెబితే బాగుండదు. భాగవతం చదివినా భారతం చదివినా తెలుస్తుంది. వాళ్ళ బట్టలు, ఆభరణాలు మొత్తం అపహరించారు. అప్పటికే ముసలాళ్ళు కాబట్టి వేరే పిచ్చి కోరికలు లేకుండా వదిలిపెట్టారు. పోండ మీతో మాకు పనే లేదని. మరి ఈ అవమానం ఎందుకు జరిగింది? ఆ సన్మానం జరిగినప్పుడు దాన్ని అంగీకరించాలా, ఊరుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఈ అవమానం జరిగింది. అష్టావక్రుడు అంత గొప్పవాడు, అందుకే ఆయన కోరికలను జయించాడు. అంతకుముందు రంభాద్య అప్సరసులు మదపుడు ఏనుగులు లాంటి వాళ్ళైనా అష్టావక్ర మహాసింహం ముందు అవి నిలబడలేకపోయాయి. శావంతే కృతచాటవహ, సింహం ముందు ఏనుగులు నిలబడలేక పారిపోతాయి. లేదు, పారిపోయే శక్తి కూడా ఏనుగుకి లేదనుకోండి, ఏదైనా దానికి కుంటిదో గుడ్డిదో అనుకోండి, ఏం చేస్తుంది? వంగేస్తుంది. కాళ్ళు ఉంది, నన్ను చంపకే, ఇంకో ఏనుగుంది చాలా లావుగా ఉంది, దాన్ని చంపి నన్ను వదిలేయండి. అలాగ భోగాలు పారిపోతాయి మన నుంచి, కోరికలు లేని వాడి దగ్గర. లేదు, మన దగ్గర ఉండి సేవ చేస్తాయి. అంటే మనకు వద్దన్నా సరే భోగాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఊరికే అలా చూసి చూడనట్టుగా ఏదో నైవేద్యం పెట్టినట్టుగా స్పరిశ ఇస్తాం, వదిలేస్తాం. అందుకే జీవితంలో ఎలా ఉండాలి అంటే ఒక్కటి నేర్చుకోవాలి. మన పల్లెటూళ్ళలో సాధారణంగా కొంతమంది ఉంటారు, వాళ్ళ ప్రవృత్తి గురించి చెబుతున్నాడు. అకుర్వన్నపి సంక్షోభాత్ వ్యగ్ర సర్వత్ర మూఢధీహి కుర్వన్నపితు కృత్యాని కుశలో భవతి ధార్మికః కుర్వన్నపితు కృత్యాని కుశలో భవతి ధార్మికః. కొంతమందిని చూడండి మీరు, ముఖ్యంగా వ్యాపారం, వ్యవసాయం లాంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఉద్యోగంలో ఖాళీ ఉండదు, ఏదో పని ఉంటుందిగా, ఏదో చేయాలిగా, 10 to 4 ఏదో పని చేయాలి. వ్యాపారాలు ఒక్కోసారి ఎలా ఉంటాయంటే
ఎవడో రోజంతా అక్కడ కూర్చుని ఏదో అమ్ముదామంటే రోజు మొత్తం మీద ముగ్గురు వస్తారు అక్కడికి ఆ దుకాణానికి, మిగిలిన సమయం అంతా ఖాళీయే. ఈయన ఏం చేస్తాడప్పుడు, ఈ వ్యాపారం చేసి ఆయన ఆ పక్క మిత్రుడు ఎవడన్నా పిలుస్తాడు. ఈయన కొంచెం సంగీతం ఇష్టం, అందుకని మంచి రాగం అందుకో, బేగడ అందుకో, వాడు బేగడ వీడు మేగడ, సరిపోయింది, వ్యాపారం ఆగిపోయింది. అందుకే సంగీతం వలన బేరసారములు ఉడిగేంది అన్నారు. వ్యాపారస్తులు సంగీతాలు సాహిత్యాలు పెట్టుకుంటే వ్యాపారాలు ఉండవు. అక్కడ పెట్టుకోవచ్చు, ఖాళీగా ఉన్నప్పుడు పెట్టుకుని ఎవరైనా బేరం రాగానే మీరు ఉండండి అని చెప్పి పాట ఆపేయండి అని చెప్పి ముందు ఆ బేరం చూసుకుని తర్వాత పాట పాడాలి. కానీ మంచి పాట మీరు కూడా వినండి అంటే వాడు వస్తువు కొనడానికి వచ్చాడు, నీ పాట వినడానికి రాలేదు ఎక్కడికి, నువ్వు పాట పాడుకో అని పోతాడు వాడు. ఎందుకంటే మన పక్కనే ఇంకోటి కొట్టు పెట్టాడు, మన తమ్ముడే అక్కడ పోతాడు. వ్యాపారం, ఉద్యోగం, వ్యవసాయం ఇవి శ్రద్ధగా చేయవలసిన వ్యవహారాలు, కానీ అశ్రద్ధ చేసేవి కాదు ఇక్కడ. కానీ దొరికింది సమయం. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, అసలు చేసే వ్యవసాయం ఉందనుకోండి, ఇవాళ వ్యవసాయాలు చాలా భాగం కవులుకి ఇచ్చేశారు పెద్దవాళ్ళందరూ. వాళ్ళు ఎప్పుడో ఏడాదికి ఒకసారి డబ్బులు ఇస్తారు, ధాన్యం ఇవ్వడం లేదుగా, డబ్బులు ఇవ్వడమే కదా. కొంతమంది ముందే ఇచ్చేస్తారు అడ్వాన్స్, చేపల చెరువులు ఇచ్చాక ఇంకా ముందే ఇచ్చేస్తున్నారు. ఈ మొత్తం ఖాళీయే కదండి ఈ పెద్ద మనిషికి. అరుగు మీద కూర్చుని ఏం చేస్తూ ఉంటాడంటే గొప్ప కబుర్లు చెబుతూ ఉంటారు, మీరు గమనించండి. వెళ్ళేవాడిని వచ్చేవాడిని అందరినీ పిలిచి ఈయన మాట వినేవాళ్ళు అందరూ, రే నీకు తెలవదు అసలు కూర్చోరా, రామాయణం అంటే ఏంటి అనుకుంటున్నావా, ఈయనకి పెద్ద తెలిసింది ఇక్కడ. లేకపోతే ఏదో సినిమా కథ చెబుతాడు, లేకపోతే ఈయన జీవిత కథ చెబుతాడు. మొత్తం మీద వాడేదో చుట్టకాల్చుకుంటూ వింటాడు. ఒకడు ఈయన మాటలు వినేవాడు ఈయనకి కావాలి. ఈయన ఉన్న వ్యవసాయం చేసుకోవడం మానేశాడు, ఎవడికో అప్పగించాడు, పనికిమాలిన కబుర్లు చెబుతున్నాడు ఇక్కడ. అంటే ఈయన వదిలేశాను, నాకు అసలు ఇవన్నీ పట్టవరా వ్యవసాయం, ఇవన్నీ ఇవరే, ఏది శాశ్వతం, పొలం ఉంటే పోతుంది. ఇది దుర్మార్గపు వైరాగ్యం అంటే ఇది, కృత్రిమ వైరాగ్యం అంటే ఇది. ఏది శాశ్వతమా, పొలం ఉంటే ఉంటుంది లేకపోతే పోతుందా. అయితే పొలం అమ్మైపోయేవా, దానం ఇచ్చేపోయేవా, కౌలు ఎందుకు తీసుకుంటున్నావు ఇక్కడ. పొలం వెళ్ళడానికి బద్ధకమై వ్యవసాయం ఏమో రైతులకు వదిలేసి అరుగు మీద కూర్చుని వేదాంతం చెబుతావా ఎక్కడ. దాన్ని ఖండిస్తున్నాడు అష్టావక్రుడు, క్రియాశీలి కాబట్టి. ఏమంటున్నాడంటే అకుర్వన్నపి సంక్షోభాత్ వ్యగ్ర సర్వత్ర మూఢధీహి. ఏ పని చేయడండి ఒకడు, పనుల వల్ల ఏదో మనకి ఇన్ని పనులు ఉన్నాయండి, యావకేషన్స్ చాలా ఉన్నాయండి, నాకు ఒక పక్క సాఫ్ట్వేర్ ఉద్యోగం అండి, సాయంత్రం మళ్ళీ ఏదో పౌరోహిత్యం చేసుకోవాలండి, ఇంకా మాకు చిన్నపిల్లలండి వాళ్ళు స్థిరపడాలండి, ఇలా 100 పనులు ఉన్నాయి, నా మనసు సంక్షోభంలో ఉందనంటే పర్వాలేదమ్మా. ఏ పని లేకుండా కూర్చుని కబుర్లు చెప్పేవాడు కూడా ఎప్పుడూ సంక్షోభంలో ఉన్నట్టే విపరీతమైన కోపంతో ఉంటారండి ఈ పెద్ద మనుషులు. నాకు అర్థం కాదు, ఏ పని లేనివాడికి కోపం ఎందుకండి అసలు. పని ఉన్నవాడికి కోపం రావాలి, పని లేనివాడికి కోపం ఏమిటి. వీడు ఏమనుకుంటాడంటే నేను పని చేయట్లేదు కాబట్టి ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఆ విషయం ఆక్షేపిస్తారేమో అని మాటికి కోప్పడుతూ ఉంటాడు వీడు. కాఫీ ఆలస్యం అయ్యేసరికి అక్కడ పెట్టమని చెప్పానా, ఏం చేస్తున్నావు అంటాడు. వీడు చేసే పనే ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ కోపం చూపించకపోతే పెళ్ళాం మాట విందేమో, ఇది వాస్తవం అంతే. ఇది వీడు విందేమో, నేను పనికి మాలినవాడిని అనుకుంటుంది, నిజానికి అదే ఆవిడ అనుకుంటూనే ఉంది, వీడికి చెప్పట్లేదు. కానీ చస్తుంది ఊరికే కూర్చుని అక్కడ కాఫీలో ఒకటి అంటుంది. పైగా వీడు ఒక్కడో ఉండడు, వీడు మాటలు వినడానికి శిష్యులు చేరతారు కదా, ముగ్గురు కాఫీ అని చెప్పాను. కాఫీ హోటలా, వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారా. నువ్వు చెప్పే పనికి మాలిన వేదాంతానికి నలుగురా, వాళ్ళందరూ కాఫీలు అక్కడ, ఆవిడ జావాలా అక్కడ పిల్లలతోటి వంట వండుకుంటూ. ఇదే అష్టావక్రుడు ఖండిస్తున్నది. అకుర్వన్నపి సంక్షోభాద్ వ్యగ్ర సర్వత్ర మూఢదీకి. మూర్ఖుడైన వాడు ఎప్పుడు పట్టుకోవాలో, ఎప్పుడు వదలాలో, ఎలా పట్టుకోవాలో, ఎలా వదలాలో తెలియక చేయవలసిన పనులు కూడా చేయడం మానేసి అరుగుల మీద కూర్చొని వేదాంతం కబుర్లు చెబుతూ ఉంటారు. వీళ్ళు మళ్ళీ ఇంట్లో తమ విలువ తగ్గిపోకూడదని గొప్ప కబుర్లు చెబుతూ ఉంటారు, కోపిస్తూ ఉంటారు మాటికి. ఏదైనా ఒక సమస్య వచ్చేసరికి నీ వల్ల వచ్చిందని కుటుంబంలో ఆడవాళ్ళ మీద తోసేస్తారు. ఈ మగాళ్ళు బాధ్యత వహించరు. ఈయన ఖాళీగా కూర్చోవడం వల్ల ఈ సమస్య వచ్చింది అసలు ఇక్కడ. అంతకంటే ఏదైనా కష్టపడి పనిచేస్తుంటే ఇంట్లో ఆ సమస్య ఉండేది కాదు అసలు. అంటే ఇది ఖాళీగా కనపడుతున్నాడు. పైగా ఏమన్నా ఎందుకంటే ఖాళీగా ఉందంటే ఎందుకంటే వ్యవసాయం అనవసరంగా ఈ రోజుల్లో వ్యవసాయం కలిసి పోనీ వ్యాపారం చేయి, ఉద్యోగం చేయి, అలా ఖాళీగా ఎలా కూర్చుంటావా అసలు. పోనీ మంచి పుస్తకం చదువు, అందులో విషయాలు గ్రహించు, వాటిని ఆచరించు. ఒకడు పుస్తకం చదివాడు అనుకోండి, నేను ఏం చేస్తాడో తెలుసా, కుర్చీలోనో సోఫాలోనో కూర్చొని 2 పేజీలు తిప్పుతాడు ఇలాగా. అష్టావక్ర గీత అద్భుతం అసలు. గరికపేట వారు చెప్పినప్పుడే అనుకున్నాను నేను అని చెప్పి 2 పేజీలు తిప్పి దీనిది అసలు ఇది కాదు కానీ దీనికి మూలం వ్యాఖ్యానం అది ఢిల్లీలో ఉందని ఢిల్లీ పోతాడు పుస్తకానికి, చదవడు ఇక్కడ. లేదు అక్కడికి ఎవడైనా వాడి దురదృష్టవంతుడు కుజుడు 6లోనో శుక్రుడు 3లోనో ఉండి వాడి గ్రహస్థితి బాగోక వీడి పాలపడితే వాడిని కూర్చోబెట్టి వాడికి చెబుతాడు. పైగా ఏమనుకుంటాడంటే ఎవరికి చెప్పని దానికి దేనికి జ్ఞానం అంతా, ఎవరికో చెప్పడానికి ఆ జ్ఞానం అజ్ఞాని, నువ్వు ఆచరించడానికి. ఎవరికో చెప్పడానికి జ్ఞానం ఏంటండి, ఎవరికో చెప్పడం అనే బాధ్యత మాది. మాకు ఒక పని ఉంది, మీరు పిలిచారు కాబట్టి చెప్పాము. ఇక్కడ నా అంతటి నేనే వచ్చి రాజుగారు ఒక నెలలు నాకు చెప్పాలని ఉందంటే రాజుగారు పిలుస్తారేటి, కొంచెం మారిందండి ఈ మధ్య, ఈ ద్వారానే చూసుకోండి అంటారు. మనం పిలిస్తేనే ఖాళీ లేదనేవాడు
ఆయన పాపం నిజానికి నన్ను నెలకోసారి రమ్మన్నారు. నేను అన్నాను, ఏమనుకోకండి, మీరు నాకు ఆత్మీయులే, బాగుంటుంది, కానీ నాకు ప్రపంచం అంతా ఒత్తిడి ఉందండి, 3 నెలలకోసారి వస్తాను అన్నాను. నేను ఆ ప్రకారమే ఇంచుమించుగా వస్తున్నా. కానీ 3 నెలలకోసారి వస్తాను అని చెప్పిన వాడిని నేనే ఓ నెలల పాటు వరుసగా పెట్టండి, నాకు 50 రోజులు భగవద్గీత చెప్పాలని ఉందని నేను అడిగితే ఏమనుకుంటారు, ఏంటి మధ్యానికి ఏదో అయిందంటారు. దీన్ని నేను అడగడం ఏంటండి? అడిగితే చెప్పమంటే చెప్పాలి, చెప్పదు బాగుందని మీరు అంటున్నారు కాబట్టి చెబుతాం. నేను అడుగుతున్నానంటే నాకే చెప్పాలని ఉందన్నమాట. ఇది ఎవడంటాడు ఇలాగా? ఇంత జ్ఞానం చదివాం కదా, ఈ పుస్తకాలు అదంతా జనంలోకి పంపాలి, జనంలోకి పంపుతాడు, వీడి బుర్రలోకి వెళ్ళలేదు. గమనించండి, ఇది చాలా ప్రమాదం, ఇది చాలా ప్రమాదం. ఇది జనంలోకి పంపడం ఇవాళ స్మార్ట్ ఫోన్ ద్వారా మనం చేస్తున్న పని. ఇది పొద్దున్నే ఎవరైనా మనకు దివ్య సందేశం పంపించగానే దాని స్టేటస్ పెడతావు, నువ్వు జనంలోకి పంపుతున్నావమ్మా, నువ్వు చేయడం లేదు దాన్ని. ఇట్ షుడ్ బి యువర్ స్టేటస్, అంటే నువ్వు జీవితంలో ఆచరించాలి దాన్ని. జనంలోకి పంపడం దేనికి? ఎందుకని? ఆయన రోజు మంచి సూక్తులు అవి పంపిస్తాడమ్మా, చెయ్యడు. పంపించేవాడు గొప్పవాడా, చేసేవాడు గొప్పవాడా? చేసేవాడికి పంపే ఖాళీ ఉండదు, వాడు చెయ్యడు, వాడు చేస్తూనే ఉంటాడు, పంపడు వాడు. మనకి పంపించేవాళ్ళు, మనతో నిత్యం మాట్లాడేవాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళ కింద కనపడతారు, చేసేవాడు పనికి మాలిన వాడి కింద ఉంటాడు. అష్టావక్రుడు ఏమంటున్నాడు అంటే, ఈ చెయ్యడం ముఖ్యం కానీ పంపించడం ముఖ్యం కాదయ్యా. నువ్వు ఏమీ చేయకుండా కూర్చున్నా నీ మనస్సులో సంక్షోభం ఉందా లేదా, ప్రతి చిన్నదానికి కదిలిపోతున్నావా లేదా, కోపిష్టివాడని పేరు తెచ్చుకున్నావా లేదా, ఎందుకంతా ప్రతి సమస్యకి కదిలిపోతున్నావా లేదా. ఇవాళ ఎవరికి ఒకరిద్దరు మించి సంతానం లేదే, వాడు ఎరిగి కాస్త 20 ఏళ్ళు వచ్చేసరికి వాడు తలనొప్పి కింద తయారవుతున్నాడంటే మనకి అసలు వాళ్ళు కదమ్మా, మన మనస్సులో కూడా లోపం ఉంది. వాడితో ఎలా ఉండాలో మనకి తెలియట్లే, లోపం ఉంది ఇక్కడ. ఎందుకంటే మనం చదివాం, పుస్తకాలు చదివాం, కానీ దాన్ని ఆచరించట్లా, దాన్ని అప్లై చేయట్లా, అన్వయించుకోవట్లా. అందుకని దెబ్బతింటున్నాం ఖచ్చితంగా. అదే చెబుతున్నాడు, అన్వయించుకో. కుర్వన్నపిచ కృత్యాని కుశలో భవతి ధార్మిక. ధార్మికుడైన వాడు, యోగి అయిన వాడు 100 పనులు చేస్తాడు, 100 పనులు చేస్తాడు. ఆఫీసులో పనిచేస్తాడు, సాయంత్రం పెడతాడు. కొన్ని పేద కుటుంబాలు ఉంటాయమ్మా, పేపర్ వేస్తారు చిన్నతనంలో వెళ్ళి, మళ్ళీ తర్వాత వెళ్ళి చదువుకుంటాడు. ఆ కుర్రాడు చిన్నప్పుడు పేపర్ వేస్తాడు, చలికాలం 4 గంటలకు వెళ్ళి ఇంటింటికి తిరిగి సైకిల్ మీద పేపర్ వేస్తాడు, మళ్ళీ బడికి వెళ్ళి చదువుకుంటాడు. ఇంటికి వస్తే చాలా అమ్మకి సాయం చేస్తాడు పనిలో, మళ్ళీ సాయంత్రం వస్తే తండ్రికి సాయం చేస్తాడు. ఈ పిల్లలంతా మహాయోగులే, ఈ కష్టజీవులంతా మహాయోగులు. అదే అష్టావక్ర గీత. పని చెయ్యాలని మన వేదాంతం చెబుతుంది తప్ప మానేసి మెట్ట వేదాంతం చెప్పమనకొద్దు. మెట్ట వేదాంతం అంటే పని చేయకుండా చెప్పే వేదాంతం. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, ఎవరికైనా పొలం ఉంటే మెట్ట ఎంత పల్లం ఎంత అని అడుగుతారు. గోదావరి జిల్లాలో ఖచ్చితంగా అడుగుతారు, తెలియకుండా పిల్లని ఇచ్చేయకూడదు అలాగా. ఎందుకంటే 50 ఎకరాలు ఉందంటే మాకేమిటంటాడు, అందులో 45 మెట్టే. మెట్ట అంటే ఏం పడదు, దున్నపోతుల చేత దున్నించాలి వర్షం కురిసినప్పుడు, అది కూడా 45 మెట్టే. ఇంకెందుకు బుట్ట ఎక్కడ, పని లేక 5 మనకు వచ్చేది. ఆ 5లో కూడా 2.5 పర్ర. పర్ర అంటే కూడా పండదు, అంటే చౌండేలా మొత్తం మట్టి వచ్చేసింది, పండదు. నీకు 50 ఉందని చెబుతున్నావు, 45 మెట్ట, 2.5 పర్ర, ఇక 2.5 నీ బుర్ర. ఏముంది ఇక్కడ? నీ కొడుకు పిల్లనిస్తే మేమేమవుతాం? వాడు బుర్ర కూడా పర్రే అవుతుంది. ఈ కబుర్లే. అందుకే మెట్ట వేదాంతం వచ్చింది. పని చెయ్యని పొలం మెట్ట, పని చెయ్యని వేదాంతం మెట్ట వేదాంతం. నువ్వు పని చెయ్యి, ఊరికి కబుర్లు చెబుతావేటి? నువ్వు ఇంత వేదాంతం చెబుతున్నావు, ఆచరణలో కనపడదు. ఆచరణలో కనపడాలి ఖచ్చితంగాను. అప్పుడు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ నిజంగానండి అని చెప్పింది ఆచరిస్తున్నారండి బాబు, అది చూస్తే చాలని, జీవితం చూస్తే చాలని, ఇంకేం అక్కర్లేదండి అనుకుంటారు, చాలు. అదే మనం ఆ సుగంధం వ్యాపిస్తుంది, లోకం బాగుంటుంది, మనం చెప్పక్కల్లా. కుర్వన్నపిత కృత్యాని కుశలో భవతి అంటే ఎన్ని పనులు చేసినా సరే యాక్టివ్గానే ఉంటాడు, ఆరోగ్యంగానే ఉంటాడు. పైగా ఎంత వేదాంతం వంటబట్టినా సరే శరీరాన్ని పని చేయిస్తూనే ఉండాలి. శరీర పని మానకూడదండి. కాళ్ళు చేతులు పనిచేసినంత కాలం 80 వచ్చినా, 85 వచ్చినా, 90 వచ్చినా మన వస్తువు దూరంలో ఉంటే మనమే లేచి తెచ్చుకోవడం మంచిది. ఎవరికి చెప్పద్దు. ఎందుకంటే కాస్త సాగుతూ ఉండగానే ప్రాణం వెళ్ళిపోవాలి, మనమే తెచ్చుకో. అదే వ్యాయామం. అంతకంటే ఏముంటుందండి వ్యాయామం? 85 ఏళ్ళకి అక్కడ ఏదో పుస్తకం పెట్టాం, అక్కడ చీర ఏదో అక్కడ పెట్టాం, ఆ విప్పిన చీర ఏదో బుట్టలో పారేయాలి, అదేదో మనమే పారేయడమే, పర్వాలేదు, కోడలికి చెప్పద్దు. ఎందుకంటే ఆ మాత్రం వ్యాయామం కూడా లేకపోతే 80 ఏళ్ళు దాటాకి చాలా కష్టమైపోతుంది. కాస్త కాలు సాగుతుంది ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళేసరికి, అదొక వ్యాయామం. ఓ పుస్తకం తీసుకోవాలి, కాస్త అందుబాటులో అలా పెట్టుకుంటే దాన్ని తీసుకోవడం కోసం లేవాలి.
కళను తీసుకోవాలంటే దానికోసం ఈ మాత్రమేనా పని చేయాలి. అప్పుడు ఈ వేదాంతం వంట పడుతుంది. లేక నువ్వు వేదాంతం అనేది పనులు మానేసి కూర్చోవడానికి కాదు, ఇక్కడ హితబోధ చేయడం కోసం కాదు. అన్ని పనులు సమగ్రంగా చేస్తూ కూడా మనస్సులోకి దాని వాసన వెళ్లకుండా చూసుకోవాలి. చేశాం వదిలేశాం. సరిగ్గా తెలుగులో సామెత, శనగలు తిన్నాం చేతులు కడుక్కున్నాం అంతే. శనగలు తిన్నాక చేతులు కడుక్కోకల, శనగలకి ఏముంటుందండి, కానీ ఓసారి గడిగేసుకుంటే ఓ పని అయిపోతుంది. ఎవరా అంటుందేమో మనస్సుకి అంతే, ఇది ఈ పని చేసాం వదిలేసాం, ఈ సంపాదించాం వదిలేసాం, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసాం అంతే. ఇంత కార్యక్రమం చేసాం వదిలేసాం, అయిపోయింది. దాని నుంచి మళ్ళీ ఏం ఆశించదుగా. ఏమంటే ఎలా ఉందండి రెస్పాన్స్ అనక అందులో పెద్ద గొడవ ఉంది. ఇక్కడ నీ ముందు చెప్పేవాళ్ళందరూ బాగుందని అంటారు, వెనకాలకి వెళ్ళి ఇంకా అడుగుతున్నాడు సిగ్గులేక రెస్పాన్స్ అని అంటాడు. ఎందుకు వచ్చింది ఈ మాట మనకి? వాడు మొహం మీద అడిగితే అంతే అంటాడు, నేను బాగులేదని చెప్తున్నాడు, చెప్పలేడు కదా. అందుకే దీని నుంచి బయటపడాలంటే పనులు ఎక్కువ చేయడం తక్కువ చేయడం సమస్య కాదు. తక్కువ చేసినంత మాత్రాన్ని యోగి అవుతాడు కదా, పనులు చేస్తూనే ఉండాలి. మనస్సును మాత్రం అందులో పూర్తిగా లీనమై లగ్నమై బంక పూసుకునేలా చెయ్యకూడదు. చేసిన పని ఎక్కడికెక్కడ వదిలేయి, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టు, ఎప్పటి పని అప్పుడే చెయ్యి, ఎక్కడ వస్తువులు అప్పుడే వదిలేయి. ఇదే అష్టావక్ర గీత సారాంశం. ఇంకొక మాట చెప్పుకొని మనం సెలవు తీసుకు. ఇప్పుడు జనక మహర్షి రెస్పాన్స్, జనకరాజు స్పందన ఉండాలి కదా. ఆయన ఇంత విన్నాక ఒక్క మాట అంటున్నాడు, మహర్షి నా జీవితం ధన్యమైంది అనడంతో పాటుగా ఇంకొక మాట విచిత్రంగా ఉంటుంది, చెబుతాను నేను. ఈ విన్నాక రాత్రి ఇంటికి వెళ్ళి పడుకుంటాడు కదా ఆయన. ఇది బ్రహ్మసత్యం జగన్ మిథ్య అన్నాడు కదా. రాత్రి పడుకుంటే జనకరాజుకు ఒక కల వచ్చిందిట. ఆ కలలో ఆయన భిక్షుకుడుగా ఉండి అడుక్కుంటున్నాడు. భిక్షుకుడుగా తన రాజ్యంలోనే ఎవడో ఇంత ముద్ద పెడుతున్నాడు. ఒక్కొక్కడేమో నీకు బుద్ధి లేదా, దొన్నపోతలో ఉన్నావు అడుక్కుంటాం అని తిడుతున్నాడు. అవన్నీ పట్టాడు పాపం కల్లో. తెల్లారాక మళ్ళీ అష్టావక్రుడి దగ్గరికి వచ్చాడు. స్వామి, నిన్న రాత్రి నాకు ఈ కల వచ్చింది, నేను భిక్షుకుండే నా రాజ్యంలోనే అడుక్కుంటున్నాను, కొందరు వేశారు కొందరు తిట్టారు. అంటే కళ మామూలుగా జీవితమే కళ అని చెప్పాను కదయ్యా, మరి కళ గురించి నన్ను అడుగుతావేమిటి అన్నాడు. అది కాదండి నా సమాధానం, నేను రాజునై ఉండి భిక్షుకుడుగా ఉన్నట్టు కలగన్నానా, భిక్షుకుడై ఉండి రాజుగా ఉన్నట్టు ఇప్పుడు కలగంటున్నానా అన్నాడు. నేను రాజు అవ్వడం నిజం, భిక్షుకుడు అవ్వడం కళ. లేదు, భిక్షుకుడే నేను నిజమైతే ఈ రాజుగా మీతో మాట్లాడడం ఇది కళ అంటే దానికి సమాధానం మౌనం ఒకటేనయ్యా, ఇక నా బోధ ముగిసింది అన్నాడు అష్టావక్రుడు. ఖచ్చితంగా ఈ కళ మిథ్య అని తెలుసు మనకి. ఈ జీవితమే మిథ్య. కళ ఏమిటి? మిథ్యలో మిథ్య, కళలో కళ. స్క్రూలో స్క్రూ తెగేసాడు శివుడు, అంతే లెక్క. మేకులో మేకు బిగించాడు. ఇక్కడ కళ ఎటువంటిది అంటే కళలో వచ్చిన కళ. ఒకసారి మన కళ్ళు వస్తాయి గమనించండి. కళలో కళ వస్తుందమ్మా, కళకంటున్నట్టు తెలుసు, మళ్ళీ పడుకుంటాం అందులో. ఆ పడుకున్నప్పుడు కళ వస్తుంది. ఇప్పుడు దాన్ని ఏమనాలి అంటే జీవితమే కళ, రోజు కనే కళ, అందులో కనే కళ. ఈ మాట అడిగాడు అంటే ఆయనకు అర్థమైపోయింది జీవితం. నేను రాజునే కాదు భిక్షుకుణ్ణి కాదు, రెండూ మిథ్యే, అర్థమైపోయింది. కాబట్టి ఏమన్నాడు అంటే అలం త్రివర్గ కథయా అలం యోగస్య కథయాప్యలం అలం విజ్ఞాన కథయా విశ్రాంతస్య మమాత్మని. మహర్షి నీకు నమస్కారం. ఇంత గొప్ప బోధ మరొకరు చెప్పలేరు, మరొకరు వినలేరు. అందులో రాజకీయాల్లో మునిగి తేలే నాకు ఎవరు చెప్తారు? అలం త్రివర్గ కథయా, ఏవో ధర్మార్థ కామాలు అవేవో సాధించాలి, ఇంకా అక్కర్లేదు, చాలు. ఏది సాధించామో అదే చాలు. తర్వాత చేయాల్సిందంటూ ఏమీ లేదు, నాకు అర్థమైపోయింది. ఏది జరగాలో అది జరుగుతుంది, కానీ మనం చేసేది ఏమీ లేనప్పుడు పనిగట్టుకుని చేసేది ఏముంది? పనిగట్టుకుని వదిలేది లేనప్పుడు పనిగట్టుకుని చేసేది కూడా లేదు. జరిగేది జరగనిస్తే చాలు. అలం త్రివర్గ కథ. ధర్మార్థ కామాల కోసం కూడా ఇంకా నేనేమి తాపత్రయపడాలి. ఎందుకని? మోక్షం అనేది దొరికాక ఈ మూడు అనవసరమైన విషయం అంది. మనం మేడెక్కుతామమ్మా, 32 మెట్లు ఎక్కచ్చు. మేడెక్కాక ఏమంటాం? మేడెక్కామంటాం. మేడెక్కడెక్కారండి? ఎక్కింది మెట్లు. ఎక్కుతుంటే అడగండి. అప్పుడు మేడెక్కుతున్నాం మెట్లు ఎక్కుతున్నాం అంటారు కదా. ఎక్కాక ఏమంటారు? మేడ ఎక్కాము. ఎక్కింది మేడలో అవుతుందమ్మా, మెట్లు ఎక్కావు. మేడ ఎక్కడుంది అంటే మెట్ల పైన ఉండేది మేడ. అంటే మేడ ఎక్కామంటే మెట్లు ఎక్కకుండా మేడ ఎక్కేవా? ధర్మార్థ కామాల తర్వాత మోక్షం అనే మేడ ఎక్కిన తర్వాత ఇక ఎక్కిన మెట్లు ఎలాగైతే మర్చిపోతామో, మోక్షాన్ని కామించేటువంటి వ్యక్తి, కోరుకునే వ్యక్తి ధర్మార్థ కామాలని వదిలేస్తాడు. అందుకే మీరు ఎవరైనా ప్రత్యక్ష ఉదాహరణ ఒకటి చేసి చూడండి. మీరు అందరికీ డాబాలు మేడలు ఉన్నాయి కదా, మాట్లాడకుండా ఒక క్షణం అసలు మీ మేడకి మెట్లు ఎన్ని ఉన్నాయో ఊహించండి. మీకు గుర్తుండదు ఎవరికి. మేడకి మెట్లు ఎన్ని ఉన్నాయి, ఏ మేడకి మెట్లు ఎన్ని ఉన్నాయి, ఏ డాబాకి ఎన్ని ఉన్నాయి, ఎప్పుడైనా లెక్క పెట్టారా? పెట్టాం, ఎక్కుతాం అంతే. మరి మనం కట్టిన మేడ మెట్లు మనకు తెలియకపోవడం ఏంటండి?
అదే ఐఏఎస్లో ఇలాంటి ప్రశ్నలే అడుగుతారు. ఐఏఎస్ ఎంపిక కోసం అడిగట్ట, నువ్వు ఎక్కువచ్చిన మేడమెట్లు ఎన్ని అన్నట్టు. వాడు ఎక్కట్లేదు, తెలియదంటే బాగుండదు. దగ్గర దిగేటప్పుడు ఎన్ని దిగుతానో అన్నీ అన్నట్ట. వాడికి ఇచ్చేశారు, కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేశారు. తెలివి ఉంది అబ్బాయి నీకని. దిగేటప్పుడు ఎన్ని దిగుతానో అని, కావాలంటే రండి లెక్కెట్టుకుందాం అన్నట్టు. అంతే. ఆ సమాధానం కోసమే అడిగారు ప్రశ్నకి. వీడు మెట్లు లెక్కెట్టమంటూ కూర్చోకనగ. వేదాంతం ఆచరణ అంటే అది. అందుకని నేను ఏమంటున్నానంటే, ఇక త్రివర్గాలనే మెట్లు నేను ఎక్కవలసిన అవసరం లేదు. యోగస్య కథయాప్యలం, రాజయోగం, హఠయోగం, ఆ యోగం, ఈ యోగం, 100 రకాల యోగాలన్నీ పాటించవలసిన అవసరము నాకు లేదు. అంతేకాదు, అలం విజ్ఞాన కథయా, భౌతిక విజ్ఞానానికి సంబంధించిన ఏ సమాచారము నాకు తెలుసుకోవాలని కూడా లేదు. ఇంక నేను ఇప్పుడు ఎలా ఉంటాను? విశ్రాంతస్య మమాత్మని, నా ఆత్మలో నేను విశ్రాంతిని పొందుతాను. నా ఉనికిలో నేను అని ఎక్కడ హృదయంలో స్ఫురిస్తుందో దానికేసే చూస్తూ, దాన్నే గమనిస్తూ అది అయిపోయే ప్రయత్నం చేస్తాను. అదే అయిపోవడమే అహం బ్రహ్మాస్మి తత్వమసి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు, లోకాः సమస్తాः సుఖినో భవంతు, లోకాः సమస్తాः సుఖినో భవంతు.